మాతృదేవోభవ. తల్లిని తూచగా గలుగు ధాన్యధనములు లేవుగాని, అమ్మ తల్లిని తూచగా గలుగు ధాన్యధనములు లేవుగాని, నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భావసుధాస్రవంతియై. తల్లిని తూచగా గలుగు ధాన్యధనములు లేవుగాని, నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భావసుధాస్రవంతియై. తల్లి పదమ్ములం తులసిదామమునై తులతూగుచుండ, మా తల్లి పదంబులం తులసిదామమునై తులతూగుచుండ, నాయుల్లము ఫుల్ల నీరజ మృదోజ్వలమై వెలిగించు కన్నులన్. నాయుల్లము ఫుల్ల నీరజ మృదోజ్వలమై వెలిగించు కన్నులన్. తల్లిదండ్రుల ప్రేమని తూచాలి అంటే ధాన్యాలు సరిపోవు, ధనాలు సరిపోవు. తల్లిని తూచగా గలుగు ధాన్య ధనములు లేవు కానీ, మరి లేనప్పుడు ఏం చేయాలి? ఏదో రకంగా వాళ్ళ రుణం తీర్చుకుందాం అనిపిస్తుంది కదా. వినాయకుడికి అనిపించింది, మనకే అనిపిస్తుంది. నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భావసుధాస్రవంతియై. నేను కవిని కాబట్టి, అవధానిని కాబట్టి, పద్యం వల్లే శక్తి సరస్వతి కటాక్షం వల్ల లభించింది కాబట్టి, అమ్మా నీ మీద ఒక పద్యం అల్లుతాను, అది నా హృదయంలో ఉండేటువంటి భావాల అమృత ప్రవాహంలాగా. తల్లి పదమ్ములం తులసిదామమునై తులతూగుచుండ, నీ పాదాల్లో అది తులసి ఆకుల మాలలాగా, నీ ప్రేమకి కొలమానంలాగా తులతూగుతూ ఉంటే అంతకంటే తోచడానికి సాధనమేమీ లేదు. భగవంతుడిని తోచాలంటే తులసాకే ప్రమాణం. సత్యభామ సమస్త ఆభరణాలతోనూ కోట్ల విలువలు చేసే ధనరాశులతోనూ శ్రీకృష్ణుడిని తోద్దామని ప్రయత్నం చేసింది, కుదరలేదు. ఆయన తోగలేదు. ఆయనకి ఇష్టమైతే తప్ప ఎవరికీ లొంగడు. ఆయనకి ఇష్టంగా లేదు, లొంగలేదు. నీ ఇష్టం మొత్తం అంతా సమర్పించుకో అన్నాడు. ఏమీ ఉపయోగం లేదు. చివరికి బంగారం అంతా అయిపోయి మంచాలు కుర్చీలు కూడా పట్టుకొచ్చి అందులో బారేశారు. అయినా కుదరలేదు. కానీ రుక్మిణీదేవి భక్తిగా, నువ్వు తూగాలంటే తూగుతావు కానీ మేము నిన్నెక్కడ తోచగలమజా అని తులసి మొక్కకి ప్రదక్షిణం చేసి, ఒక్క ఆకు తులసి మొక్క అనుమతితో త్రుంచి, ఆ ఆకుని శ్రీకృష్ణుడు కూర్చున్నటువంటి త్రాసుకి రెండో వైపున వేయగానే శుభ్రంగా లేచి కూర్చున్నాడు. ఆయనకి ఇష్టమైంది లేచాడు. తులసి అంటే ఇష్టం కాదు, భక్తి అంటే ఇష్టం. మనం అనుకుంటాం అలాగే భగవంతుడికి తులసి అంటే ఇష్టం, అందుకని బాగా తోటలు పెంచేసి ఆయనకే చికాకు వచ్చేలాగా తులసి ఆయన మీద వేసేస్తూ ఉంటాం. ఊరికి 1,00,000 తులసి, 1,00,000 తులసిని. ఇదే వెర్రి అంటే ఇదే. ఆయనకు తులసి ఇష్టమై లొంగలేదు, రుక్మిణీదేవి ఇష్టమై కూడా లొంగలేదు. భక్తి ఇష్టమై, నిరాడంబరత ఇష్టమై, నిరహంకార స్వభావం ఇష్టమై లొంగాడు. ఆ నిరాడంబరతకి, భక్తికి, నిరహంకార స్వభావానికి తులిసాకు ఒక ప్రతీక అంతే. తులిసాకు కాకపోతే తూటాకు కూడా కావచ్చు, అది పెద్ద విషయం కాదు. అది భగవంతుడు అవన్నీ లెక్క పెట్టుకోడు, మన అంతరంగాన్ని చూస్తాడే. అందుకని ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి తల్లితో కూడా నేను ఏమంటున్నాను అంటే, నిన్ను తూచగలిగేటువంటి ధనధాన్యాలు నా దగ్గర లేవమ్మా, నేను ఇవ్వగలిగింది తులసాకు కూడా కాదు, ఓ పద్యం ఇవ్వగలను. అందుకని ఆ పద్యమే నీ పాదాల్లో తులసాకై తులతూగుచుండ, నాయుల్లము ఫుల్ల నీరజ మృదోజ్వలమై వెలిగించు కన్నులన్. నా హృదయం వికసించినటువంటి కలువ పువ్వులాగా ప్రకాశించి నా కళ్ళను వెలగింపజేసి ఈ కార్యక్రమాన్ని నడిపింపజేయునుగాత అని మాతృవందనంతో దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇక ఆ మాతాపితరుల యొక్క విలువని మనకి తెలియజేసిన గణపతి తత్వం, గణపతి వైభవం, గణపతి యొక్క స్వభావం, ఇవాల్టికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా గణపతి యొక్క ప్రభావం ఎంత ఉందో మనం రకరకాల సాహిత్యంలో ఉండే పద్యాల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను మా ఇంట్లో ఉండే తాటాకు పుస్తకం ఓసారి తిరగేశా. మా నాన్నగారు మా తాతగారి నుంచి వచ్చినటువంటి సంపద, గ్రంథ సంపద కొంత ఇంట్లో అట్టు పెట్టుకున్నారు. ఏవో ఆయన చదివారు. తర్వాత ఒక 30 పుస్తకాలు, తాటాకు పుస్తకాలు మిగిలి ఉంటే
సరే ఉన్నవాళ్ళలో నువ్వేదో కాస్త ఈ ఆసక్తి ఉన్నవాడిలా ఉన్నావు, తెలుగు మీద చదివావు కదా, అందుకని ఇవేవో తీసుకోరా అని నాకు ఆయన అవి ఇచ్చారు. ఆస్తి కూడా ఇచ్చారండి, దాంతోపాటు ఇవి ఇచ్చారు. అది ఇవ్వకుండా ఇది ఇవ్వాల, అన్నీ సమానంగానే ఇచ్చారు, నాకేమీ తక్కువ చేయలేదు. దాంతోపాటు నాకు అదనంగా ఈ తాటాకు పుస్తకాలు ఇచ్చారు. మహానుభావుడు అవధాన కళ కూడా ఇచ్చాడు. ఆయన వేదంలో అవధాని, మా నాన్నగారు ఆయన అవధాని గారు అనేవారు. వేదంలో క్రమాంత స్వాధ్యాయం వరకు చదువుకున్న వాళ్ళని అవధాని అంటారు. అంచేత నా అవధాన కళని, తాటాకు పుస్తకాలని నాకు మా అన్నదమ్ముల కంటే అదనంగా ఇచ్చారు ఆయన. అది గొప్ప అనుగ్రహంగా నేను భావించాను. అందులో సరే అవన్నీ చూస్తే ఎక్కువ భాగం అచ్చు అయిపోయినవే, ఇంకా కొన్ని దెబ్బతింటున్నాయి. అందుకని అప్పట్లోనే ఆయన ఇచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలకి 88 ప్రాంతంలో 1988 ప్రాంతంలో ఆ గ్రంథాలు చాలా భాగం తెలుగు విశ్వవిద్యాలయం వారికి ఇచ్చేశారు. వారు మొత్తం పాత గ్రంథాలన్నీ సేకరించి డిజిటలైజేషన్ చేస్తున్నాం మేము, అవన్నీ జాగ్రత్త పెడతామంటే అది ఉపయోగపడతాయి కదా అని ఇచ్చారు. కానీ ఒక పుస్తకం నా దగ్గర అట్టు పెట్టుకున్నాను. ఇంకో పుస్తకం జ్యోతిష్ శాస్త్ర సంబంధం ఏంటంటే మాకు తెలుసున్న ఆయన ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త ఉంటే ఆయనకి ఇచ్చారు, ఇది మీరు చూసుకోండి. ఇంకొకటి నేను అట్టు పెట్టుకున్నాను, అది పూర్తిగా వివాహ ఉపనయన మంత్రాలకి సంబంధించిన తాటాకు పుస్తకం. అది నేను పూర్తిగా చదవాలి. అసలు తాటాకు పుస్తకాలు పూర్వం చదివేవాళ్ళు కదా, నాన్నగారు చూశారు, తాతగారు చూశారు, మనం కనీసం చదవలేకపోతే అలాగా చూద్దాం అని చూస్తే అసలు ఆ రాతే ఆశ్చర్యం. అది రాత కాదు, ఇది గంటంతో చెక్కడం, గాడి ఇలా చెక్కుతూ వెళ్ళడం. ఇది కలం ఇలా పట్టుకోరు, ఇలాగ కటింగ్, స్టెన్సిల్ కటింగ్ లాంటిది. అది తాటాకు ఇంత వెడల్పు, ఒక అంగుళం వరకు వెడల్పు ఉండేటువంటి తాటాకు మీద 6 పంక్తులు రాశారు ఏకంగా. మళ్ళీ వెనక్కి తిప్పి 6 పంక్తులు రాశారు. ఇటువైపు కట్ చేసినా అటువైపు పడదు, గాడి పడదు, అటువైపు కోసినా ఇటువైపు పడదు, అంత నైపుణ్యంతో రాశారు. ఆ గ్రంథం రాసిన లేఖకుడు పేరు సరిగంటె లక్ష్మణ. ఆ మొత్తం తాటాకు పుస్తకాల ఆకులన్నింటి చివరి ఆకు మీద ఇది సరిగంటె లక్ష్మణ వ్రాసి గరికపాటి సుబ్బావధానులు గారికి అందించిన గ్రంథం అని రాశాడు. అంటే సుబ్బావధానులు గారు అంటే మా తాతగారు. ఈ రాసిన ఆయన లేఖకుడు పేరు అన్నమాట ఇది. అని చూస్తే ఆ గ్రంథంలో మొట్టమొదట ఆయన రచన లేఖనం, మంత్రాలు పూర్వం నుంచి ఉన్నాయి కదా, అవి రాసింది ఆయన చేత్తో. ఆ లేఖనాన్ని మొదలు పెడుతూ గణపతి ప్రార్థన చేశాడు. ఈ సరిగంటె లక్ష్మణ గారు కూడా మంచి కవి. ఆయనదో ఆ పద్యం, ఆ శ్లోకం లేదా ఎవరిదోనైనా గుర్తొచ్చి ఆయన శుక్లాంబరధరం విష్ణు అన్నట్టుగా దాంట్లో రాశారో తెలియదు. కానీ ఆయనదైతే ఆయనకి నమస్కారం, ఆయనది కాకపోతే ఎవరిదైతే వారికి నమస్కారం. ఆ శ్లోకం మాత్రం చాలా గొప్పది. అది గణపతి గురించి రాస్తూ, నా ఈ లేఖనాన్ని గణపతి నిర్విఘ్నంగా కొనసాగించునుగాక అన్నాడు. ఎప్పుడు మనం ఏ పని మొదలుపెట్టినా, ముఖ్యంగా రాతకోతల పనులు ఏం మొదలుపెట్టినా, ప్రామిసరీ నోట్ రాసినా సరే, ఒక ముఖ్యమైన ఆర్థిక సంబంధమైన ఉత్తరం, అందులో డబ్బు లెక్కలు ఉండేటువంటి ఉత్తరం రాసినా సరే, పొలం దస్తావేజు రాసినా సరే, అమ్మినా కొన్నా, ఏ రకమైన డాక్యుమెంట్ అంటారు ఇవాళ, డాక్యుమెంట్ ఏది మొదలుపెట్టినా అందులో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గణాధిపతికి నమస్కారం చేయాలి. లేకపోతే ఒక్కోసారి వర్ణక్రమ దోషం, స్పెల్లింగ్ మిస్టేక్ అంటారు, అది కూడా పెద్దదైపోతుంది. తర్వాత దానికి మళ్ళీ లక్షలు కట్టాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి. ఒకవేళ వచ్చినా స్వల్పంగా తొలగిపోవాలంటే గణపతిని ప్రార్థించాలి. అందుకోసం ఆయన ప్రార్థన చేస్తూ ఆయనదో మరి ఎవరిదో కానీ ఒక అద్భుతమైన శ్లోకం రచించాడు. మాతామక మహాశైలం పితామక మఖస్తతం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం. మాతామక మహాశైలం పితామక మఖస్తతం, మాతామక మహాశైలం పితామక మఖస్తతం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం. తల్లిదండ్రులు గొప్పవాళ్ళైతే పిల్లలు ఆ విషయం చెప్పుకుంటారు. నేను కలెక్టర్ గారి అబ్బాయిని, నేను మంత్రి గారి అబ్బాయిని, నేను ఎమ్మెల్యే గారి అబ్బాయిని, నేను ముఖ్యమంత్రి గారి అబ్బాయిని అని చెప్పుకుంటారు. చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ పిల్లలు వాళ్ళ పరువు ప్రతిష్టలను నిలబెట్టాలి. చెప్పుకుంటున్నారంటే ఎందుకు చెప్పుకుంటున్నావు? ఏదో కూడన పనులన్నీ చేసి తర్వాత తండ్రి చేత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయించడానికి చెప్పుకోవడం ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నవి అవే. గొప్పవాళ్ళ పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి చివరికి తండ్రి చేత ఫోన్ చేయిస్తారు. తండ్రి నేను చేయను రాని ఏదైనా కొంచెం కోపంగా ధర్మరాజులో మాట్లాడితే తల్లి చేత గిల్లిస్తారు. గిల్లు చెప్పో మీ ఆయనకి, లేకపోతే ఊరేసుకుంటా అంటాడు. ఇక్కడ
పాపం ఈ తల్లి లొంగిపోయి చేయకూడదా నువ్వేనా పతివ్రత అని ఆయన అంటుంది. ఇక్కడ ఇది కొడుకు చెప్పదు, తండ్రినే అంటుంది, భర్తనే అంటుంది. ఎందుకు పిల్లలు పుట్టాక పిల్లలు ఎక్కువైపోతారు మొగుడు కంటే, అదో సహజ సిద్ధాంతం. అందుకని చేయకూడదా, నువ్వు ఖర్చు పెట్టలేదా, నువ్వు చేయలేదా, ఏదో ఉంటుంది ఇక్కడ. అంతే, మొత్తం ఇలాగే సంసారాలు నాశనం అవుతున్నాయి. ఇక్కడే మనం చాలా గట్టిగా ఉండాలి, అదే చెబుతున్నాడు ఈ శ్లోకంలో. అందుకే నేను దీంతో ప్రారంభిస్తున్నా, దీన్ని ఎంచుకున్నా. మాతామహ మహాశైలం. వినాయకుడు మాతామహుడు ఎవరండి? హిమవత్ పర్వతం. ఎందుకంటే హిమవత్ పర్వత రాజకుమార్తె హైమవతి పార్వతీదేవి, ఆవిడికి జన్మించిన వాడు వినాయకుడు. అందుకని వినాయకుడికి తల్లి తండ్రి. మాతామహుడు ఎవరు? హిమవంతుడు. నీ మాతామహుడు హిమవత్ పర్వతం అయ్యా, చల్లని పర్వతం, ఉన్నతమైన పర్వతం. అంత ఉన్నతమైన పర్వతం ఎక్కడా లేదు అసలు, ప్రపంచంలోనే లేదు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడుంది? అందులోనే ఉంది. అంటే ఆ ఉన్నతమైన పర్వతానికి మనవడు హిమవంతుడు. అంటే ముందు వినాయకుడు పుట్టాక, వినాయకుడు మనవడు అంటే ముందు వినాయకుడు పుట్టాక ఆయన్ని హిమవంతుడు మనవడు అంటారు. వినాయకుడు తన వైభవం అంతా ప్రకటించాక ఏమన్నారంటే వినాయకుడిని వినాయకుడే అని, హిమవంతుడిని వినాయకుడికి తాతగారు అన్నారు. అది విశేషం. మన జీవితాలు ఆ రకంగా ఉండాలి. మనం పుట్టినప్పుడు మన పేరు ఎవరికి పెద్దగా తెలియదు కాబట్టి ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి మనవడు అంట, ఫలానా వారి మనవరాలంటారు. కానీ మనం తర్వాత విద్యలో కానీ నైతికంగా కానీ సాధించే విజయం ఎలా ఉండాలి అంటే మన పేరుతో పెద్దవాళ్ళని చెప్పేలా ఉండాలి. తాతగారి పేరుతో మనవాడిని చెప్పడం కాదు, మనవడి పేరుతోనే తాతగారు చెప్పడం. తాతగారు ఎక్కడైనా కనపడితే అవి వీళ్ళ మామూలు వాడు కాదని బాబు, వీళ్ళ మనవడు చూశారు మీరు ఐఏఎస్లో నెంబర్ 1 అని చెప్పాలి. మరి నెంబర్ 1 కాకపోతే ఏం చెబుతారు? అది వినాయకుడు వైభవం అంటే. ఆయన తాతగారికి గొప్ప పేరు తీసుకొచ్చాడు. వినాయకుడు పుట్టి మహానుభావుడు అయిన తర్వాత, జగత్తంతా పూజలు అందుకున్న తర్వాత ఇక హిమవంతుడు ఎవరికి గుర్తులేడు. హిమవంతుడు ఎవరంటే వినాయకుడు తాత. అది కుటుంబాల ద్వారా మనం సాధించాలి. యువతరం ఆ విషయాన్ని గుర్తులో పెట్టుకొని తల్లిదండ్రుల పేరు, తాత ముత్తాతల పేరు నిలబెట్టే విధంగా ప్రవర్తించాలి. అదే ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, ఒరే ఎటువంటి కుటుంబంలో పుట్టాంరా, ఏం చదువుతున్నాం అసలు ఇంకా అడ్డగోలుగా తిరుగుతున్నాం అటు ఇటు, ఏమిటది అని ఎందుకంటారంటే ఊరికే గొప్పలు చెప్పకుండా. మరి చెప్పుకుందుకు ఏమున్నాయి గొప్పలు? కాకపోతే ఆ వంశంలో పుట్టామంటే దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా. ఒక కార్యాలయానికి మనం వెళ్ళామనుకోండి, మనం మామూలుగా అందరి గురించిన పని మీదే వెళ్ళినా మన పేరో లేకపోతే మన తండ్రి పేరో తల్లి పేరో తాత పేరో చెబితే తొందరగా పనులు అవుతున్నాయి. అక్కడ ఫలానా వారు అబ్బాయి అండి అని మనకు కుర్చీ వేసి కొంచెం కూర్చోవా ఏమనుకోక, మీ నాన్నగారు నాకు బాగా తెలుసు, నేను ఆయన కలిసి పనిచేసాం అని చెప్పి ఆ పని చేసేస్తాడు. మరి తండ్రి పేరో తల్లి పేరో మనకు ఉపయోగపడుతున్నప్పుడు మనం ఆ తల్లికి తండ్రికి ఉపయోగపడాలా వద్దా? అది వినాయకుడి యొక్క తత్వం. మాతామహ మహాశైలం. అందుకని ఆయన మాతామహుడే చాలా గొప్పవాడు. ఆయనకి ఈయన పేరు తీసుకొచ్చాడు. పితామహ మఖస్తతం. అప్పుడు వినాయకుడికి ఇంకొక అనుమానం వచ్చింది. మాతామహుడు బాగానే ఉంది, మరి మా పితామహుడు కూడా చెప్పండి, ఆయనకు కూడా పేరు తీసుకొస్తా అన్నాడు. పితామహుడు లేడు ఆయనకి. ఎందుకని ఆయన తండ్రి ఎవరు? శివుడు. శివుడికి తండ్రి లేడు, తల్లి లేదు. శివుడికి తల్లి తండ్రి ఎవరూ లేరు. ఆయన స్వయంభూ అంటారు, స్వయంభూలింగం అంటారు. అందుకని స్వయంభూ అయిన భగవంతుడికి తల్లిదండ్రి ఎక్కడ ఉంటారు? అందుకని శివుడిని అడిగాడు, నాన్నగారు మీ మామగారు హిమవంతుడు, మాకు తాతగారు, ఆయనకి పేరు వచ్చింది అంటున్నారు, నేను మీ తాతగారు మీ నాన్నగారు ఎవరో చెప్పండి అంటే నాకు తెలిస్తే కదరా నీకు చెప్పడానికి అన్నాడు. అందుకే మీరు శివాలయంలో గిరిజా కళ్యాణం జరుగుతూ ఉంటే ప్రవర చెప్తారు. ఏదో ముత్తాత పేరు, తాత పేరు, తండ్రి పేరు చెప్పి అక్కడ క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి అంటే రామలింగేశ్వర స్వామి అంటే అందుకే ఏం చెప్తారంటే సదాశివ శర్మణో నప్త్రే పరమేశ్వర శర్మణ పౌత్రాయ. అందుకని ఈశ్వర శర్మణ పుత్రాయ రామలింగేశ్వర శర్మణే వరాయ అని చెబుతారు. ఈ సదాశివుడెవరు, పరమేశ్వరుడెవరు, ఈశ్వరుడు అన్నీ ఆయనే పేరు లేక చెప్పేశారు అంతే. XYZ అంటే బాగుండదని. అన్నీ పరమేశ్వరుడు పేర్లే, ఆయనకి తండ్రి లేడు. తండ్రి లేని వాడికి తాత ఎలా ఉంటాడు? కానీ మరి సంప్రదాయం ప్రకారం ఓ ప్రవర చెప్పాలి. అమ్మవారికి ఆ ఇబ్బంది లేదు, అమ్మవారికి హాయిగా ప్రవర ఉంది. ఆవిడ తండ్రి ఎవరంటే హిమవంతుడు. ఆ హిమవంతుడు పందులు ఇంకో పర్వతం ఉంది, దానికి ఇంకా బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడి నుంచి వచ్చే ఇవన్నీ చెబుతారు. శివుడు అలా రాలేదు, మరి స్వయంభువు. విష్ణువు అంతే. రాముడైతే ప్రవర ఉంటుంది ఖచ్చితంగా. దశరథ మహారాజు పుత్రుడు, అజమహారాజు పౌత్రుడు, రఘుమహారాజు ముని మన ప్రపౌత్రుడు అని చెప్తారు.
సీతాదేవికి చెప్తారు జనక మహారాజు, కుశధ్వజ మహారాజు, రత్నధ్వజ మహారాజు, అలా వాళ్ళ పేర్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు రాజవంశాల్లో పుట్టారు కాబట్టి, మానవులుగా పుట్టారు కాబట్టి. మరి విష్ణువు శివుడు మానవులుగా పుట్టలేదు. అవతారం ఎత్తడం వేరు, సహజంగా ఉండడం వేరు. అందుకని శివుడికి ప్రవర లేదు. అందుకని వినాయకుడు అడిగితే మా నాన్న పేరు నాకే తెలియదురా, నీకేం చెప్పను అన్నట్టు. దానికి ఇక్కడ కవి ఏమంటున్నాడంటే సరిగంటే లక్ష్మణ్ గారు, పితామహ మహస్తతం, పితామహుడు ఎవరంటే ఒక మహత్తరమైన తేజస్సు, అంతటా వ్యాపించిన తేజస్సు, అంతకంటే ఏం లేదు పో అన్నాడు. అంచేది వినాయకుడికి మాతామహుడు ఎవరంటే హిమవంతుడు, పితామహుడు ఎవరంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ తేజస్సు. అది ఆయనే, వినాయకుడే పరమాత్మ, ఇంకా మళ్ళీ వేరే చెప్పేది ఏమిటి, ఆయనే. కారణం జగతాం వందే కంఠాదుపరివారణం, ఈ జగత్తుకంతటికి కారణమైన వాడు వినాయకుడు. కారణం కావడం అంటే భగవంతుడు ఈ జగత్తు కారణం అంటే కారణం, కాదంటే కాదు. మనం కూడా ఇంట్లో ఉంటున్నాం, సంసారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నామంటే దేనికైనా మనం కారణమా అంటే కారణమే ఒప్పుకోవాలి, కాదు అంటే కాదు కూడా. బయటికి కారణంలాగా కనపడుతూ మన పనేదో మనం చెయ్యాలి, లోపల మాత్రం నేను కారణం కాదు, నేను కారణం కాదు, జరుగుతోందంతే జరుగుతోందంతే, నేను చేయడం లేదు, ఇట్స్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్ అంటారు ఇంగ్లీష్లో. అది జరుగుతోంది, నేను చేయడంలా. అలా ఉంటాడు భగవంతుడు. అందుకే ఆయనకి కారణం అకారణం అని కూడా అంటారు. కారణాయ నమః, అకారణాయ నమః, కారణాకారణాయ నమః, ఈ మాటలన్నీ ఉంటాయి. ఈ మాటలన్నీ భగవంతుడికి వర్పిస్తాయి. ఆయన అనుకుంటే కారణం అవుతాడు, లేకపోతే కారణం కాదు. ఎందుకంటే నేను కారణము అని ఆయన అనుకోడు. జీవుడికి దేవుడికి తేడా అదే. మనం ప్రతిదానికి మనం కారణం అని అనుకుంటాం. ఏదైనా గొప్ప పని జరిగింది అనుకోండి, ముందే వచ్చేస్తాం, ఇది నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది. ఏదైనా చెడు జరిగింది అనుకోండి, అబ్బాబ్బా నేను వద్దని చెప్పినా కానీ వాడు ఎవడో చేశాడంట. అక్కడ మంచి పనికి గొప్ప పనికి అందరూ ముందుకు వచ్చేస్తారు, నేనే చేశాను. ఏదైనా లోపం జరిగేసరికి నాది కాదంటాడు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారు అంటే విపరీతమైన నిరాశకి నిస్పృహకి లోనయ్యి ఆ ఏదైనా సమస్య వస్తే నాకే సమస్యలు వస్తున్నాయి, ఈసారి ఏమిటో ఏడాది బట్టి ఎలాగే జరుగుతోంది, ఎందుకంటే కిందసారి నేను గణపతి పూజలో 21 పత్రాలకి 19 ఇచ్చా, 2 దేలా, అందుకని దేవుడు కక్ష కట్టాడు అనుకుంటారు. వారికో నమస్కారం. ఈ 2 ఆకుల కోసం ఎడుస్తాడా దేవుడు? ఇక్కడ 2 ఆకులు కావాలంటే తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ ఉంది, వాడిని అడిగితే 2 ఆకులు ఇస్తాడు, వాడు గుర్తు ఇదే. ఈ 2 ఆకుల కోసం దేవుడు ఏడుస్తాడు. కానీ మనిషి ఆలోచన అలా ఉంటుంది. మూఢ విశ్వాసాలంటే ఇవే. నేనేదో వినాయకుడు పూజలో లోపం చేశా, అందుకని నాకు ఇవన్నీ వచ్చేసే వరుసగా. నిజానికి పూజలో లోపం జరిగితే అవన్నీ రావండి. అలాగే దేవుళ్ళు కక్ష కట్టరు. దేవుడు అంటే దయామయుడు. మనం పూజ ఎప్పుడు ఆయన కోపం కక్ష కూడా కట్టాడు, కోపం కూడా చూపడు, దాని ఫలితం రాదు. ఎందుకంటే నువ్వు చిత్తశుద్ధితో చేయలేదు. అది ఆకు పెట్టడం చాకు పెట్టడం సమస్య కాదు. అక్కడ నువ్వు చిత్తశుద్ధితో చేయలేదు, ఏవో పిచ్చి కోరికలు పెట్టుకుని భయపడుతూ బాధపడుతూ చేసావు. అలా చేస్తే పూజ ఫలించదు. మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా, క్షేత్రాలు తిరిగినా మన కోరికలు ఫలించకపోవడానికి, ఉన్న కష్టాలు తొలగకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే మన మనస్సు నిండా భయాలు, చింతలు, ఆలోచనలు, ఉద్వేగాలు రకరకాల ఉన్నాయి. కానీ నిర్మలమైన మనస్సు మాత్రం మనకి లేదు. ఇవి ఏవీ లేకుండా భగవంతుడికి ఒక్క నమస్కారం చేసుకుని మనం రాలేమా? ప్రతిదీ కోరాలా? అక్కడ ఏమీ కోరకుండా భగవంతుడికి నమస్కారం చేసి నీకు సేవ చేయడమే భాగ్యమయ్యా బాబు, మళ్ళీ కోరడం ఏంటి? ఇక్కడ ఇంత పందిరేసి, ఇంత విగ్రహం పెట్టి, ఇన్ని నైవేద్యాలు పెట్టి, ఇంత హడావుడు చేసాం, ఇందులో నాకు పాత్ర ఉందంటే అది చాలయ్యా, ఈ జన్మకని నమస్కారం పెట్టి వెళ్ళిపోండి, మీ సంగతి ఆయన చూసుకుంటాడు. ఏదో ఒకటి కోరడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? దేవుడు చాలా తెలివైన వాడు, ఆ కోరిక తీరుస్తాడు. దాని తర్వాత వచ్చే సమస్యలన్నీ నువ్వే ఎదుర్కోవాలి. ఎందుకు కోరావు? పని లేక. అందుకని కోరేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని కారణం జగతాం, ఆయన జగత్తు కారణమే, కానీ ఆయన అనుకోడు, మనం అనుకోవాలి ఆ విషయాన్ని. మనకు ఒక పెద్ద మహోపకారం చేసిన వ్యక్తి ఎవరన్నా లోకంలో ఉన్నారనుకోండి, ఆయనతో ఆ విషయం ప్రస్తావిస్తే, ఏమోనయ్యా నీకంత ఉపకారం జరిగిందా, నేను మర్చిపోయాను ఆ విషయం అంటాడు. అది ఆయన మహానుభావుడు, మర్చిపోతాడు. మనం మర్చిపోకూడదు, మనం గుర్తుపెట్టుకోవాలి మన కృతజ్ఞత. ఆయన మర్చిపోతాడు. ఆయన ఇవన్నీ ఈ కృతజ్ఞతాభారం అంతా, నేను ఎంతమందికి ఎంత చేశాను గుర్తుపెట్టుకుంటే అదో అహంకారం అయిపోతుంది. ఇప్పుడు అలా ఎవరో చెబుతుంటే మనకు అనిపిస్తుంది కదా, ఆ అనిపించిన దాన్ని వెంటనే వదిలేయాలి. ఎక్కడికక్కడ సంతోషం, మన వల్ల మనకి మేలు జరిగింది, సంతోషం వదిలే. ఇంకా దాన్ని రకరకాలుగా మనం ప్రచారం చేసుకోవడం మొదలు పెడితే అదో అహంకారం లోపల ప్రవేశించి కొన్నాళ్ళు పోయిన తర్వాత మన ప్రభ తగ్గిపోయి, ప్రభ అంటే మధ్యలో తీ పెట్టు, ప్రతిభ, ఆ తీ తీసేస్తే ప్రభ,
మనిషి ప్రభని నమ్ముకోకూడదు, ప్రతిభని నమ్ముకోవాలి. ఆ తీలోనే ఉంది తిరుపతి అంతా. మన ప్రతిభని మనం నమ్ముకోవాలి, మన ప్రభని నమ్ముకోకూడదు. ప్రభ అంటే వెలగడం, వెలిగే ప్రతివాడు ఆరిపోతాడు ఇక్కడ. ఒక్కో కాలంలో వెలుగుతాం, ఒక్కో కాలంలో ఆరిపోతాం. పెద్ద విషయం కాదు అది. ఇంకోటి ఎవడో వస్తాడు, దానికేముంది, ఎవడో రాకపోవచ్చు, అసలు ఈ విషయం అవసరం లేకపోవచ్చు. ప్రవచనాలకు ఇంత యోగం పడుతుందని మేము ఎప్పుడూ అనుకోవాలి. అలా అనుకుంటే ఉద్యోగం చేసేవాళ్ళమే కాదు. 5-6 సంవత్సరాల్లో ఉద్యోగాలు చేసాము. ఎందుకని? జీతం మీద బతకాలి కాబట్టి. అవసరం లేదని అర్థమైంది. భక్తి టీవీలో ప్రవచనాలు మొదలెట్టాక అవసరం లేదని అర్థమైంది. వదిలేసాం, 50 ఏళ్ళకే వదిలేసాం అంతే. ఉంటున్నారు హాయిగాను, వస్తున్నాయి, వచ్చే ఆదాయం ఏదో వస్తుంది, బాగానే ఉందిగా. ఇప్పుడు అవి కూడా మానేసాం. ఎందుకంటే పైన వస్తుంది చాలు, ఇంకా అక్కర్లేదు ఎక్కువ. ఇంకా అవి చేసి ఇవి చేసామనుకో అప్పుడే పేపర్లో పేరు వస్తుంది, ఈ మధ్య ఆరోగ్యం విషమించిందని. ఓవర్ యాక్షన్లు చేయకూడదు. మన ఖాతాలు పెరిగినప్పుడు తగ్గించుకోవాలి. వేషం బాగున్నప్పుడే వేదిక దిగిపోవాలి. ఒక నటుడు వేషం వేసేవాడు ఎవరైనా దుర్యోధనుడు వేసినా కృష్ణుడు వేసినా ఈయన చాలా బాగా వేస్తున్నాడు, ఇంకా డ్రామాలు వేస్తే బాగుండనప్పుడే రిటైర్ అయిపోవాలి. కనీసం పని బాగా తగ్గించుకోవాలి. డిమాండ్ ఉంది కదా అని చేస్తూ మొదలుపెట్టామనుకో దుర్యోధనుడు గద ఇచ్చుకొని పడిపోతాడు. ఇంక గద కదా, ఆయన బట్టలు కూడా ఎడవలేడు. ఇంకా అయితే మనకి ఆ సంపాదన పెరుగుతుందంటే మనమే ఒక అడ్డుకట్ట వేసుకోవాలి. అదే కారణం జగతాం. భగవంతుడు దీనికి కారణమే, కానీ నేను కారణం కానని ఆయన ఎప్పుడు అనుకోడు. అనుకుంటే ఏదో బంక అయిపోతుంది. జగత్తు, సంసారం, జీవితం, ఉద్యోగం, సంపాదన ఇదో బంక అయిపోతుంది. ఇక్కడ తేనె ఉదాహరణకి, తేనె నాలిక మీద పడితే పర్వాలేదు, ఒంటి మీద పడితే తేనె కదా అంటే అలాగా వెంటనే నాకేయాలి, లేకపోతే కడిగేయాలి. ముందు అసలు నాకినా కుదరదు, కడిగేయాలి. ఒంటి మీద పడిన తర్వాత తేనె అయినా తుమ్మజిగురైనా ఒకటే. తుమ్మజిగురు ఎంతో తేనె అంతే. పైగా దుమ్మజిగురు పడితే కడుక్కోవచ్చు. తేనె ఇంకా ఎక్కువ ఉంటే ప్రమాదం ఏంటంటే నల్లని వెంట్రుకలు తెల్లగా మారతాయి. అది జరగకముందే కడిగేసుకోవాలి. తేనె కదా అని అలా ఉంచకూడదు. ఇక్కడ తేనె నాలిక మీద పడితే అందం, కానీ చేతి మీద పడితే అలాగా. చేతి మీద పడిన తర్వాత తేనె అయినా ఒకటే, తుమ్మజిగురైనా ఒకటే, అంటుకోవడమేది బంకే. అందుకని మనకి జీవితంలో సుఖమైనా ఒకటే, దుఃఖమైనా ఒకటే. దుఃఖం ఎలా బాధపడుతుందో సుఖము అలాగే బాధపడుతుంది, మనకి తెలియదు. కానీ సుఖం లోపల అహంకారాన్ని పెంచేస్తూ ఉంటుంది. నాకు ఇంత డబ్బు ఉంది, మా పిల్లలు మంచి స్థానంలో ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, అబ్బో మా ఆవిడ, మా ఆయన, మా ఇల్లు, మా వాకిళ్ళు, అబ్బో అని ఇంకా బో కింద బావత్తు 6 బావత్తులు పెడతారు ఇక్కడ, అబ్బో అని. ఎప్పుడో ఒకటి వస్తుంది, క్యాన్సర్ 4వ స్టేజ్ అంటారు, మొత్తం బొబ్బే అయింది ఇప్పుడు ఇక్కడ. పైగా దాని కర్మ 4వ స్టేజ్లోనే బయటపడుతుంది, మిగిలిన 3 దశల్లో బయటపడదు. ఒక్కసారి అన్నీ అమ్మే అంటారు ఇక్కడ. ఏమైంది? ఇన్ని ఉంటే ఏమైంది? ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయకుండా, భగవత్ సేవ చేసుకుందామని అనుకోకుండా, రిటైర్ అయ్యాక చూద్దాం అనుకుంటాడు. రిటైర్ అవుతాడు, 2 పిల్లలకి ఉద్యోగాల్లో స్థిరపడతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అవుతాయి, వాళ్ళకు కూడా పిల్లలు కలుగుతారు, అన్నీ అవుతాయి. అమ్మయ్య ఇంకా సుఖపడే కాలం వచ్చింది అనుకుంటాడు. భార్యతో చెబుతాడు ఆ విషయాన్ని. అవునండి నిజంగానే సుఖపడే కాలం వచ్చింది అంటాడు. అంతే. రాత్రి భోజనం చేస్తాడు, పడుకుంటాడు, పొద్దున్నే లేవడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నిన్నే అన్నారు పాపం సుఖపడే కాలం వచ్చింది. నిజంగా ఆయనకు సుఖపడే కాలం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాడు. ఈవిడికి దుఃఖపడే కాలం వచ్చింది, అందుకని ఉండిపోయింది. ఇక సుఖపడదాం అనుకున్నాడు. ఇప్పుడు నిజంగా ఇదివరకు ఎన్నో పుస్తకాలు వ్యాసభారతం, గీతాప్రస్, గోరఖ్పూర్ వాళ్ళు వేశారట. 7 పేజీలు వేశారట, ఏకంగా 7 సంపుటాలు చదవాలనుకో. ఈ రాత్రి వెళ్ళిపోయాడు. ఏం చదువుతాడు ఇక్కడ? యాత్రలు చేయాలనుకున్నాం, ఇప్పుడు చెయ్యాలి. ఇంకా రిటైర్ అయ్యాక పింఛన్ డబ్బులు వస్తాయి కదా, అందుకని చేయాలి. ఏం చేస్తావు? యాత్రలు కదలలేవు, మెదలేవు, 2 మెట్లు ఎక్కలేవు, 4 అడుగులు వేయలేవు. యాత్ర చేస్తావు నువ్వు ఇక్కడ. యాత్రలు ఎప్పుడైనా చేస్తే 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళలోగా చేసేయాలి. 60 దాటాక యాత్ర చేయకూడదు, మాత్ర వేసుకుని లోపల కూర్చోవడం. అందుకని దేనికైనా సరే మనం కూడా భగవంతుడిలాగా అయితే కారణం అవుతాం, లేకపోతే కాదు. బయటికి కారణంగా మనం కనిపిస్తాం, నిజానికి లోపల మనం కారణం కాదనే భావించాలి ఇప్పుడు కూడా. కారణం జగతాం వందే. అంతే. ఆయన కారణమేమో అన్నప్పుడల్లా వాడు గుర్తు చేసుకుంటాడు. కంఠాదుపరివారణం. తన జీవితాన్ని తానే గుర్తు చేసుకుంటాడు. కంఠాదుపరివారణం అంటే అర్థం. చాలా ప్రాస కోసం లక్ష్మణ గారు అందంగా కారణం వారణం అని వాడాడు. మాతామహ పితామహ అని అనుప్రాస వచ్చే విధంగా, రైమింగ్ వచ్చే విధంగా మంచి శ్లోక రచన చేశాడు. అందులోనే ఉన్న గూఢార్థం ఏమిటంటే, వినాయకుడికి ఎప్పుడే నేను ఈ జగత్తులో చాలా గొప్పవాడిని, మొట్టమొదటి అందరూ నన్నే పూజిస్తారు, నేను ఇచ్చిన వరాలు ఎవరు ఇవ్వలేరు అన్న గర్వం ఎప్పుడైనా పొరపాటుని ప్రవేశిస్తే కంఠాదుపరివారణం. అసలు మన ఏనుగు తల మనకి ఎలా వచ్చింది, అసలు తల ఏమైంది అని గుర్తు చేసుకుంటాడు.
అప్పుడు వెంటనే గర్వం అడిగిపోతుంది. మా అమ్మ నన్ను పిండి బొమ్మ చేసింది, ఆవిడ ప్రాణం పోసింది, అక్కడ ఏదో కాపురం ఉండదు, మా నాన్నగారు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాడు, తల ఎగిరిపోయింది, ఏనుగు తల వచ్చి పెట్టారు, నా జీవితం నాకే విచిత్రంగా ఉంది, ఇక్కడ సగం ఏనుగు సగం మనిషిను, నేను మళ్ళీ జగత్తుకు కారణం ఏడు పని లేక తీసే, ఇదో లీల, ఇదో విలాసం, ఇదో సరదా అనుకుంటున్నారు. అనుకోని ఇది మన జీవితంలో కూడా మనం ఎప్పుడు మనకు అనేక రకాల సాధించామని గర్వం ప్రవేశించింది అంటే సాధించలేకపోయిన వాటిని గుర్తు చేసుకుని గర్వాన్ని తగ్గించుకోవాలి. ఏమి సాధించలేదు, మన జీవితం అంతా దండగా అనిపించిందంటే ఎంతైనా సాధించినవి కొన్ని ఉంటాయి. కనీసం ఇంట్లో వాళ్ళైనా సాధిస్తాం కదా, రకరకాల మాటలు మాట్లాడి అదైనా సాధించాం కదా. అది కూడా సాధించలేని వాళ్ళకంటే నయం. ఇంట్లో సాధించుకోరు, ఒకళ్ళొకళ్ళు నువ్వేం చేసావంటే నువ్వేం చేసావు, అదైనా సాధించాం కదా. ఏమి సాధించాల, ఏమీ చేయలే, నా బతుకంతా దండగా అని ఎప్పుడైనా అనిపిస్తే ఒక్కసారి అప్పటికి 25 ఏళ్ళు బతికినా, 30 ఏళ్ళు బతికినా, 50 ఏళ్ళు బతికినా, 50 ఏళ్ళు బతికితే చాలా ఉంటాయి సాధించినవి, 10 ఏళ్ళు బతికినా కూడా ఉంటాయి నిజంగా. 10 ఏళ్ల పిల్లలకు కూడా ఈవేళ బోళ్ళు బహుమతులు వస్తున్నాయి, పాటలు పాడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు, ఏవో వస్తున్నాయి. అవి తలుచుకుంటే సరిపోదా? పాజిటివ్ థింకింగ్ అంటే ఇదే. అవి గుర్తు చేసుకుని ఎందుకంత నిరాశపడాలి, మనం సాధించాం కదా అని దాంతో మనం ముందుకెళ్ళాలి. అది మన సంస్కృతి. అందుకని ఆ ప్రార్థన మనం గుర్తుపెట్టుకోవాలి. మాతామహ మహాశైలం పితామహ మహస్తతం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం. గణపతి యొక్క లీలా విశేషం. ఆయన ఈ ఏనుగు ముఖంతో గజాననుడుగా పుట్టిన తరువాత ఆయన ప్రదర్శించిన మహాలీల అది ఎంత నిరాడంబరమో అంత ఆడంబరం, ఎంత మహిమాన్వితమో అంత అందులో హిమాన్వితం. మంచు కూడా ఉంటుంది. ఆయన హిమవంతుడు మానవుడు కదా, మంచు కప్పేసినట్టుగా ఉంటుంది. ఆయన మహిమ కనపడదు. మనల్ని సుఖపెడుతున్నాడో దుఃఖపెడుతున్నాడో అర్థం కాదు. ఒక్కోసారి వినాయకుడికి దండం పెట్టుకున్నా కూడా మన పనికి ఆటంకాలు వస్తాయి. ఈ పని బాగా జరగాలి, ఆటంకం రావద్దని దండం పెట్టుకుంటావు కదా, ఆయన కావాలని ఆటంకం రప్పిస్తాడు, అది జరగదు. మనం వెంటనే కంగారు పడిపోతాం. వినాయకుడికి దండం పెట్టుకున్న ఆటంకం రావడం ఏంటంటే నీకు 6 నెలలకు అర్థమవుతుంది ఆ పని అవ్వకపోవడమే మంచిది, అందుకే అవ్వలేదు అది. అదే కాస్త ఆగాలి, సహనం ఉంటే తప్ప ఏదీ తెలియదు. అది భగవంతుడు ఎందుకు చేయలేదు, ఏదో స్థలం కొందాం, పొలం కొందాం, ఇల్లు కొందాం అనుకుంటాం, ఏదో ఆటంకం వచ్చి ఆగిపోతుంది. అందవలసిన డబ్బు అందదు, అవతల వాళ్ళు ఒత్తిడి చేస్తారు, ఎందుకు వచ్చింది లేని మనం వెనక్కి వచ్చేస్తాం. అయ్యో కొనలేదు, దాని రేటు పెరిగిపోయింది, ఏదో అనుకుని బాధపడదాం. తర్వాత ఏమైంది, హైదరాబాద్ అక్కడ కట్టినవన్నీ కూల్చేశారని తెలుస్తుంది. అమ్మయ్య కొనకపోవడమే మంచిదైంది. అందుకే మనం గ్రహించాలి భగవంతుడి యొక్క లీలా విలాసం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏమో ఎవరు చెప్పలేరు. ఒక చోట పని ఆగిపోతుంది, ఆగిపోవడం కూడా మన మంచికే. భగవంతుడి మీద నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఒక 6 నెలలు ఆగితే అది ఆగిపోవడమే మంచిదని తెలుస్తుంది. ఎవరితోనో మనం పెంచుకున్న బంధంలో తేడాలు వస్తాయి, విడిపోతాం, అప్పుడు చాలా బాధపడతాం, వియోగం అంటాం. కొన్నాళ్ళకి అర్థమవుతుందో 10 ఏళ్ళు అయ్యాక అదే మంచిదైందని. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడికి దండం పెట్టుకోవడం, శనిదులు పోయిద్దిరా. ఏదైనా సరే అనవసరంగా అనవసరంగా అమ్మిన ముందు భగవంతుడిని నమ్ముకోవడం అనేది ఖచ్చితంగా ఉంటే మన వరకు అన్యాయం జరగదు. ఆయన చూసేస్తాడు, అనుమానమే లేదు. ఇక్కడ వాడు నా భక్తుడు, వాడిని నేను కాపాడుకోవాలి. పైగా ధర్మాత్ముడు. భక్తుడంటే ఊరికే పూజలు చేసి నామాలు ఎట్టేసి కూర్చోవడం కాదు. ఇక్కడ భక్తుడంటే 3 లక్షణాలు ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. ఈ 3 ఉన్నవాళ్ళనే భక్తుడు. ఈ 3ఇంట్లో కూడా నన్ను అడిగితే ఆ మొదటి 2 చాలా ముఖ్యం, 3వది అంతకంటే ముఖ్యం. నిజం చెప్పి మనసులో స్మరించాలి. సత్యం ధర్మం ఉన్నా సరిపోదు. నేను సత్యమే మాట్లాడతానండి, నేను ధర్మంగానే ఉంటానండి, అయినా నాకు అన్యాయం జరిగింది అంటే పవర్ లేదు. పవరే మంత్రబలం, జపం, అదే మనస్సులో భగవంతుడు. మనం ఎంత సత్యం ఉన్నా, ఎంత ధర్మం ఉన్నా మనస్సులో కనుక భగవంతుడు లేకపోతే ఓడిపోతాం. ధర్మరాజు గెలవడానికి, అర్జునుడు గెలవడానికి వారి బాణాల కారణం కాదు, బోడి బాణాలు ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఒక అశ్వత్థామ ముందు, ఒక ద్రోణాచార్యుల ముందు, ఒక కర్ణుడు ముందు ఎక్కడ నిలబడతారు? చాలా ఒక అర్జునుడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ప్రధానం, మహా అయితే భీముడు ఉన్నాడు, మిగిలిన 3 ఆటలు అట్టుపడలే. మరి అటువంటి 5గురిని పెట్టుకుని అభిమన్యుడిని, ఉప పాండవుల్ని, చిన్నపిల్లల్ని పెట్టుకుని గెలిపించారంటే ఎవరండి? పరమాత్మ మాధవుడు అక్కడ ఉండబట్టి పంగుం లంఘయతే కిరిం యత్కృపాతమఘం వందే ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమఘం వందే పరమానంద మాధవం.
కాళ్ళు లేనివాడి చేత కూడా నడిపించగలిగిన వాడు, నోరు లేనివాడి చేత కూడా మాట్లాడించగలిగిన వాడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ 18 రోజులు కాదు పాండవుల జీవితాన్ని మొత్తానికి సారథ్యం వహించడం వల్ల వాళ్ళు గెలవగలిగారండి. కేవలం వాళ్ళ శక్తి కాదు, దైవశక్తి. వినాయకుడైనా, కృష్ణుడైనా, రాముడైనా, శివుడైనా దైవశక్తిని నమ్ముకోవాలి. మనం అన్యాయం చేయొద్దు, కానీ మనకు అన్యాయం జరుగుతుంది. నువ్వు చేయనంత మాత్రాన అందరూ అలా ఉంటారని ఏం లేదు ఇక్కడ. నువ్వు అన్యాయం చేయకపోయినా నీకు అన్యాయం జరగకుండా ఉండాలంటే దైవభక్తి ఉండాలి. నేను సత్యంగా ఉన్నానంటే కుదరదు ఇక్కడ. అవతల వాడు ఉండద్దు, మనం ఎడం వైపునే పడతాం, వాడు కుడివైపు నుంచి వచ్చి మనకు గుద్దేస్తాడు. దయచేసి నన్ను ఎవరూ గుద్దద్దని మెడలో బోర్డించుకుంటామా? కుదిరే పని కాదు అది. అది జరగకుండా ఉండాలంటే దైవభక్తి ఉంటే ఆ వాడి సంగతి ఆయన చూసుకుంటాడు, మన వైపు రాకుండా వాడు పక్క పోయేలా చేస్తాడు. ఆ సమయానికి వాడు బండి మీద ఎడుతున్నవాడే మన వైపు వద్దాం అనుకున్నవాడు ఫోన్ వస్తుంది, ఫోన్ తీస్తాడు, పోయి కాలంలో పడతాడు, మనకెందుకు, మన వైపు రాలా. అది దైవలీల. అందుకే ఆయన ఏం తీసుకుంటాడో గమనించండి. అహల్య సంక్రందనం అనేటువంటి అద్భుతమైన కావ్యంలో సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు చెబుతున్నాడు వినాయకుడు యొక్క గొప్పతనం ఏమిటో. కుడుములు చాలమనెక్కి కలుగున్ బలులాయపు తేజినెక్కి ప్రాణుడువుల వన్నెకెక్కి బహినూల్కొను విఘ్నములెల్ల చెక్కి ఆ ఉడుపతి మౌళి పాదములకున్నత భక్తిని మృక్కి భక్తులన్ విడువక బ్రోచు భవ్యమతి విఘ్నపతి భక్తులన్ విడువక బ్రోచు భవ్యమతి విఘ్నపతిన్ సుమతిన్ భజించెదన్ అని ఏమీ కోరడు నైవేద్యంగా. వినాయకుడికి అంత లడ్డు ఇంత లడ్డు అని విపరీతపు లడ్డూలు పెడుతున్నారు, కానీ వినాయకుడు లడ్డు తింటాడని 18 పురాణాల్లో ఎక్కడా లేదు. మనకి లడ్డు ఇష్టం కాబట్టి పెట్టేసాం అంతే. ఈ లడ్డూలు చేసాం 500 కేజీలు అనేవాళ్ళని ఎవరినైనా సరే 500 కేజీలు ఉండరం చేయమనండి, వీళ్ళ వల్ల కాదండి. తొమ్మచికు రొట్టె అంటించాలి, ఉండదండి అది. లడ్డూ చేయడం తేలిక, పెద్దది. మనకి తిరుపతి దేవుడు కారణంగా అందరికీ లడ్డూలు పెడుతుంది. తిరుపతి దేవుడే లడ్డూ తింటాడమ్మా, వినాయకుడు లడ్డూ తినడం ఆయనకు అవసరం లేదు. ఏ దేవుడు ఏది తింటాడో ఓ లెక్క ఉంది ఇక్కడ. శివుడికి మీరు లడ్డూలు పడితే విసిరి కొట్టేస్తాడు, నాకెందుకురా లడ్డూలో నువ్వు ఉన్నావు అని. ఆయనకి చెంబుడు నీళ్లు చాలు. విష్ణుమూర్తి కూడా లడ్డూ పెడితే తింటాడు. చక్కెర పొంగల్, పాయసం, పులిహోర వైష్ణవులు చెప్తారు మహానుభావులు, వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి. ఆ ప్రసాదాలు వేరు. నువ్వు లడ్డూ పెడితే కుదరదు అక్కడ. లడ్డూ ఇష్టమైన వాడు వెంకటేశ్వరం ఒక్కడే, అందరికీ లడ్డూ ఏమిటో. దుర్గాదేవికి లడ్డు, ఆవిడేం తింటుంది లడ్డు? మనకు అసలు ప్రసాదాలు లెక్కల. ఏ దేవుడికి ఏ ప్రసాదం అనేది హిందూ ధర్మంలో ఒక పద్ధతి ఉంది. ఇక్కడ ఉండ్రాళ్ళే కుడుములు చాలా మెక్కి ఎన్ని పెట్టినా ఉండ్రాళ్ళు తింటాడు ఆయన. ఎందుకని? భాద్రపద మాసంలో అందరం ఆవిరితో ఉడికించిన పదార్థాలే తినాలి. మనకి ఇష్టమైన దాన్నే దేవుడు తాను తింటున్నాడండి. ఇది ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే సాధ్యం. మనకి ఇష్టం అంటే మనకి హితవు, మనకి మేలు చేసేది. ఇది వర్షకాలం, ఇది శ్రవణ భాద్రపదాలు ఎలా ఉన్నా చూడండి, వర్షాలు విపరీతంగా ఉంటాయి. అందుకే ఇంటికి ఎవరన్నా వచ్చి, పూర్వకాలం రోజుల్లో ఈ మాట ఉండేది వ్యంగ్యంగా, ఇంటికి ఎవరన్నా వచ్చి 10 రోజుల పాటు కదలలేదనుకోండి, వచ్చారు శ్రావణ భాద్రపదాల్లాగా అనేవాడు. ఎందుకంటే శ్రవణ భాద్రపదాలు వానలు, వానకాలంలో ఇంటికి వచ్చిన చుట్టం బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే వాన వచ్చింది కదా అక్క వెళ్ళమంటావా అంటే, వద్దులే తమ్ముడు ఇక వాడు ఇక్కడ మకాం వేస్తాడు. ఇక్కడ వానకాలం వాన రాకపోతే ఏమొస్తుంది, ఎండ వస్తుంది ఒకటి. అందుకే ఇంటికి వచ్చిన చుట్టాలు కదలకపోతే పూర్వం ఏమనేవారంటే, శ్రావణ భాద్రపదాల్లో వచ్చారు కదలరని. వర్షం వచ్చిందంటే ఇక అంతే అది. అంచేది ఈ శ్రావణ భాద్రపదాల్లో మనం ఈ వినాయక చవితి నాడు కాదు, మీరు ఈ వర్షకాలం వెళ్ళిపోయే వరకు, వర్షకాలం ఎప్పుడు వెళ్ళిపోతుంది లెక్క ఉందండి. మంచి సామెతలు ఉన్నాయి. కార్తీకంతో వానలు సరి, కర్ణుడితో భారతం సరి. కర్ణుడితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి. కార్తీక మాసంతో వానలు అయిపోతాయి, కర్ణుడితో భారతం అయిపోయినట్టే. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోయిన తర్వాత ఇంకా దుర్యోధనుడు ఎవడి మీద నమ్మకం పెట్టుకోవాలి, పోతున్నా గుడ్ బై అని అడుగులో దాక్కున్నాడు వెళ్ళి. ఇంకా అనవసరం ఈ సెల్జుడు గిల్జుడు అంతా ఊరికే ఇదంతా చింతపిక్కల ఆట తీసిపారేనాడు. వాడికి నమ్మకం పోయి, వాడికి నమ్మకం మొదటి నుంచి ఉన్నది కర్ణుడి మీద. భీష్మద్రోణులు పడిపోయినా కూడా కర్ణుడి మీద ఉంది. కర్ణుడు పోయాడని ఇంకా అనవసరం. అంచేతే తెలుగువారు కనిపెట్టిన సామెత కర్ణునితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి అని. ప్రకృతికి మన పవిత్ర పురాణ గ్రంథాలకి అనుబంధించే సామెతలు తెలుగులో ఉన్నాయి. దయచేసి ఆలోచించండి. తెలుగు నేర్పాలి, పిల్లలకి తెలుగు నేర్పాలి, తెలుగు సామెతలు నేర్పాలి, జాతీయాలు నేర్పాలి. ఈ మాటలు మీరు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు అడుగుతారు, ఏంటి నాన్న దాని అర్థం ఏంటని అడుగుతారు. ఇట్స్ ఏ ప్రావెర్బ్ అని ఎదవము తిప్పకూడదు ఇక్కడ. ప్రావెర్బ్ కాదు, అది వెర్బ్. అది
ఇంగ్లీషులో సామెతలకి వీటికి చాలా తేడా ఉంటుందండి. ఈ కార్తీక మాసంతో వానలు సరే అనే మాటతో కర్ణుడితో భారతం సరే అనేది చేర్చడం వల్ల వినేవాళ్ళకి భారతం మీద ఆసక్తి పెరిగింది. కర్ణుడితో ఎలా అయిపోయింది? కర్ణుడు ఎవరో తెలియకపోతే కలికి సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. మనం ఏం చేస్తాం? సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు, అందులో చూపించింది వేరు. అశ్వత్థామ కర్ణుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు. భీముడు కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా, బుర్రపాడైపోతుంది. పైగా చాలా భారతం చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు. అశ్వత్థామను కర్ణుడు ఎప్పుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వత్థామ మహావీరుడు. ఇక్కడేమో ఆచార్యపుత్ర ఆలస్యమైనదా అంటూ పెట్టారు డైలాగ్. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే డైలాగ్ రాసి కూడా రాసేస్తాడు కదా. అందుకే మూల గ్రంథాలు చదవాలి మొర్రో అని చెబుతూ ఉంటాను నేను. అవి చదివే మాట్లాడుతున్నాను అక్కడ. కర్ణుడితో భారతం సరి. ఆయన గొప్ప పౌరుషం పరాక్రమం ఉండొచ్చు, ఆయన బలహీనతలు ఆయనకు ఉన్నాయి. చాలా శాపాలు ఉన్నాయి, బోర్డు శాపాలు ఉన్నాయి. ఎన్నుంటే ఉపయోగం ఏంటి? ఇక్కడ కొంతమంది చూడండి, మీకు ఎన్నంటే అది ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ అండి, ఇది 2000 కోట్లు అండి, అది 3000, వీడికి 1,00,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ విషయం చెప్పడు ఇక్కడ. అన్ని వరల్డ్ బ్యాంక్ సహా అన్ని బ్యాంకుల్లో లోన్లే. ఆస్తులు చెబుతాడు. పొరపాటున వాళ్ళ అబ్బాయికి పనులు ఇస్తే నాశనం అయిపోయినట్టే లెక్క. వాళ్ళ అబ్బాయి ఆయాం వచ్చేసరికి అప్పులు మిగిలితే ఆస్తులు పోతాయి. ఏంటంటే నాన్నగారు ఈఎంఐలు కట్టారండి, అవన్నీ మిగిలిపోయాయి అంటాడు. ఆస్తులు చెప్పేవాళ్ళని అప్పులు కూడా అడగాలి, చెప్పరండి. అంతే. కర్ణుడికి బలపరాక్రమాలు ఉండొచ్చు, బోడు శాపాలు ఉన్నాయి. ఏం చేయమంటావు? వాడి కర్మ. ఎందుకంటే దైవబలం లేదు. ఇక్కడ దైవబలం లేనప్పుడు ఎన్నున్నా ఒకటే. కర్ణుని వైపు దైవబలం లేదు. అదే చెబుతున్నాడు ఈ పద్యంలో. భక్తులన్ విడువక బ్రోచు భవ్యమతి విఘ్నపతిన్ సుమతిన్ భజించెదన్. భక్తుల్ని విడిచిపెట్టకుండా కాపాడతాట శ్రీకృష్ణుడు కాపాడినట్టే వినాయకుడు కూడా. కుడుములు చాలా మెక్కి నువ్వు ఎన్నైనా పెట్టరా పర్వాలేదురా, రోజు పెట్టరా తింటాను రా అని. ఎందుకంటే నువ్వు కూడా అవే తినాలని చెబుతున్నాడు. ఒకరు నాకు పెట్టడం కాదురా, నువ్వు కూడా అవే తినాలి. ఆవిరి మీద ఉడికిస్తారు ఉండరాళ్ళని. అవి ఈ రోజుల్లో బాగా అరుగుతాయి. నూనె పిండి వంటలు, మసాలా దోశలు, పూరీలు తినేస్తే ఇప్పుడు అరగవు. అందున పలహారం అల్పాహారం పొద్దున్న చేస్తాం 8:30, 9 సమయంలో. ఆ సమయంలో నూనె పదార్థాలు ఎక్కువ తినకూడదు. ఇడ్లీలు, కుడుములు లాంటివి తినాలి. కాస్త అరుగుతాయి. మధ్యాహ్నం వేరు, కొంచెం సాయంత్రం అయ్యాక వేరు. మనకి ఎప్పుడు ఏదేమిటో తెలియక అన్నీ తింటున్నాం ఇక్కడ. అంటే వినాయకుడికి ఉండరాళ్ళే ఇష్టం. లడ్డూలు, ఇంకోటి మనకి జిలేబీలు, ఇవన్నీ మనకు కావాలంటే పెట్టుకోవచ్చు. అవన్నీ ఆయన ఇష్టపడే విషయాలు కావు. దాంట్లో ఉండే శాస్త్రం వర్షకాలం అందరూ ఈ పిండి వంటలు తినండి, చేసుకోండి, ఇవే అల్పాహారాలు పెట్టుకోండి. అవి ఎప్పుడు ఉండడం ఎంతే చేయగలరు. మహా అయితే ఎంత చేస్తారు కానీ 500 కేజీలు ఎవరో చేయలేరు. దాన్ని పిండి రాలిపోతుంది, ఎలా చేస్తావు? అంటే అట్టహాసాలు చేయొద్దు. శాస్త్రతత్వం తెలిస్తే సరిగ్గా చేసుకుంటారు ఇక్కడ. పైగా ఆయన వాహనం చూడండి. కలుగున్ బలులాయపు తేజీనెక్కి. ఎక్కడా ఇటువంటి వాహనం మనకు కాదు, మరో దేవతకు కూడా ఎవరికి లేదు. ఎలక వాహనం ఏంటండి? పిలక వాహనంలాగా ఎందుకు మనకు వస్తుంది? ఎక్కితే ఏమైనా ఉంటుందా? పీసం అయిపోదా? అసలు ఎక్కడ ఈయన ఎప్పుడు దాని ఊరికే జీతం ఇవ్వడమే. వచ్చిన ఉండరాల్లో సగం ఆయనకి దానికి పెట్టేయడం. ఎప్పుడు ఎలకని అది వెళదని తెలిసి అది ఎలకేజీ, అది ఎలకేజీ ఎంతో, ఎలకేజీ కూడా అంతే. అందుకే పైగా ఆయన కానీ ఎలక్కి దాని గొప్పతనం దానికి ఉందండి. ఎవరిని మనం ఆక్షేపించకూడదు. నీకేముందిరా నీ తలకాయ అంట. ప్రతివాడికి వాడు గొప్పతనం వాడుకుంటుందండి. ఎంత బలహీనుడు, ఎంత అల్పాదాయం కలిగిన వాడు అనుకున్నా వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది. కొన్ని విషయాల్లో వాళ్ళు మనకంటే ఎక్కువ అంగీకరించి తెలాలి. ఎలకకి భగవంతుడు మనకు ఎవ్వరికీ లేని ఒక శక్తి ఇచ్చాడు. కలుగున్ బలులాయపు తేజీనెక్కి. కలుగులో దూరిందంటే దాన్ని హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా ఏం చేయలేరు. ఎలక కన్నంలో కనుక దూరిపోయిందంటే ఎవ్వరికి దొరకదు. పాము కూడా ఎలక కన్నంలోకి వెళ్ళి ఎలకను పట్టుకోలేదు. పాము ఎలకలను తింటుంది, కప్పలను తింటుంది. కానీ ఎలక కన్నంలోకి వెళ్ళి తింది. బయటకు వచ్చే వరకు చూడాల్సిందే. వెయిటింగ్. ఎందుకంటే లోపలికి వెళితే దీని ఊపిరాడదు. దాని సమస్య దానిది. ఎలక కన్నం అంత సన్నగా ఉంటుంది, ఎలక్కే పడుతుంది. ఎలక మనకు మళ్ళీ బెడ్రూమ్, బాత్రూమ్, లివింగ్ రూమ్, హోమ్ థియేటర్ ఇన్ని ఉండవు అక్కడ. ఇన్ని ఉంటే చచ్చిపోతుంది. అది ఒకటే థియేటర్ మొత్తం, ఈ చివరి నుంచి ఆ చివరికి. అది తప్ప ఇంకెవరూ తోరలేరు. ఎలక, ఆడ ఎలక అంతే, ఇంకెవరూ దొరరు. అంత నైపుణ్యం ఉంది దానికి. ఎందుకంటే పాములు, తేళ్ళు అన్నీ అందులోకి వచ్చిస్తే అది బతకదు. అది దానికి ఇచ్చాడు ఆ లెక్క. పైగా ఆ కలుగులో దూరిందంటే
పైన మొత్తం అది ఉన్న కలుగు అడవిలో ఉంటే అడవంతా అంటుకుపోయినా ఎలక్కేం కాదండి. దానికి భారతం ఉదాహరణ, ఖాండవవన దహనం ఉదాహరణ. అర్జునుడు ఖాండవవనాన్ని మొత్తం దహించడానికి అనుమతి ఇచ్చాడు, అగ్నిదేవుడు మొత్తం దహించేశాడు, అన్ని చెట్లు కాలిపోయాయి, అన్ని ప్రాణులు చనిపోయినాయి అందులో. అదంతా వేరే విషయం, అదంతా జీవశాస్త్ర పర్యావరణానికి సంబంధించిన విషయం, అప్రస్తుతం. అవన్నీ జరిగిపోయాయి. కానీ అందులో బతికింది ఎవరంటే లోపల కలుగులో ఉన్న ఎలక బతికి ఉంది. అగ్నిదేవుడు ఎలకను ఏం చేయలేకపోయాడు. పావురాలు లాంటి లావుక పెట్టలు 4 తప్పించుకుందామని చూస్తే వాటి తల్లి చరిత వాటికి చెబుతుంది, ఎలక్కన్నంలో దూరండి, ఎలక్కన్నంలో దూరండి, ఎలక్కేం జరగదు, బయట ఎంత వేడున్నా మీరు కూడా అందులో దూరండి అంటే ఆ పిల్లలు చెబుతా, అమ్మ నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివి, అమ్మ తెలుగు మీడియం చదివితే తెలివితేటలుండేవి నీకు. అగ్నిదేవుడు బయట నుంచి మమ్మల్ని చంపుతాడో లేదో అనిశ్చితం, ఒకవేళ వదిలేయచ్చు, అగ్ని నుంచి మేము తప్పించుకోవచ్చు, కానీ మేము పెట్టాలం ఎలక్కన్నంలో దూరితే ఎలక గుడ్ మార్నింగ్ చెప్పేదా అని చెప్పింది. ఆ తెలివి పిల్లలకు ఉందండి, తల్లికి లేదు పాపం. ప్రేమ కారణంగా తప్పుకోండమ్మా, తప్పుకోండమ్మా, అగ్ని వచ్చేస్తుందమ్మా, తప్పుకోండి, నేను మిమ్మల్ని కాపాడలేను, తల్లి ప్రాణం కుట్టుకుమంటుంది, అలాగే మీరు ఆ కన్నంలోకి వెళ్ళిపోండి అంటే పిల్లలు చాలా తెలివిగా చెబితే, అమ్మ ఎప్పుడు జీవితంలో సమస్య వచ్చినప్పుడు నిశ్చితమైన మార్గంలో వెళ్ళాలి, అనిశ్చితమైన మార్గంలో వెళ్ళకూడదండి. అవుతుందో కాదో అన్న పనికి సిద్ధపడడం ఎందుకండి, ఖచ్చితంగా అవుతుంది అనుకున్న పనే చెయ్యి, కాస్త తక్కువ లాభమైనా సరే. మనం ఏం ఆశిస్తామంటే కొట్టా ఏమో కుంభస్థలాన్ని కొట్టాలి, వస్తే ₹1,00,000 రావాలి అని ఫోన్ తీసుకుని బెట్టింగ్ వేస్తాడు, అందులో కోటి రాదు, గుండెపోటు వస్తుంది. ఏంటి కొట్టేది కుంభస్థలం, నువ్వు ఇక్కడ ఫోన్ పట్టుకుని బెట్టింగ్ ఆడుతున్నావు, సిగ్గు లేదు. పేకాట్లో కోడి పందాల్లో ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది మన కళ్ళ ముందు ఉన్నారు, అయినా సరే మనం ఈ బెట్టింగ్ మొదలెట్టాం. ఇక్కడ వీళ్ళు బెట్టింగ్ కారణంగా ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయండి. ఎవరికి చెప్పకుండా ఊరేసుకుంటాడు, ఎందుకంటే చేసేసాడు అప్పటికే. వాళ్ళకి పాఠం, నీకు బెట్టింగ్లో ఆదాయం వస్తుందో రాదో అనిశ్చితం, కానీ నువ్వు కష్టపడి ఉద్యోగం చేస్తే, కష్టపడి వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా ఆదాయం వస్తుంది. అంత రాకపోవచ్చు, ఎంతో కొంత వస్తుంది, దాంతో బతకలేవా? ఎందుకు ఈ కోట్లు దేనికి? మన బతుకు వేలే ఎక్కువ అండి, లక్షలు కూడా అక్కర్లేదు, కోట్లు దేనికండి? తెచ్చిపెట్టుకుంటున్నాం తలనొప్పి అంతా. ఉన్నట్టుండి కోటీశ్వరుడు అయిపోవాలి, ఎందుకు అవడం? అప్పుడే ఉన్నట్టుండి గుండెపోటు వస్తుంది. ఉన్నట్లుంటే కోటీశ్వరుడు అవ్వక్కల, ఉన్నట్లుండు, ఎలా ఉన్నావు అలా ఉండు, హాయిగా ఉంటావు. ఉండడు, ఏదో చేస్తాడు. ఇక్కడ దానికి వినాయకుడు పాఠం, ఎలకను చూసి నేర్చుకోండి. కలుగున్ బలుల ఆయపు తేజినెక్కి, కలుగులో ఉంటే ఎలకను మించిన మహావీరుడు ఎవరు లేరు. దానికి సేఫ్టీ జోన్, మొత్తం సురక్షిత ప్రదేశం, దాన్ని ఎవడు అగ్నిదేవుడు కూడా ఏం చేయలేడు. ఖాండవవనాన్ని అంత దహించాడు అగ్ని, ఎలక్కన్నంలోకి వెళ్ళలేకపోయాడు, వెళ్ళలేడు ఆయన. ఎలక హాయిగా ఉంది, ఆ వేడంతా తగ్గాక, బాగా తగ్గాక మళ్ళీ వాన గురిసాక అప్పుడు బయటకు వచ్చింది, దాని పని చేసుకుంది. అంచేత నువ్వు ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా వినాయకుడు వాహనం ఎలక్కో పేరుందండి, అది కేవలం ఎలక్ కాదు, పురాణాల్లో దాని పేరు అనింద్య, అనింద్యుడు. అనింద్యుడు అంటే ఎవ్వరూ నిందించే అవకాశం ఇవ్వనివాడు, వేలెత్తి చూపే అవకాశం లేని ప్రవర్తన కలిగిన వాడు, పరమ సత్ప్రవర్తన కలిగిన వాడిని అనింద్యుడు అంటారు. అంటే తత్వం ఏంటండి, వినాయకుడు వాహనం ఎలక, ఏనుగు అని వెర్రి మాటలు చెప్పకూడదు. ఇక్కడ హిందూ ధర్మంలో జంతువులు వాహనాలుగా ఉన్నా, ఆభరణాలుగా ఉన్నా, ఆయుధాలుగా ఉన్నా దానికి ప్రత్యేక తత్వం ఉంటుంది. నువ్వు అనింద్యుడు అయితే భగవంతుడికి వాహనం కాగలుగుతావు, ఖచ్చితంగా అలా ఉండే ప్రయత్నించి. బయట ఎవరు నీ క్యారెక్టర్ని నిందించే అవకాశం మనం ఇవ్వకూడదు. అసలు అక్కడ మనం ఇవ్వకుండా ఉంటే ఎందుకు నిందించినా జనం అర్థం చేసుకుంటారు. అబ్బాయి ఎప్పుడు చూడలేదండి ఆయనలో ఇలాగ, మనం వాళ్ళెవరో అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారండి, ఆయన ప్రతిష్టకు తట్టుకోలేకని వాళ్ళే చెప్పేస్తారు, మనం చెప్పక్కల. కానీ మనలోనే దోషం ఉందనుకోండి, మన అంతరాత్మ హెచ్చరిస్తుంది, చేసావు కదా వంకర పని అంటుంది. ఆ వంకర పని చేయాలనే ఆలోచన మనకి లేకపోతే మనం అనింద్యక, వినాయకుడికి వాహనం అవుతాం. భగవంతుడు మనని వాహనంగా చేసుకోవాలంటే మన ప్రవర్తన బాగుండాలి. ఈ మొత్తం ఆచారాలు, నవరాత్రులు, దశరాత్రులు అన్నీ అందుకోసమే. మనిషి ప్రవర్తనని బాగు చేయడానికి హిందూ ధర్మం కృషి చేసినట్టుగా మరి ఏ ధర్మం చేయలేదండి ప్రపంచంలో. ఎంతమంది దేవతలు, ఎన్ని పండుగలు, ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని నైవేద్యాలు, ఎన్ని పిల్లలకి ఎంత ఉత్సాహభరితమైన వాతావరణం. అసలు వినాయకుడు బొమ్మ చేయడం అంటే మొత్తం అపార్ట్మెంట్లో అందరి పిల్లలు వచ్చేస్తారు ఇక్కడ. ఈ పూజ లేకపోతే ఎవడొస్తాడు మన మొహాలు చూడడానికి? ఇక్కడ వాళ్ళు బెట్టింగ్లు వేసుకుంటూ కూర్చుంటారు ఫోన్ పట్టుకుని. ఇలాంటి తోటి మీరు పెట్టబట్టి అందులో పెద్ద వినాయకుడిని వేలకు వేలు ఖర్చు పెట్టి అక్కడ పెట్టేశారు కాబట్టి అందరూ ఒకసారి పెద్ద వెరీ బిగ్ వినాయక, వీడికి పెద్ద అండం చేత కథ కదా మరి, ఏ వెరీ బిగ్ గాడ్ అని వస్తాడు ఇక్కడికి. పోనీ అందుకోసమని వచ్చాడు, సంతోషించు. ఆకర్షణ ఉండాలి కదా. మన నవరాత్రులు, దసరా నవరాత్రులు, శ్రీరామనవమికి పగటి వేషాలు అన్నీ పిల్లలకు ఆసక్తికరం. చూడండి, వాళ్ళు వచ్చి స్వయంగా పాల్గొంటారు, మీరు పిలవక్కల్లా.
అయితే ఇప్పుడు ఈ ప్రవచనం అర్థమవుతుందని వచ్చారా? ఇక్కడ ఏదో చేస్తున్నారు హడావుడు, ఆయన ఎవడో వస్తున్నాడు కాసేపు కూర్చుందామని వచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళకేం తెలుసు? చూద్దాం అసలు ఇంతమంది ఈయన కోసం రావడం ఏంటి? ఇక్కడ వినాయకుడి కోసం వచ్చారు ఇన్నాళ్ళు, ఇప్పుడు ఈయన కోసం వస్తున్నారు. ఎందుకు ఆయనకి దండాలు ఎడుతున్నారు? ఇదేమిటో చూడాలి వచ్చాయి. లేకపోతే వాళ్ళని మెప్పించడం నా విషయమా, నా వల్ల అవుతుందా? ఈ ఆకర్షణ ఉండాలండి. అది ఉంటే అనిపిస్తుంది వాళ్ళకి, చూడగానే అనిపించింది ఏదో కంకణాలు వేసాడు, కడియాలు పెట్టాడు, కాలికి ఏదో గండపెండేరం వేసాడు. ఇవన్నీ నేను వేస్తానమ్మా సహజంగా, ఎందుకంటే భగవంతుడు ఇచ్చినవి పెట్టుకోవాలి, వేరేవి ఆశించకూడదు. మనకి ఇచ్చారు, హాయిగా వేసిన వాళ్ళు పెట్టుకోమని ఇచ్చారు. ఎక్కడ దరిద్రుల్లో తిరగమని వేయలేదు. అక్కడ దాచుకుని సేఫ్టీ డిపాజిట్లో పెట్టుకుని కొడుక్కిచ్చుకుంటే వాడు అమ్మేస్తాడు రేపు పొద్దున. ఎందుకు వచ్చిన గొడవ? మనం ఉండగానే వేసుకోవాలి. ఆ సరదా తీరిపోయాయి. పైగా చూస్తున్న వాళ్ళందరికీ అనిపించాలి, ఒక తెలుగు సంస్కృతం చదువుకున్న ఒక సామాన్య పండితుడు ఇంత కళకళలాడిపోతూ ఉంటాడమ్మా. మీ పిల్లలకి చెప్పండి. ఏ ఇంజనీర్లకి, ఏ డాక్టర్లకి, ఏ కలెక్టర్లకి, ఏ మహోన్నత రాజకీయ నాయకులకి లేని వైభవం ఇవాళ ఒక ప్రవచనకర్తకి పడుతోందమ్మా. మేమందరం అలాగే ఉన్నాం, మహావైభవంతో ఉన్నాం. ఎంత పెద్దవాళ్ళైనా మాకు స్వాగతం చెప్పడానికి వస్తున్నారు. ఎంత అదృష్టం అది! సరస్వతి కటాక్షం. ఆ కటాక్షం ఉన్న వాళ్ళ మేము లక్ష్మీదేవిలాగే ఉండాలి. దరిద్ర కొట్టు మొహాలు వేసుకోవడం మాకేం పని? ఇక్కడ కళకళలు ఆడిపోతూ ఉంటే చూసేవాళ్ళకి మేము ఇలా చదువుకుంటే మాకు అన్నీ వస్తాయి, ముందు చదువుకో ఉంటే మరి పిల్లలకి ఏం తెలుస్తుంది? అది కంకణం ఎలా వస్తుంది? అవును, సహస్రావధానం చేయి వస్తుంది, ఊరికే వచ్చిందా? 1000 పద్యాలు అప్పగిస్తే వేశారు. ఇక్కడ అదేమిటి అవధానం ఏమిటంటారు, తెలుసుకుంటారు. నెమ్మదిగా చేసేవాళ్ళు అందులో రావచ్చు, దానికే ఉంది. ఒక ఆకర్షణ లేకపోతే అలాగా. ఆకర్షణ యువతరానికి, పిల్లలకి చాలా అవసరం. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఈ ఆకర్షణ నుంచి మనం బయటపడాలి. ఇంక ఇవన్నీ వద్దు, ఇంకా మనస్సు నిండా భగవంతుడే ఉండాలి. అందుకని అటువంటి అల్పమైన జంతువుని వాహనంగా తీసుకుని ఎంత వైభవం సాధించావయ్యా. కలుగును బలులాయపు తేజినెక్కి ప్రాణుడు ఉలవన్నెకెక్కి. గణపతి ఇప్పుడు మనకు కనపడుతున్న గణపతి కేవలం శివపార్వతుల కుమారుడుగా మనం భావిస్తున్నాం. కానీ ఈ గణపతి గురించి వేదంలో, ఋగ్వేదంలో కూడా ఉంది. గణానాం త్వా గణపతిగుం హవామకే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సీదసాదనం అని. గణపతి కేవలం ప్రమథ గణపతి కాదు, సృష్టిలో ఉండే అన్ని గణాలకి ఆయనే అధిపతి. వేదంలోనే తొలిదైవంగా కీర్తించబడ్డాడు, ఋగ్వేదంలోనే. ఆయన ఇక్కడికి వచ్చి నువ్వు ఊతిభిస్సీ దసాదన, ఊతిభి అంటే ఆహ్వానం పలుకుతున్నాం. ఇక్కడ వేదిక మీద స్వాగతం పలుకుతారు కదా, పెద్దవారిని రావాలని కోరుతున్నాం. అలాగే మనం గణపతి పూజ చేసేటప్పుడు నేను ఇక్కడ వచ్చి ఈ ఆసనంలో కూర్చోమని మేము కోరుతున్నాం. అయ్యా సీదసాదనం, ఇక్కడ కూర్చో. సీద అంటే సిట్టింగ్, ఇక్కడ కూర్చో. ఊతిభికి, మేము హాయిగా ఆనందంగా మేము మిమ్మల్ని పిలుస్తున్నాం, ప్రేమగా మీరు రండి. గణానాం త్వా గణపతిగం, అన్ని గణాలకి నువ్వే అధిపతివి. హవామహే, నిన్ను ఆహ్వానిస్తున్నాం మేము. కవిం కవీనాం, కవులందరికీ పూర్వమైన కవి. కవి అంటే సృష్టికర్త. ఒక కావ్యం సృష్టిస్తాడు. అలాగే భగవంతుడు ఈ జగత్తును సృష్టించాడు. అంచేది భగవంతుడిని కవి అంటారు. ఆయన కవీనాం కవి, సృష్టికర్తలకే సృష్టికర్త. బ్రహ్మదేవుడు కూడా సృష్టి ప్రారంభించేటప్పుడు గణపతిని పూజించాట, అంత మూలవాడు ఆయన. అందుకని ప్రాణుడు ఉలవన్నెకెక్కి, వేదాల్లో ఎంతో ప్రసిద్ధి ఉందయ్యా నీకు గణపతి, నీకు నమస్కారం అంటున్నాడు. అహల్య సంక్రందనంలో ఈ నిర్విఘ్న పరిసమాప్తి కోసం దైవ పూజ చేసిన సముఖం వెంకట కృష్ణప్ప నాయకు. మగిను ఉల్కను విఘ్నములెల్ల చెక్కి, ఇంకా భూమండలం మీద ఎన్ని రకాల విఘ్నాలు ఉంటాయో అన్నీ చెక్కి పారేస్తాడు ఆయన. చెక్కడం అనే మాట అర్థం చేసుకోండి. గణపతి విగ్రహం ఎక్కడో కొని తెస్తే మనకి ఈ విషయం అర్థం కాదు. కానీ ఆ విగ్రహం తయారు చేసేటప్పుడు వెళ్ళి చూడండి. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా వాళ్ళు పాపం వినాయక విగ్రహాలు తయారు చేసేవాళ్ళు హైదరాబాదులో ఏడాదంతా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మొదలు పెట్టరు, అవి అవ్వదు. వాళ్ళు జూన్ నాటికే పూర్తి చేసేస్తారు, లేకపోతే అవ్వదు. అది పెద్ద విగ్రహాలు అవుతాయా? పైగా ఈ మధ్య మట్టి విగ్రహాలతో చేయాలనేది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మట్టితో చాలా జాగ్రత్తగా ఏకంగా 30 అడుగులు, 40 అడుగులు, 60 అడుగులు కూడా చేస్తున్నారు మట్టితోనే. మరి దానికి ఏం చేయాలి? చెక్కడం అనే మాట అక్కడ అర్థమవుతుంది. విఘ్నములెల్లా చెక్కి అని సముఖం వెంకటకృష్ణప్ప నాయకుడు ఎందుకు ప్రయోగించాడు? చెక్కడం అంటే ఒక మట్టిలో వినాయకుడు విగ్రహాన్ని తయారు చేయమన్నాం అనుకోండి, ముందు మట్టి ముద్ద తెస్తాడు. ముందు వినాయకుడు ఎక్కడి నుంచి వస్తాడు? ముందు మట్టి ముద్ద, ఆ మధ్యలో ఉండే ముండె ఉందే కబంధం, దాన్ని తయారు చేస్తారు. అది కూడా పెద్ద ముద్ద. దాంట్లో ఇలా నొక్కుతాడు, పైకి తల వస్తుంది.
ఆ నొక్కినప్పుడు పక్కనున్న మట్టి తీసేస్తాడు. ఆ పక్కనున్న మట్టి తీసేయడమే చెక్కడం. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చెక్కతో తయారు చేసే విగ్రహాలు చూడండి, కొయ్యతో తయారు చేస్తారు కదా. చేసేటప్పుడు చూడాలి, కొన్నాక ఎక్కడో పెట్టాక తెచ్చి మనం పూజ చేసుకోవడం నమస్కారం పెట్టుకోవడం కాదు. ఇక్కడ వాళ్ళు తయారు చేస్తుంటే చూస్తే భగవతత్వం అర్థమవుతుంది. చెక్కలో మీరు శ్రీకృష్ణుడిని చేయమని చెప్పారు, ఆయన ఏం చేస్తాడు? శ్రీకృష్ణుని చెక్కి మనకి ఇచ్చాక శ్రీకృష్ణుడిని ఎంత బాగా చెక్కాడు, శ్రీకృష్ణుడిని ఎంత బాగా చెప్పాడు, శుద్ధ తప్పు. ఆయన శ్రీకృష్ణుడిని చెక్కల, ఆ చెక్కలో శ్రీకృష్ణుడు కానిదాన్నంతా చెక్కేస్తే మిగిలింది శ్రీకృష్ణుడు. అది తత్వం. శిల్పి చెక్కింది శ్రీకృష్ణుడిని కాదు, శ్రీకృష్ణుడు కాని దాన్ని అనవసరపు రద్దు తుక్కు చెక్క ముక్కలు తీసేస్తే మిగిలింది కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు? చెక్కలో లేడు, చెక్కక ముందు శిల్పి హృదయంలో ఉన్నాడు. ఎలా ఉంటాడో కృష్ణుడు ఆయనకి తెలుసు. అలాంటి కృష్ణుడిని అందులో ఉంచి మిగిలిన చెక్కంతా తీసేసాడు. ఆయన చెక్కడం అంటే తీసేయడం, చెక్కడం అంటే శిల్పం తయారు చేయడం కాదు, తీసేయడం. మనమేనా మన జీవితాన్ని శిల్పంలా చెక్కాలంటే ఏం చేయాలో తెలుసా మిత్రమా? మొహమాటం లేకుండా చెబుతున్నా, ఆలోచించండి. 20 ఏళ్ల వాడికి నేను ఈ మాట చెప్పను, 60 దాటితే చెబుతా. చెక్కేయాలి, చెక్కేయాలి, వదిలేయాలి, బంధాలు వదిలేయాలి, ఆశలు వదిలేయాలి, మాట్లాడకుండా కూర్చోవాలి, నోరు మూసుకొని కూర్చోవాలి. 70 ఏళ్ళు వచ్చినా ఇంకా పాకం కోడం పాకం లింగం పాకం అని కూర్చోకూడదు. ఇక్కడ వదిలేయాలి. కొడుకును చూసుకోమని, కోడలను చూసుకోమని పట్టుకెళ్ళండి. అదవసంత నాకు అక్కర్లేదని చెప్పాలి. ఆడ మగ ఇద్దరూ చెప్పి ఒక భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథమో చదువుకుంటూ కూర్చోవాలి. అది మనకు ఒప్పదు కదా. పిల్లలు మాట వింటలేదు, కోళ్ళు వచ్చాక కొడుకు వింటలేదు, నువ్వు ఉన్నా వేటి మీ ఆయన మాట ఇక్కడ పెద్ద చెబుతున్నావు. ఇక్కడ ఇంకా మనం చచ్చినా సరే మన మాట వింటూ ఉండాలి. వాళ్ళు ఎక్కడ 90 ఏళ్ళు వచ్చినా సరే మన శాసనం వింటూ నడవాలి. తలనొప్పి ఎందుకే వస్తుంది, క్యాన్సర్లు ఎందుకే వస్తాయి. వదిలేయాలి విషయాన్ని. అదే చెక్కేయడం అంటే చెక్కేయి. ఇంటూ వాళ్ళు బయటికి వెడుతూ మనకి చెప్పాల మంచిది, చెప్పకపోవడం మనం వదిలేసి ఎక్కడికి వెళ్ళి మరీ మంచిది, మనం హాయిగా జపం చేసుకుంటాం. ఎవరు లేడు, నో డిస్టర్బెన్స్. ఇంట్లో అందరూ ఉన్నారనుకో, మామగారిని జపం చేసుకొని ఇస్తారా, తాతగారిని పీకుతారు పట్టుకుని. ఇక్కడ వెళ్ళిపోవడం మంచిది, ఇంట్లో కూర్చోవచ్చు. ఈ విరక్తి 60 కాదు 70కైనా రాకపోతే ఎలాగండి? ఇంకా పెత్తనాలు ఏం చేస్తారు? నాతో ఎవరో మాట్లాడట్లా, మరీ మంచిదమ్మా, భగవంతుడు మాట్లాడతాడు. నీతో ఎవరు మాట్లాడకపోతే భగవంతుడు మాట్లాడతాడు. నీలో నువ్వే మాట్లాడుకోవాలి, నీలో నువ్వే సంచరించాలి. ఆత్మావై పుత్రనామాసి కాదు, బ్రహ్మనామాసి. ఆ ఏకాంతం దొరికితే అది అదృష్టం. అది ఒంటరితనమైన ఎందుకు అనుకుంటారు? ఇదే చెక్కడం అంటే. విఘ్నమూలెల్లా చెక్కి, ఏ పనికి ఆటంకాలు వస్తున్నా వాటిని చెక్కి పారేస్తాడు, తీసి పారేస్తాడు. ఎందుకు? ఈ శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? నేను మొదట్లో చెప్పిందే మళ్ళీ చెబుతున్నాడు ఇక్కడ కవి. ఉడుపతి మౌళి పాదములనున్నత భక్తి నిమృక్కి. ఉడుపతి మౌళి, ఉడు అంటే నక్షత్రం, ఉడుపతి అంటే నక్షత్రాలకి పతి చంద్రుడు, ఉడుపతి మౌళి అంటే చంద్రమౌళి, రాజమౌళి శివుడు అని అర్థం. చంద్రశేఖరుడు అంటే శివుడు. చంద్రుడు శేఖర భాగంలో కలిగినవాడు. చంద్రమౌళి, రాజమౌళి, రాజు అన్న చంద్రుడే, అందుకని శివుడు. ఆ రాజమౌళి చంద్రమౌళి అయినటువంటి శివుడికి రోజు భక్తితో నమస్కారం చేశాడు వినాయకుడు. అందువల్ల తల్లిదండ్రులకు నమస్కారం చేయడం వల్ల, వారిని గౌరవించడం వల్లే వినాయకుడు అంతటి వాడికి కూడా ఆ శక్తి వచ్చింది. యువతరం అది గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఇద్దరికీ చెబుతున్నాను, దయచేసి అపార్థం చేసుకోకండి. పెద్దవాళ్ళు ఈ గౌరవాలు దక్కయ్యా లేదా అనే విషయం పట్టించుకోవడం మానేయండి. పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఆ గౌరవం వాళ్ళకి దక్కేలా చూడాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. మనం అందరం ఈ జగత్తంతా ఒక నాటకం. ఇందులో ఎవరి డైలాగ్ వాడు చెప్పాలి. ఎప్పుడు చెప్పాల్సిన డైలాగ్ అప్పుడే చెప్పాలి, అంతే లెక్క. మళ్ళీ తర్వాత ఆ డైలాగ్ ఉంటుందంటే ఉండవు. అయిపోయింది, ఆ సీన్ అయిపోయింది, డైలాగ్ లేదు. ఇదంతా ఒక సీన్. నీకంత సీన్ ఉందా అంటారు, మొత్తం జీవితమే సీన్ ఇక్కడ. ఇది ఒక నాటకం. ఇది నువ్వు మోసం చేయమని అర్థం. నాటకం అంటే మోసం కాదు అక్కడ. ఇట్స్ నథింగ్ బట్ ఏ డ్రామా, నథింగ్ బట్ ఏ సినిమా. ఎవరి డైలాగులు వారివి. ఇప్పుడు ఏ మాట మాట్లాడాలో అది మాట్లాడేసి, మనసులో ఏది వద్దు, సత్యము వద్దు, అసత్యము వద్దు, ధర్మం వద్దు, అధర్మం వద్దు, నీతి వద్దు, అవినీతి వద్దు, కేవలం గణపతి భగవంతుడు మాత్రమే ఉండాలి. అది జీవితం అంటే. అప్పుడు ఏం నడవాలో దాన్ని నడిపిస్తాడు. నిత్యము తల్లిదండ్రులకు నమస్కారం చేయడం వల్లే ఆయనకి ఆ శక్తి వచ్చింది. భక్తులను విడువక బ్రోచు భవ్యమతి, విడవకుండా కాపాడడం అంటే ఏమిటండి? భక్తుల్ని భారతం చదివితే అర్థమవుతుంది, అందున యుద్ధ పర్వాలు చదివితే అర్థమవుతుంది, అందున ద్రోణ పర్వం చదివితే అర్థమవుతుంది, కర్ణ పర్వం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. 2 సంఘటనలు గమనించండి. కర్ణుడు రథం నేలలో కృంగిపోయింది కదా, అప్పుడే అర్జునుడు బాణం వేయమంటే వేశాడు కదా. ఆశ్చర్యం అండి, కర్ణుడు రథం కృంగిపోవడానికి గంట ముందు అర్జునుడు రథం కృంగిపోయింది. కర్ణుడు రథం కృంగిపోయింది ఎప్పుడు? సాయంత్రం 5ంటికి.
అర్జునుడు రథం మధ్యాహ్నం 3:30కి 4ంటికే కృంగిపోయింది. మరి రథం కృంగిపోయినా అర్జునుడు యుద్ధం చేయడం ఏమిటి? రథం కృంగిపోతే కర్ణుడు చనిపోవడం ఏంటండి? కర్ణుడు రథం ఎందుకు కృంగింది? ఆయన పొరపాటును గోవు మీద బాణం వేశాడు. ఒకళ్ళు పెంచుకునే గోవు మీద బాణం వేశాడు. కావాలన్న వేళ పొరపాటున జరిగింది. అవతల వాళ్ళది గ్రహించుకోవాలా. గోహత్య చేశావు, పోతావు. నువ్వు యుద్ధం చేస్తుంటే భూమి కుంగిపోతుంది. గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది, పో అన్నారు. అంటే అది ఆయన కర్మఫలం. ఆయన కర్మఫలం కొద్దీ ఆయన రథం కృంగింది. అర్జునుడు రథం కృంగింది. అర్జునుడు కర్మఫలం కాదు, దైవ బలం వల్ల కృంగింది. ఆ కృంగడం ఆయన్ని కాపాడింది. కర్ణుడు రథం 4:30 గంటల ప్రాంతంలో కృంగిపోతే అర్జునుడు రథం 3:30 కృంగింది. ఎవరి వల్ల? కృష్ణుడు కుడికాయలు బొట్టనవేలు ఇలా తొక్కాడు, మొత్తం భూమండలం వెళ్ళిపోతుంది. రథం ఎక్కడ? అడుగు కిందకి వెళ్ళింది రథం. ఎందుకని? కర్ణుడు నాగాస్త్రం వేశాడు. నాగాస్త్రం ప్రాణాంతకం. నాగాస్త్రానికి విరుగుడు అర్జునుడి దగ్గర లేదు. ఆయన నాగాస్త్రం వస్తుంటే కంగారు పడుతున్నాడు. బావా లేదేం లేదు, బాణమై అన్నాడు. అని ఆయనకి చెప్పకుండానే కిందకి తొక్కాడు రథాన్ని. రథం కిందికి తొక్కబడింది. అప్పుడు కంఠానికి గురిపెట్టి కర్ణుడు వేసిన బాణం అర్జునుడి కిరీటానికి తగిలింది. అడుగు కిందికి వెళ్ళిపోయింది రథం. కావాలని తొక్కాడు కృష్ణుడు. అర్జునుడికి చెప్పాలా, అనుమతి తీసుకోవాలి. కాపాడేవాడు అనుమతి తీసుకోడు, అరెస్ట్ చేయడానికి వచ్చినవాడు కూడా అనుమతి తీసుకోడు, వెంటనే వచ్చేస్తాడు ఇక్కడికి. అనుమతి తీసుకోడు. భక్తుల్ని కాపాడాలి. విడువక బ్రోవచ్చు అన్నాడు కదా పద్యంలో సముఖం వెంకటకృష్ణప్ప. ఇక్కడ భక్తులను విడువక బ్రోవచ్చు. మనం వదలమన్నా భగవంతుడు మన వదలడమా? భక్తి ఎంత గొప్పది. దయచేసి భక్తి కలిగి ఉండండి. మనం వదలమన్నా వదలడా? నీకు తెలియదురా, ప్రమాదం నీకు తెలియదురా, పిచ్చివాడ, బయలుదేరుతున్నవారా, నేను చూసుకుంటానంటాడు. అంతే ఆయన. మనకి చెప్పడా విషయం. భక్తి అంత గొప్పది. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ లలితా సహస్రంలో ఉంటాయి. భక్తి వశ్య, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ. ఒక్క భక్తితో సమస్త ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రతిరోజు నిశ్చింతగా పడుకోవాలంటే భక్తి ఉండాలి. మనస్సులో భగవంతుడు స్మరిస్తూనే ఉండాలి. ఆ పని అర్జునుడు చేశాడు. పైగా చిత్రం ఏమిటంటే అర్జునుడు స్మరించింది కృష్ణుడిని కాదు, శివుణ్ణి. ఆయన శివభక్తుడు. అర్జునుడు శివోపాసకుడు, ధర్మరాజు సూర్యోపాసకుడు, భీముడు చంద్రోపాసకుడు, నకులుడు అశ్వినీ దేవతల ఉపాసకుడు, సహదేవుడు అగ్ని ఉపాసకుడు. వాళ్ళ పిల్లల పేర్లు చూస్తే అది అర్థమవుతుంది. అది వేరే విషయం, అదంతా పరిశోధన. అర్జునుడు శివోపాసకుడు. నిరంతరం జపించింది నమశివాయ. అర్జునుడే తర్వాత జన్మలో కన్నప్ప. ముందు జన్మలో అర్జునుడు, తర్వాత కన్నప్ప. ఎందుకంటే అప్పుడు అర్జునుడిగా కొన్ని బంధాలు గర్వాలు ఉండిపోయి అవి ఏవీ లేకుండా హాయిగా కన్నప్పగా పుట్టి కళ్ళు అప్పగించేసి మొత్తం శివుడిలో కలిసిపోయాడు. అర్జున స్మరణ ఎంత పని చేసింది? నాగాస్త్రం వేయగానే నువ్వు బాణమై నీకెందుకు అన్నాడు. ఈయన ఏదో బాణం వేస్తున్నాడు, ఈయన రథం కిందికి దొక్కాడు. ఆ బాణం వచ్చింది, కంఠానికి తగలబడిన బాణం కిరీటానికి దిగింది. అర్జునుడు అమాయకుడు, నరుడు వేరు నారాయణుడు వేరు కదా. బావా నా కిరీటం పోయింది, నా అదో మొహం కిరీటం పోతే డ్రామా కంపెనీ వాడిని అడిగితే ఇత్తడి కిరీటం ఇత్తడి తెచ్చి పెట్టుకో, తలకాయ ముందు సంతోషించని చెప్పాడు కృష్ణుడు. కిరీటం పోయిందని అడుగుతావేదే, బోర్డు కంపెనీలు ఉంటాయి. ఉదయభాను నాట్య మండలి తాడేపల్లి కూడా ఉన్నది. వెళ్ళు, మద్దాల రామారావు గారు ఉంటాడు, బోర్డు కిరీటాలు ఇచ్చండి, పెట్టుకో. ఓ కిరీటం పెట్టుకో. కిరీటం పోయిందంటే తలకాయ అంతే అన్నాడు. నాగాస్త్రం అది తగిలుంటే ఇక అర్జునుడు లేడు ఇక్కడ. 4:30కే అవుట్. భారతం కూడా అవుట్. కర్ణుడితో భారతం సరే కాదు, అంతకంటే ముందే అర్జునుడితో అంతం. అర్జునుడు పోయాక ఇంక యుద్ధం ఏంటి? కర్ణుడు పోయినా యుద్ధం ఉంది, అర్జునుడు పోతే యుద్ధం ఉండదు. ఇంకా ధర్మరాజు చేయడు, ఇంకా కృష్ణుడు చేయడు, ఆయన గురించే చేశాడు. మరి కృష్ణుడు నుండి అర్జునుడిని పోనిస్తే కృష్ణుడు ఎందుకంటే ఇక్కడ పని లేక, అందుకని ఆయన రథాన్ని తొక్కాడు. చూడండి, ఇద్దరు రథం కృంగింది, ఆశ్చర్యకరం. కర్ణుడు రథం శాపం వల్ల కృంగింది, అర్జునుడు రథం బలం వల్ల, దైవ బలం వల్ల కృంగింది. కృంగడం ఆయనకి మేలు చేసింది. అప్పుడు కూడా ఏమైంది? బాణం వెనక్కి వెళ్ళింది. ఆ బాణం పగబట్టిన బాణం, అది నాగాస్త్రం. అందుకే పాము పగబడుతుంది అంటారు. అది కాండవ వనదహనం నాటి కర్మ, మామూలుగా ఉండదండి కర్మ. ఇందాక చెప్పానే కాండవ వనదహనం జరిగిందని. అప్పుడు 7 ప్రాణులు మాత్రమే బతికాయి. 7 ఎవరంటే ఆ జరిత అనే పావురం పిట్ట, లావుక పిట్ట, దాని సంతానం 4: జరితారి, సారిశృక్వ, స్తంభమిత్ర, ద్రోణ అని 4, 5 పిట్టలే. ఇంకా 2 ఎవరంటే మయుడు, రాక్షస శిల్పి, ఈ తక్షకుడు కుమారుడు అశ్వసేనుడు, నాగుపాము.
ఈ 7గురే బతికారు. కర్మఫలం ఎలా ఉంటుందో తెలుసా? కృష్ణ పరమాత్మ బాధ్యత వహించిన పాండవులకు కర్మఫలం తప్పలేదండి. ఎవరి కర్మఫలం వారు అనుభవించాల్సిందే. అర్జునుడు ఓవర్ యాక్షన్ చేసి అగ్నిదేవుడు కోసం మొత్తం వనమంతా దహించి పారేశాడు. పర్యావరణ కాలుష్యం అంటారు దీన్ని. అడవులు నశించిపోతే అలాగా, నువ్వు ఎవరికో వరం ఇచ్చావు కదా అని చేసేయడమే. అందులోంచి బయటపడిన ప్రాణుల్లో ఈయన మయుడు, రాక్షస శిల్పి మయుడు ఉన్నాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. 7గురే బతికారు. 5 పిట్టలు 2 మనుషులు, అశ్వసేనుడు మయుడు. అందుకే సరిగ్గా ఆశ్చర్యకరం, 18 రోజులు యుద్ధం జరిగాక ఉభయ సైన్యాలు పోయాయి. దుర్యోధనుడు కూడా పోయాడు. 20 లక్షల మంది సైనికులు పోయారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు లెక్కే లేదు. ఇంకా అవన్నీ పోగా కౌరవ పక్షంలో మిగిలింది 3: కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. పాండవ పక్షంలో మిగిలింది 7: పంచపాండవులు 5, శ్రీకృష్ణుడు, సాత్యకి. ఈ 7గురే మిగిలారు ఖచ్చితంగా. ఎందుకంటే అర్జునుడు కాండవవన దహనంలో మిగిల్చింది 7గురునే. అందుకే నీ పక్షంలో 7గురు మిగిలారు. అర్జునుడు కాండవవన దహనం చేసింది 25 ఏళ్ల వయస్సులో. యుద్ధం జరిగింది భారతం లెక్కల ప్రకారం చెప్పాలంటే 90 ఏళ్ల వయస్సులో. 20 ఏళ్లప్పుడు చేసిన కర్మ 70 ఏళ్లప్పుడు అర్జునుడు అనుభవించాడు. మనం అనుభవించామంటే జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. 7గురే మిగిలారు. సరిగ్గా మొత్తం పోయారు. 2000 మంది మిగిలారు. 18వ రోజు రాత్రి కూడా దుర్యోధనుడు చనిపోయాక, గదాయుద్ధంలో దెబ్బతిన్నాక 2000 మంది మిగిలారు. దృష్టజుమ్నుడు, శిఖండి, ఇంకా చాలామంది ఉపపాండవులు 5గురు, వీళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళందరూ రాత్రి వేళ శిబిరంలో సుఖంగా పొద్దున్నే లేచి విందు చేసుకుందాం అనుకున్నారు. రాత్రి చేసుకుంటే అయిపోయేది ఆ పార్టీ. పొద్దున్న చేసుకుందామని క్యాటరింగు అన్ని వెజ్, నాన్ వెజ్ అన్ని బ్రహ్మాండమైన ఆర్డర్లు ఇచ్చారు. రాత్రి అశ్వత్థామ కత్తి వేసుకుని వచ్చి మొత్తం 2000 మందిని నరికేశాడు. పడుకున్న వాళ్ళని పడుకున్నట్టు చంపేశాడు. ఎవరు లేవలేదు. మొత్తం శూన్యమైపోయింది. ఇదంతా కృష్ణుడికి తెలుసు. అందుకే పాండవుల్ని ఈ రాత్రి ఎవరు శిబిరంలో నిద్రించొద్దు, నా మాట వినండి అన్నాడు. 5గురు లాక్కెళ్ళిపోయాడు. పైగా పాండవులు 5గురు వేరే చోట పడుకున్నప్పుడు నా దగ్గర పడుకోకండి, వేరే పడుకోండి, 5గురు విడిగా పడుకోండి, కౌగులించుకుని పడుకోకండి, మొత్తం లేపేస్తారంటగా అన్నాడు. పైకి చెప్పలేదు ఆ విషయం. విడిగా పడుకోండి. విడిగానే పడుకున్నారు. వాళ్ళ 5గురు బతికారు. కృష్ణుడు బతికాడు. ఇక్కడ మొత్తం లేచిపోయారు. పైగా అశ్వత్థామ ఏమనుకున్నారంటే 5గురు కలిసి పడుకున్నారు. పాపం ఉప పాండవులు, ధర్మరాజు కుమారుడు ప్రతివించుడు, భీముడు కుమారుడు శృత సోముడు, అర్జునుడు కుమారుడు శృత కర్మ, నకులుని కుమారుడు శతానీకుడు, ఆ సహదేవుని కుమారుడు శృతసేనుడు, 5గురు కలిపి ఒకే దుప్పటి కప్పుకు పడుకున్నారు. అందరినీ కత్తెట్టి నరికేశాడు అశ్వత్థామ. ఒకటే దెబ్బ. ద్రౌపది గర్భశోకం ఇంత అంతా కాదు. ఆ ఇల్లాలు ఏం పొందిందంటే ఏం పొందలేదు, ఎవరు ఏం చెప్పలేరు. ఆవిడికి తెలియాలి ఏం పొందిందో, ఎంత కోల్పోయిందో ఎవరూ చెప్పలేరు. యుద్ధం ఎప్పుడు యుద్ధానికి దారి తీస్తుంది కానీ శాంతి నిర్మాణం చెయ్యదండి. యుద్ధం ఎప్పుడు కూడా యుద్ధానికే దారి చూపిస్తుంది. అది రామాయణము చెప్పింది, భారతము చెప్పింది. ఇంకా రామాయణ యుద్ధం వల్లైనా కొంత శాంతి ఏర్పడింది కానీ భారత యుద్ధం వల్ల శాంతి ఏర్పడలా. ధర్మం గెలిచింది అన్నది ఒకటే మనం సంపాదించాలి. ఎంతమంది పోయాక ఇంకేమిటి ఇక్కడ. ఇది జరిగింది. ఇక్కడ నాగాస్త్రం వచ్చింది, పగబట్టింది అశ్వసేనుడు. ఎందుకంటే తప్పించుకునే ప్రయత్నం చేసింది అశ్వసేనుడు. అనే దాన్ని తోక మీద కొట్టాడు, తల మీద కొట్టాడు. అర్జునుడు కూడా అది గురి తప్పడమే. అందుకే ఇక్కడ కర్ణుడు వారం గురి తప్పింది. ఆ తల మీద కొట్టాడు, అది ఎగిరింది, దానికి రెక్కలు ఉన్నాయి, తోక తెగింది. తోక తెగిన పాము పగబడుతుంది అంటారు. ఇప్పటికీ భారతం నుంచే వచ్చింది అది లెక్క. ఆ తోక తెగిన అశ్వసేనుడు పగబట్టి కర్ణుడి దగ్గరికి వెళ్ళి, నన్ను పూజించు అస్త్రం రూపంలో, నేను దాన్ని ఆవేశించి ఉంటా, అర్జునుడిని చంపడానికి నీకు ఉపయోగిస్తా, నాకు వాడి మీద కక్ష ఉంది అంది. ఆయుధం పట్టిన వాడికి కక్ష ఉంటే పర్వాలా, ఆయుధానికి కూడా కక్ష ఉంటే కష్టం కదా. అది భారతం. ఆయుధం పట్టినవాడికి ఉంటుంది కక్ష, ఆయుధానికి కూడా కక్ష ఎందుకండి. ఇక్కడ ఆయుధాన్ని పట్టిన కర్ణుడు, ఆయుధమైనటువంటి పాము రెండూ పగబట్టాయి. అయినా పరమాత్మ యొక్క బలం ఉండడం వల్ల అర్జునుడు తప్పించుకున్నాడు. ఒక బాణం కిరీటానికి తగిలింది. వెంటనే అది కర్ణుడి దగ్గరికి వెళ్ళి నాగాస్త్రం, అదేమిటి గురి చూడడం తెలియదా అంటే, నేను బాగానే చూశాను, అక్కడ ఏం జరిగిందో తెలియదు. కిరీటానికి ఏం జరుగుతుంది, వేణుమాధవుడిని అడిగితే చెబుతాడు ఏం జరుగుతుందో. ఇక్కడ ఆయన మొరలి ఊదాడు, మొత్తం గాలి ఊదేసింది ఇక్కడ. అప్పుడు మళ్ళీ పాము ఏం చెప్పింది తెలిస్తే, తక్కువది కాదు, మళ్ళీ వేయి చంపుతా అంటే, ఒక్కోసారి వాడు పెట్టుకున్న చేదస్థాలు నియమాలు వాడిని మింగేస్తాయి. మనం చేదస్థపు నియమాలు పెట్టుకోకూడదు. కర్ణుడు ఏమన్నా అంటే, కుదరదు, నేను సంపూర్ణ పౌరుషవంతుణ్ణి, ఒక బాణం మళ్ళీ వేయను, అయితే ఎవరు మూసుకొని చెప్పింది. అది వేయచ్చు కదా చెప్పినప్పుడు. అది అచ్చు వేయమన్నా కూడా వేయలే. అంచేది గెలుపు అవకాశాలు కేవలం మన ప్రయత్నాన్ని బట్టి ఉండవండి, దైవ బలాన్ని బట్టి ఉంటాయి, దైవ బలాన్ని బట్టి ఉంటాయి. మనం ఎంత పరీక్షకి బాగా చదివినా, ఎంత ఆటకి పోటీకి బాగా తయారైనా వినాయకుడికి ఒక్క నమస్కారం చేసుకుని వెళ్ళాలి. నష్టపోయేది ఏం లేదు, అందులో లాభం జరుగుతుంది. ఆ పని అర్జునుడు చేశాడు, కర్ణుడు చెయ్యాల.
అదే జీవుడికి దేవుడికి తేడా. జీవుడు ఎప్పుడు చర్చ చేస్తూ కూర్చుంటాడు, దేవుడు చర్య తీసుకుంటాడు వెంటనే, దేవుడు చర్చ చెయ్యడు. అందుకని నాగాస్త్రం వస్తుంటే బావా నాగాస్త్రం కిరీటం పోయింది, ఇవంతా చర్చ, నోరు మూసుకో అన్నాడు ఆయన. ఆయన చర్య తీసుకుని తొక్కు తొక్కాడు, అయిపోయింది ఇక్కడ. గాడ్ విల్ ఆల్వేస్ టేక్ యాక్షన్, నో డిస్కషన్. మన జీవితాల్లో కూడా మనం ప్రశాంతంగా ఉండాలంటే ఇళ్లలో కూర్చొని ఆడ మగ ఊరికి డిస్కషన్ చేయకండి, డిష్యం కష్టం, ఏదో ఒక యాక్షన్ తీసుకోండి, అయిపోయింది అంతే. ఇంక వదిలేండి ఆ విషయాన్ని. ఆ ముందే చర్చించండి. ఏదో ఒక చోట కూర్చొని భార్యాభర్త ఏం చేయాలో ఒక గంట అరగంట ఆలోచించుకోండి, గంట ఆలోచించుకోండి. ఒక నిర్ణయం తీసుకోలేక ఇంకా ఆలోచించద్దు, వదిలేయండి ఆ విషయాన్ని. ఏం జరిగితే అది జరుగుతుంది, దానికి కట్టుబడి ఉండాలి. భగవంతుడు నమ్ముకుంటే ఖచ్చితంగా మనకి మేలే జరుగుతుంది, అపకారం జరగదు. ఖచ్చితంగా నువ్వు తప్పు చేసినా మేలే జరుగుతుంది, నువ్వు తప్పు చేసినా మేలే జరుగుతుంది నీకు భక్తి కారణంగా. ఉప్పు చేస్తే జరుగుతుందని వేరే చెప్పక్కర్లా, భక్తి అంత గొప్ప, అది బాగుండాలి. అందుకని భగవంతుడికి నమస్కారం. ఇప్పుడు శ్రీనాథుడు మరొక పద్ధతిలో నమస్కారం చేస్తున్నాడు, ఒక్కొక్క మహాకవి ఒక్కో పద్ధతిలో చేస్తారండి. ఆయన ఎలా చేస్తున్నాడో చూద్దాం. జేజేయంసు భజంతును ఇష్టఫల సంసిద్ధిన్ మదింగోరి నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కట ప్రశ్యంది దానాంబునిన్ పూజా తత్పర దేవదానవ కదంబున్ బాలకేళీకళారాజత్ కౌతుక రంజితోరగపతి ప్రాలంబు హేరంబునిన్ జేజేయంతు భజింతును. శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం అనే నలదమయంతుల కథలో ప్రారంభంలో గణపతి ప్రార్థన చేస్తాడు. అందులోది ఈ పద్యం అత్యంత ప్రౌఢంగా సమాసఘటితంగా ఉంటుంది, కానీ అర్థం మాత్రం చాలా మనోహరంగా ఉంటుంది. జే జేయంచు భజింతును. జే జే మనకు తెలుగులో ఒక మాట, చిన్నపిల్లలకి దేవుణ్ణి చూడగానే ఏం చెబుతాడు, జేజ దండం పెట్టమాట. చిన్నపిల్లల భాషలో జేజ అంటే దేవుడు, లాల అంటే నీళ్లు, ఆమ్ అంటే ఆకలి. ఇలా కొన్ని వాళ్ళ భాషలు వేరుగా ఉంటాయి. లాల పోసారంటే స్నానం చేయించారని అర్థం. 30 ఏళ్ళు వచ్చాక లాల పోయారు, గోమ్మే కొడతారు. అమ్మ నాకు లాల పోయి అంటే కుదరదు, ఇక్కడ వాళ్ళ భాష వేరు. అందుకని జేజ అనే మాట చిన్నపిల్లలకి చెప్తాము. జేజ అనగానే జేజ అని దండం పెడతారు వాళ్ళు. అక్కడి నుంచి అలా అలవాటు చెయ్యాలి. వాళ్ళకి తెలియదు, విషయం తెలియదు, ఇష్టం లేకపోవడం కాదు, విషయం తెలియదు వాళ్ళకి. అయినా సరే చేసే జేజ దండ తప్పో అని చెప్పాలి, ఏదో భయాన్నైనా చెప్పాలి. నయాన్ని వినవాడికి భయాన్నైనా చెప్పాలి. భయము భక్తి అంటారు. ఈవేళ భక్తి పెరుగుతోంది కానీ భయం పెరగట్లేదు. ముఖ్యంగా పాపభీతి పెరగడం లేదు. పాపం పట్ల పిల్లలకి భయం చెప్పాలి. మీ పిల్లలు ప్రోగ్రెస్ కార్డు పట్టుకురాగానే పెద్దగా శ్రద్ధ చేయకండి దయచేసి. మామూలుగా చూసి వదిలేయండి, బాగుందని చెప్పండి. అసత్యం ఆడితే మాత్రం వెంటనే భయపెట్టండి అమ్మా, సంసారాలన్నీ బాగుంటాయి, సంసారాలన్నీ బాగుంటాయి. మనకి నచ్చదు ఈ మాట, అందుకే ఎవరు చప్పట్లు కొట్టరు నాకు తెలుసు. మీకు వినాయకుడికి ఉండ్రాలు పెట్టండి, మార్కులు బాగా వస్తాయి, గారికి పాటి అని కొడతారు. నేను అలాంటివి చెప్పను, తొట్టి మాటలు ఇవన్నీ. మీరు ఎన్ని ఉండ్రాలు పెట్టినా మార్కులు రావు, కష్టపడి చదివితేనే వస్తాయి. వినాయకుడు లంచగొండి కాదు, ఇక్కడ సత్యం మాట్లాడుతున్నారా పిల్లలు, ధర్మంగా ఉంటున్నా, అది ఎవడు పట్టించుకోడండి. ఎక్కర్లేదు, మార్కులు కావాలి ఎంతసేపు. క్లాస్ 100కి 60 వచ్చినా 70 వచ్చినా 80 వచ్చినా సరిపో, ర్యాంక్ రావాలి. ఎందుకంటే మనం గొప్పలు చెప్పుకోవాలి కదా. మా పిల్లడు ఫస్ట్ ఎప్పుడు వాడే ఫస్ట్ అని చెప్పుకోవాలి కదా. మన ప్రాభవాల కోసం, మన వైభవాల కోసం పిల్లల జీవితాన్ని బలి చేస్తున్నామమ్మా. తల్లిదండ్రులు గ్రహించండి దయచేసి. ఇది కపటం, ఇది మోసం, ఇది పిల్లల బతుకులు నాశనం చేయడం. మార్కుల గురించి వాళ్ళ దగ్గర అసలు మాట్లాడకూడదు, అవి మాస్టర్లు మాట్లాడతారు, మనం ఎలా మాట్లాడతాం? వాళ్ళు మార్కుల గురించే, తల్లిదండ్రులు మార్కుల గురించి. కనిపించిన ప్రతివాడు, ఎరా నువ్వు మొన్న ఫస్ట్ ర్యాంక్ వచ్చావు కదా అని మేనమామ, తోడేలుడు అందరూ ఇదే మాట. వాడు చచ్చిపోతాడు అన్యాయంగా. మార్కులు లేకపోతే నేను ఎవరు గమనించరా? చిన్నపిల్లలకు ఆడుకుందుకు సమయం లేదు, ఎంతసేపు పుస్తకాలు మార్కులు చంపేస్తున్నారు పట్టుకుని. ఇక్కడ మాకెవరికి ఇంతంత మార్కులు రాలా. ఈవేళ మీ ముందు నిలబడి ఇంతమందిని కూర్చోబెట్టేలా నిశ్శబ్దంగా ఉంచుతున్న మనిషికి తెలుగులో వచ్చిన మార్కులు 72 అమ్మా, అంతకంటే రాలేదు నాకు. 72 మార్కులు, ఇంకా 28 మార్కులు నాకు తక్కువే. 10వ తరగతి ఒకసారి తప్పాను నేను, 2వ పాస్ అయ్యాను, నాకేం నష్టమేం జరగలేదు. మా నాన్నగారు పిలిచి బాగా చదువుకోరా, సబ్జెక్ట్ గట్టి పడుతున్నాడు, అంతేగాని ఏం కొట్టలేదు తిట్టలేదు. వీళ్ళ పొరపాట్లు ఫెయిల్ అవ్వడం కాదండి, మార్కులు 2 తగ్గాయంటే తల్లి ఉపవాసం, తండ్రి మొత్తం బహిర్వాసం. 2 మార్క్స్ లెస్, వెరీ ఇంకా ఎంత జ్వరం వచ్చేస్తుంది ఇద్దరికి కూడా. ఏమైంది 2 తక్కువ వస్తే? పిల్లలు 2 ముద్దలు తక్కువ తిన్నా కానీ మనం బాధపడమండి. 2 మార్కులు తక్కువ వస్తే బాధపడుతున్నామంటే ఎవరు చెడగొడుతున్నారండి పిల్లల్ని? ఎవరు చెడగొడుతున్నారు?
మార్కుల ప్రస్తావన గురించి, ర్యాంకుల ప్రస్తావన గురించి పిల్లల దగ్గర తెస్తున్నామంటే వాడు బతుకు మనమే నాశనం చేస్తున్నాం. సత్ప్రవర్తన గురించి మాట్లాడాలి, ధర్మం గురించి మాట్లాడాలి, సత్యం గురించి మాట్లాడాలి, నీతి గురించి మాట్లాడాలి, వంశపరంపరగా వచ్చేటువంటి ధర్మం గురించి మాట్లాడాలి. అప్పుడు పిల్లలు బాగా వృద్ధి చెందుతారు. ఇంకొక మాట, చచ్చినా ఆత్మహత్యలు చేసుకోవడం వాడి ప్రాణం పోవాలి తప్ప, నువ్వు సత్యం ధర్మం గురించి మాట్లాడితే దానికోసం బతుకుంటాడు. మార్కులు మాట్లాడామంటే వెంటనే వాడికి నీరసం వస్తుంది, వేసేసుకుంటాడు. ఇవాళ గర్భశోకం మిగిలింది. చచ్చిపోతామంటే మార్కులు రాకపోతే, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం. అందరూ ఇంజనీర్లే అవ్వాలా, అందరూ డాక్టర్లే అవ్వాలా, కొంపలంటుకుపోతాయి, వేరే ఉద్యోగాలు లేవా? ఇవాళ మీరు ఆశ్చర్యకరమైన వార్త చూడండి. బీటెక్ ఇంజనీర్లు ఎంతమంది హర్యానాలో పారిశుధ్య కార్మికుల పోస్టు ప్రకటించారండి. పారిశుధ్య కార్మికులు 60,000 మంది దరఖాస్తు చేశారమ్మా. భారతదేశంలో నిరుద్యోగం ఎలా ఉందో చూడండి. 49,000 మంది గ్రాడ్యుయేట్లు, అందరూ 49,000 మంది గ్రాడ్యుయేట్లు, అందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. ఏం కర్మ పట్టింది దేశానికి? పారిశుధ్య కార్మికుడుగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు బిఏ వాడు, బీఎస్సీ వాడు అప్లై చేస్తాడా? వాడు చదివింది ఎందుకు? ఉద్యోగాలు లేవు. పోన్లే ఏదో ఒకటి గవర్నమెంట్ కదా చేసుకుందాం, 10,000 ఇవ్వని 20,000 ఇవ్వని చేసుకుందాం. ఎందువల్ల వస్తుంది? విపరీతంగా అందరూ ఇంజనీరింగ్, విపరీతంగా అందరూ ఒకటే ఇంజనీరింగ్, ఒకటే మెడిసిన్, ఒకటే ఇంగ్లీషు, ఒకటే అమెరికా. అందరికీ ఒకటే దేశం అమెరికా, అందరికీ ఒకటే భాష ఇంగ్లీషు, అందరికీ ఒకటే చదువు ఇంజనీరింగ్, అందరికీ ఒకటే ఉద్యోగం సాఫ్ట్వేర్. ఈ ఇంజనీరింగ్ సంబంధం లేని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. వాడు ఆత్మహత్య చేసుకోకపోతే ఏం చేసుకుంటాడండి? వాడు చదువుకు దానికి సంబంధం లేదు. నేను ఎంత అదృష్టవంతుడు, నేను చదువుకున్న తెలుగు ఇంటర్మీడియట్లో మా నాన్నగారితో దెబ్బలాడి నేను హెచ్టీసీ అని పరమ పనికి మారిన గ్రూప్ అంటారు. ఏది రానివాడు క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడు అందులో చేరతాడు. హిస్టరీ, తెలుగు, సివిక్స్ అని. నేను అందులో చేరాను, కావాలని చేరాను, నాకు తెలుగు కావాలని చేరాను. ఇంటర్లో తెలుగు, బీఏలో తెలుగు, ఎంఏలో తెలుగు, ఎంఫిల్లో తెలుగు, పిహెచ్డీ తెలుగు, సర్వం తెలుగుమయం. ఇవాళ మహావైభవంతో ఉన్నాను, కళకళలాడుతూ ఉన్నాను. నాకు ఇంగ్లీషులో పాండిత్యం లేదని నన్ను ఎవరో అలా, తెలుగులో పాండిత్యం లేకపోతే అంటారు, ఇంగ్లీషులో ఎందుకంటారు? నాకేం పని? ఇది అవసరమైంది ఏదో ఉంటుంది. ఈ మాత్రం ఏదో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంఏ ఇంగ్లీష్ చదవాలి ఇక్కడ? అవసరం లేదండి. అంత ఇబ్బంది పెట్టక్కర్లేదు. బోల్డు వృత్తులు ఉన్నాయి, బోల్డు చదువులు ఉన్నాయి, బతకచ్చు. పిల్లల్ని బతకనివ్వాలి. పిల్లలు బతకడం, మొక్కల్లా ఎదగడం, మహావృక్షాలు అవ్వడం మనకు కావాలా? టెన్షన్తో పెరగడం మనకు కావాలా? ఆలోచింతురుగాక మేరలు. కేవలం నాది భక్తి చెప్పి పంపేయడం ఉండదు, సామాజిక సందేశం ఉంటుంది ఖచ్చితంగా. ఆ ప్రేమతోనే కదా మీరు అందరూ పిలిచింది. లేదా పద్యాలు, శ్లోకాలు, పుణ్యాల కోసమైతే బోల్డు మంది ఉన్నారు అక్కడ, నేనెందుకు? ఇష్టఫల సంసిద్ధిన్ మదిన్ గోరి, ఇష్టమైన కోరికలు ఆయన దగ్గర చెప్పొచ్చు, తప్పకుండా తీరుస్తాడు. ఇతరులకు అపకారం జరగకుండా నీకు ఉపకారం జరగాలంటే దేవుడు తీరుస్తాడు. కానీ వాడు కొంప కూల్చేయమంటే తేల్చాడు, నీ కొంప కూల్చేస్తాడు ముందు. అవి కోరకూడదు. కొంతమందికి అది ఉంటుంది ఇక్కడ. వాడు ఇంత అయిపోయాడు, నేను చూడలేకపోతున్నా అంటాడు. చూడలేకపోతే కళ్ళు మూసుకో, లేదా వాడి మీద చేతపడి చేయించేస్తాడు వీడు. ఈ దరిద్రాలన్నీ వస్తాయి. మనం ఎక్కడో కాకినాడలో కాలేజీ పిల్లలతో మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళు కాలేజీ పిల్లలు యువతరం కదా, మేమేవో ప్రశ్నలు అడుగుతాం, గురువుగారు సమాధానం చెప్పండి. పోన్లే అమ్మ మీరు యువతరం కదా అడగండి అని చెప్పారు. అందులో ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న నాకు ఆశ్చర్యమైంది. ఎవరైనా చేతపడి చేస్తే ఏం చేయాలని అడిగింది. ఉసునీళ్ళు బంగారంగా నీకెందుకు ఈ గొడవ అన్నాను నేను. చేతపడి చేస్తే, ఇది డిగ్రీ చదివి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, అంతంత భయం వస్తుందండి. నేను దానికి ఉపాయాలు చెప్పాను. ఆ యూట్యూబ్ చూడండి, మీకు అర్థం. ఎవడేం చేయలేడమ్మా, ఈ మంత్రం చదువుకొని చెప్పాను నేను. అవన్నీ మన పిచ్చి నమ్మకాలు అవన్నీ. మనం భయపడిపోయిన కొద్దీ వాళ్ళు ఏదో చేస్తారు ఇక్కడ. అవి అంత పెద్ద శక్తులు ఏం కాదండి. చేతబళ్ళు, బాణామతులు, బగళాముఖులు ఇవి మన భయపెట్టేది ఇక్కడ. అవన్నీ క్షుద్రశక్తులు. వాటికి మనం భయపెట్టేవాడు. లలితాపరా భట్టారికి నమ్ముకున్నామమ్మా, ఇవేం పనిచేస్తాయి ఇక్కడ? అసలు దేవుణ్ణి నమ్ముకోవడం మనకి తెలియక క్షుద్రశక్తులను నమ్ముకుంటాం ఇక్కడ. ఎందుకంటే తాత్కాలిక ప్రయోజనం కోసం. ఈ పిచ్చి మాటలు నువ్వు నమ్మక్కర్లేదమ్మా. నమ శివాయ అనే పంచాక్షర నిరంతరం జపించు, నీకు ఏదైనా జరిగితే నాది పూచి అని గ్యారంటీ ఇచ్చి వచ్చాను నేను. భక్తి అంటే అది. డబ్బులు తీసుకుని యజ్ఞాలు, యాగాలు చేయించి వ్యాపారాలు చేయడం కాదు ఇక్కడ. ఒక్క నామస్మరణ. నాకేం వచ్చే అమ్మవారు ఏమైనా నాకు మేనత్త కూతురా మీకు కాకుండా పోయిందా? శ్రీమాత్ర అనే మహా అనే నామాన్ని వదలకుండా జపించండి అమ్మా. ఏ జాతకాలు మిమ్మల్ని ఏం చేస్తాయో నేను చూస్తాను. నేను ఆ మంత్రం జపించండి చాలు. బహిరంగంగానే చెబుతున్నా, ఇందులో రహస్యం ఏం లేదు. ఎవరి కాళ్ళ మీద పడక్కల. మనకు ఆ మంత్ర జపం కష్టం, నిరంతరం అసలే కష్టం. ఓ పూజో తాజో ఏదో చేసి పారిపోవాలి మన సినిమాకి మనం. అందుకని తక్షణోపాయం అడుగుతాం. ఎవడో మన పారిడి తగులుతాడు, ఓ 2 ఎకరాలు అమ్మించేస్తాడు. చౌకబారు ఉపాయాలకు పడతారేమిటండి? ఇష్టఫల సంసిద్ధులు, ఇష్టమైన కోరికలే కోరండమ్మా గణపతి దగ్గర. ఎవరికి హాని కోరద్దు, మీ మేలు కోరితే చేస్తాడు. ఇంకొకరు హాని మనకేమిటి?
ఎందుకని నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని, ఏ కపటము లేకుండా, వ్యాజం అంటే కపటం, ఏ కపటము లేకుండా దయ చూపిస్తాడు భగవంతుడు. కట ప్రశ్యంది దానాంబునిన్, ఎవరికైనా దయ చూపిస్తే దానం చేయడం కదా, ఆయన దానం చేస్తాడట. ఎలా చేస్తాడో తెలుసా? కట ప్రశ్యంది దానాంబునిన్, ఏనుగు కదా ఆయన ముఖం, ఏనుక్కి చెక్కెళ్ళ మీద ఎప్పుడూ ఒక ద్రవం ఇలా జారుతూ ఉంటుంది. దాన్ని దానం అంటారు సంస్కృతంలో, పరిభాష, టెక్నికల్ మాట అది. దానం అంటే మనం ఇచ్చే డొనేషన్ దానం కాదు. ఏనుగుకి ఇక్కడ స్రవించే జలాన్ని దానం అంటారు, దాన జలం అంటారు. ఏనుగుల వ్యాపారం చేసేవాళ్ళు ఏదైనా పని మీద వ్యాపారంలో ఏనుగులు కొనాలి అంటే దాన్ని చూస్తారు, కారిందా లేదా, ఎన్ని చారాలు ఉన్నాయని దాని వాసన చూస్తారు. అది తేనె రంగులో ఉంటుంది, తేనె రుచిలో ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి వాసన చూస్తే తేనె వాసన వస్తుంది. అది చూసి ఏనుగు ధర నిర్ణయిస్తా. అది ఏనుగో పీనుగో తేల్చేస్తాడు. దీనికి మరజలం లేదు, ముసలిది అయిపోయిందంటే. పైగా మనకు 60 ఏళ్ళు వస్తే ముసలితనం వస్తుంది, ఆశ్చర్యం. ఏనుగుకి 60 ఏళ్ళు వస్తే యవ్వనం వస్తుంది. భారత యుద్ధంలో పాల్గొన్న ఏనుగుల్ని వ్యాసుడు వర్ణిస్తాడు. షష్ఠిహర్షాజనక అంటాడు, షష్ఠిహాజనక జాహ అంటాడు. 60 ఏళ్ల ఏనుగులు. 60 ఏళ్ల ఏనుగులు అంటే రిటైర్ అయిపోయాను కాదు, యవ్వనంలోకి వచ్చి. ఏనుగుకు యవ్వనం అప్పుడు వస్తుంది. పైగా గజీతగాడు అంటాడు. గమనించండి, తెలుగులో సామెతలు అర్థమైతే ఏనుగుల బయాలజీ అంటే అర్థమవుతుంది. గజీతగాడు ఏమిటండి? గజం అంటే మనం స్కేల్ పెట్టి కొలిచే గజం కాదు, 3 అడుగుల గజం కాదు. మరి గజం అంటే ఏనుగే కదా. గుర్రం ఈతగాడు, పంది ఈతగాడు అనొచ్చు కదా. గజ ఈతగాడు ఏంటి? ఏనుగు ఎంత బరువు ఉంటుంది, ఎంత లావు ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా భగవంతుడు దానికి ఇచ్చిన శక్తి ఏమిటంటే, చెరువులోనైనా సరే, సముద్రంలోనైనా సరే, ఎంత లోతైన చోటైనా సరే అది తేలి గంటలు గంటలు ఈత కొట్టగలుగుతుంది, ఏ ప్రమాదం లేకుండా. అందుకే మంచి ఈతగాడిని గజ ఈతగాడంట. తెలుగులో సామెతలు అంత గొప్పవి. అవి నేర్చుకుంటే వేరే బయాలజీ కూడా చదవక్కల అందులో ఉంది. ఏనుగు స్వభావం అది. సముద్రంలో ఏనుగు దిగదు సాధారణ. దిగిందంటే దానికి ప్రమాదమే లేదు, మధ్యలోకి వెళ్ళి ఈత కొట్టేస్తుంది అంతలావు శరీరంతో. ఎలా తేలాలో దానికి తెలుసు. కుక్క కొట్టలేదు అలాగా, ఏనుగు కొట్టేస్తుంది ఈత. అందుకని ఎటువంటి స్థితిలోనైనా ఈత కలిగిన వాడు గజ ఈతగాడంట. అటువంటి ఏనుక్కి చెక్కెళ్ళ నుంచి ద్రవం స్రవిస్తుంది కదా. కటప్రశ్యంది దానాంబుని, మన గణపతి కూడా గజముఖుడు కావడం వల్ల చెక్కెళ్ళ నుంచి నిజంగానే దానజలం స్రవిస్తోంది కదయ్యా. సహజంగానే దానజలం స్రవించేవాడు నీకేది దానం ఇవ్వకుండా ఉంటాడా? అది కూడా ఇస్తాడు, అడుగు పర్వాలేదు అంటున్నాడు శ్రీనాథుడు. అంతేకాదు, పూజా తత్పర దేవదానవ కదంబున్, దేవతలు దానవులు అందరూ ఆయనకి నమస్కారం చేయవలసిందే. ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మ విష్ణువులు సహా ఆయనకి నమస్కారం చేసి ప్రారంభం చేయాల్సిందే ఏదైనా, లేకపోతే ఊరుకోడు ఆయన. అందుకని పూజా తత్పర దేవదానవ కదంబున్. అంతేకాదు, అంత వైభవం ఉన్నవాడు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటాడో తెలుసా? నాన్నగారు ఏం చేస్తే నవ్వుతారు, ఎప్పుడు గంభీరంగా ఉంటాడు. శివుడు అంటే మరి రుద్రుడు, కోపం ఎక్కువ, గట్టిగా 3వ కన్ను తెరిస్తే కష్టం కూడా. అమ్మవారు ఏం చేస్తుందంటే శివుడిని ఎప్పుడైనా నవ్విద్దాం ఆయన నవ్వడు, ఎలా గంభీరంగా ఉంటాడు. విష్ణుమూర్తి అయితే ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. బ్రహ్మ నవ్వడు, శివుడు నవ్వడు. ఎందుకంటే బ్రహ్మ కంపెనీ తెరిచే రకం, శివుడు మూసేసే రకం, ఇద్దరు నవ్వరు. సంస్థ నడిపించేవాడు విష్ణువు, నడిపించేవాడు నవ్వాలి, లేకపోతే 7 మొహాలు ఉంటారు ఎదురుగా. నడిపించేవాడు ఎప్పుడు నడుపుతూ ఉండాలి, మూసేసేవాడు నవ్వడం ఎందుకు, ఎడుతే సరిపోయాయి. అందుకే శివుడు రుద్రుడు మాట్లాడడం ఉంటాడు, అలా నవ్వడం. అందుకే శివలింగాకారం, నవ్వాడో ఏడ్చాడో కూడా మనకి తెలియదు ఇక్కడ. అందుకే అమ్మవారు ఏం చేసిందిరా, మా ఆయన ఎప్పుడూ నవ్వకుండా ఉంటే అలాగానే ఆవిడ అక్కడికి వచ్చిన, స్వామి వ్రతములలోకెల్లా ఉత్తమైన వ్రతం ఏది ఆవిడకి తెలియదు అనమాట. ఇది అడుగుతుంది. మన వ్రత కథలన్నీ చూసుకోండి. పార్వతి అడుగుతుంది, శివుడు చెబుతాడు అదే పుస్తకంలో. ఒక్కనాడు కైలాసంబన గుజ్జురూపధరుండి పరమేశ్వరుడు కూర్చునిండగా పార్వతి ఇట్లనే, నాదా వ్రతములలోకెల్లా సద్యఫలితమునిచ్చి వ్రతం ఏదండి దేవి, రత్నాచల ఎక్స్ప్రెస్ ఎక్కి అన్నవరం వెళ్ళుము, సత్యనారాయణ స్వామిని పూజింపము అంటే. సత్యనారాయణ స్వామిని పూజించాలని పార్వతీదేవికి తెలియదు ఏంటండి, శివుడు చెప్పడం ఏంటి? మన కోసం అది. అమ్మవారికి తెలియక అడగల, మొగుడిని మాట్లాడించడానికి ఏం చేస్తాం, మాట్లాడిన మొగుడితోటి. అడిగితే అందులో కాస్త ఏవో జోకులు ఉంటాయి కదా. ఇవిడ అవునా అలాగా, అయ్యి బాబాయ్ అప్పుడే పొడవ మునిగిపోయిందా, అప్పుడే పొడవ తేలిపోయిందా అని ఆవిడ అనగానే అంటాడు ఆయన. వెంటనే ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, కాళిదాసు చెబుతాడు మేఘ సందేశం కావ్యంలో, త్రయంబకశ్చట్టగా సఖ అంటాడు. మళ్ళీ నవ్వడు నా మొగుడు, నవ్వినప్పుడే నవ్వులన్నీ దాచుకోవాలని, అప్పుడప్పుడు నవ్వితే మూతి మీద వెన్నపోసం దూసినట్టు ఆ నవ్వులు దాచి ఇలా దూసి ఓ పక్కన పోగొట్టిందిరా. అలా పోగైన శివుడు నవ్వులే హిమాలయ పర్వతం అని చెబుతాడు.
మేఘ సందేశం మహాకావ్యంలో కాళిదాసు చెబుతాడనమాట, రాశీభూత ప్రతిదినమివ త్రయంబకస్యాట్టహాసః. అమ్మవారు ఏదో చలోక్తి విసిరితే ఎప్పుడూ నవ్వని శివుడు నవ్వేసరికి మళ్ళీ నవ్వడు అమ్మా నా మగుడు, నవ్వినప్పుడే ఫోటో తీసుకోవాలి, ఏం చేస్తాము అని చెప్పి ఆ నవ్వులన్నీ చిన్నపిల్లలకి వెన్నపూస పెడితే అన్నం పెడితే చూడండి మూతి ఇలా దోస్తారు తల్లులు చాలా నేర్పుగా, ఎందుకంటే మూతికి ఏమి అంటుకోకుండా వచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళు ఒళ్ళంతా చేసుకుంటారు. అలా వెన్నపూసని మూతికి అంటుకున్న మెతుకుల్ని దూసినట్టుగా అమ్మవారు ఆ నవ్వులన్నీ దూసి ఓ పక్కన పెట్టిందిట. అది రాశీభూత ప్రతిదినమివ, ప్రతిరోజు శివుడు నవ్వుల్ని రాశిగా పోస్తే అదే హిమాలయ పర్వతమైంది అని అద్భుతమైన వర్ణన చేస్తాడు కాళిదాసు. మహాకవుల కావ్యాలు అలా ఉంటాయి. అవి చదువుకుంటే మనస్సులు అగ్రం కాకపోవడం ఏమిటంటే దేవుడి మీద చెబుతుంటే అవట్లా ఎంతసేపు ఒకటే నామావళి పట్టుకుని నేను అంటున్నా, దయచేసి గమనించండి. ఓ సహస్రనామావళి ఏదో పొద్దున్నదే, మధ్యాహ్నం అదే, సాయంత్రం అదే, విసుగొచ్చేస్తున్నాం మా దేవుడికి కూడా, ఇక మానేయం చెబుతాడు ఆయన. ఇలా చంపేయకూడదు దేవుళ్ళని, కాస్త వెరైటీ ఉండాలి దైవభక్తుడు. రకరకాల స్తోత్రాలు ఉన్నాయి. ఒక్క శంకరాచార్య స్వామి రచించిన దేవతా స్తోత్రాలు 72 ఉన్నాయండి. 72 ఉన్నాయి. ఎన్ని చదివారు మీరు? 4, 5, ఇంకేం తెలియదు. అందుకే నేను కరోనాతో సమయంలో ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇంట్లో నియమం పెట్టుకుని మొత్తం ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ తిరిగేసి ఏవి ఇంతవరకు జనంలోకి వెళ్ళలేదు, నేను చెప్పలేదు, సరిగే ప్రసిద్ధులైన వాళ్ళు కూడా చెప్పనివి ఏమున్నాయని చూస్తే నాకు 150 దొరికాయమ్మ, ఖచ్చితంగా 150. అనేక రకాల పురాణ కథలు కానీ స్తోత్రాలు కానీ జనంలోకి వెళ్ళని ఇవి 150 దొరికితే నేను పట్టిక కింద రాసుకుని 21 నుంచి ఈ రోజు వరకు అందులో ఎవరన్నా అడిగితే అందులో అంశం తీసిస్తున్నా. ఆ 150లో 90 పూర్తయిపోయాయి. ఇప్పటికి 90 పూర్తయిపోయాయి. మా యూట్యూబ్ శ్రీగరికపాటి నరసింహరావు అఫీషియల్ అనేది మీరు చూస్తే వచ్చిన టాపిక్ మళ్ళీ రాదు. అంతేకాదు వినాయకుడి మీద ఇవేళ పాడిన పద్యాలు రేపు నేను మళ్ళీ ఇదే కోకటపల్లి వస్తున్నా, రేపు ఇవి ఉండవు, వేరే ఉంటాయి, మీరు వచ్చి చూడండి. ఇందులో ఒక్కటి కూడా రేపు ఉండదు, వేరే ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఏం పాడేమో చూసుకుంటాం, అక్కడికి వెళ్ళి టికెట్ కొంటాం, ఇంటికి వెళ్ళి పుస్తకంలో చెప్పేస్తాను, డేట్ వేస్తాను 10/9/24 చెప్పేసాం, అయిపోయింది, రేపు చెప్పద్దాం. ఎందుకంటే కొత్తవి అందించాలి. ఎన్ని ఉన్నాయి విషయాలు. ఇప్పుడు మేఘ సందేశం కావ్యంలో ఎంత ఉంది, ఎవడు చదివాడు? ఎంత అందమైన మాట అది. పరమాత్మ నవ్వులని, శివుడు నవ్వులని మూటగట్టి ఓ చోట రాసి పోసింది ఆవిడ. ఆ రాశి హిమాలయ పర్వతం అయిందంటే నవ్వడం ఎంత అందంగా ఉంటుందో అర్థం కావట్లేదు. నవ్వాలి, జీవితం బాగుండాలంటే ఏడు మొహం వేసి కూర్చుంటే ఎలాగా? నవ్వని మొగుండు నవ్వించింది, నవ్వని భార్యను నవ్వించాలి, అది సంసారం అంటే. నన్ను చూస్తే నవ్వు రాదు అని వెంటనే గొడవ పెట్టుకోవడం. ఇక్కడ నువ్వు వచ్చేలా ఉండరాదా? ఏడుపు వచ్చేలా ఉంటే ఏడుపే వస్తుంది. మరి నన్ను చూసి నవ్వట్లేదు, ఏం నవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించాలి కదా. అమ్మవారి శివుడితో తగాదా పెట్టుకోవాలి, కోర్టుకి వెళ్ళి విడాకులు అడగలేదు ఆవిడ. పోన్లే నవ్వినప్పుడే జాగ్రత్త పడదాం. నువ్వు టిఫిన్ క్యారీలోడు దగ్గర పెట్టుకుని నవ్వినప్పుడల్లా దూసి పక్కనెట్టింది. ఆ నవ్వులన్నీ పోగే త్రయంబకస్య అట్టహాసః. విరివిగా విస్తారంగా నవ్వినప్పుడల్లా నవ్వులన్నీ పోగేస్తే అది హిమాలయ పర్వతం. ఎందుకంటే హిమాలయం మంచు కదా, తెల్లగా ఉంటుంది. శివుడు నవ్వు శివుడే తెల్లగా ఉంటాడు, నవ్వితే ఇంకా తెల్లగా ఉంటాడు. ఇది కవిత్వం. ఆ కాళిదాసు తర్వాత తెలుగులో అంతటి వాడు శ్రీనాథుడు అంటే. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన తండ్రిని నవ్విస్తాడండి వినాయకుడు. మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా నవ్వించారా అంటున్నాడు. యువతరాన్ని, పసిపిల్లలను కూడా. తల్లిదండ్రుల్ని పిల్లలు ఆనందంగా ఉంచాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నవ్విస్తూ ఆనందప్రాయమైన కథలు చెప్పాలి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ బాలకేళీ కళారాజత్ కౌతుక రంజితో రఘపతి ప్రాలంబు హిరంబునిన్. బాలకేళీ కళారాజత్, చిన్నపిల్లలాడే రకరకాల ఆటలన్నీ తల్లిదండ్రుల ముందు ఆడి, మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి ఎంత ఆడుతున్నాడో, చిన్న అబ్బాయి ఎప్పుడు ఆ నెమలెక్కి తిరుగుతూ ఉంటాడు, 6 ముఖాలు వేసుకుని వాడు గొడవ వాడిది. వీడు అలా కాదు, మమ్మల్ని వదిలిపెట్టాడు. అసలు హిమాలయంలోనే ఉంటాడు ఈ గణపతి, మేమంటే ఎంత ప్రేమో అని ఇద్దరూ ఆయన బాలకేళీ కళలను చూసి ఆనందిస్తున్నారట. పిల్లలతో మనం ఆడుకోవాలి, మన ముందు పిల్లలు ఆడుకోవాలి. తల్లిదండ్రులకి నమస్కారం పెట్టి కోరుతున్న పిల్లలకి మీరు సంపదలు ఇస్తే ఉపయోగం లేదమ్మా. మీ సమయం ఇవ్వండి, దయచేసి మీ సమయం ఇవ్వండి. 1వ తరగతి, 2వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి వరకు కూడా పిల్లాడు కానీ ఇంటికి వస్తున్నారంటే గేటు పట్టుకుని వేళ్లాడకూడదమ్మా. అది వాళ్ళ కర్మది. తల్లు తండ్రు ఉద్యోగాల వ్యాపారాల సమస్తం మానేసి వాళ్ళ కోసం మంగళహారతం బళ్ళెం పట్టుకుని ఎదురుగా ఉండాలి. ఇక్కడ నీకోసం చూస్తున్నా, నీకోసం చేశా, నీకోసం అనే మాట ఏదో ప్రేమించిన వాళ్ళ దగ్గర ఎక్కడో ఒళ్ళు కొవ్వెక్కి ఇందిరా పార్కులో మాట్లాడటం కాదండి, పిల్లల దగ్గర మాట్లాడాలండి. నీకోసం మా అమ్మ నాన్న వదిలేస్తా, ఇంతకాలం పెంచిన అమ్మా నాన్న వదిలేస్తాడంటే రేపు దీన్ని కూడా వదిలేస్తాడు, అనుమానం లేదు. ఇక్కడ ఈ డైలాగ్ ఆ అమ్మాయి పడిపోతుంది, ఎంత అమాయకురాలో అని అందరినీ వదిలేస్తానని చెప్పాడు. అంటే నేను కూడా ఉన్నావు అమ్మ అందులో, వదిలేస్తాడు.
ఒరే వెధవా, ఎవడైనా ఒక 25 ఏళ్ళవాడు ఎవడైనా ఆ డైలాగ్ చెబితే మా అమ్మ నాన్న కూడా వదిలేస్తా, కులం అక్కల్లా, మతం అక్కల్లా, ప్రాంతం అక్కల్లా, ఏమక్కల్లా, నువ్వే కావాలి అంటే వెంటనే ఈ అమ్మాయికి అనుమానం రావాలి, వీడికి ఏమైనా పిచ్చెక్కిందా అని. 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను వదిలేస్తారంటే ఈవేళ పరిచయమైన అమ్మాయిని వదిలేయడండి అజ్ఞానంగానే. నా కోసం అందరినీ వదిలేస్తారంటే నీ అమ్మాయి పడిపోయింది. ఇక్కడ ఇద్దరు కలిసి గోతులో పడ్డారు. ఈ ప్రేమ పిల్లల దగ్గర ఎందుకు ఉండదండి? పసిపిల్లల దగ్గర ఫోన్లో ఎవరితోనో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడరు. పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చిందిగా మన ప్రాణానికి, iPhone 16 1,20,000 కొనుక్కోండి. వాడు పేరులోనే ఉంది అక్కడ iPhone 16 అంటే నేను 16 ఏళ్ళ వాళ్ళకే ఫోన్ చేస్తా అని అర్థం. అది iPhone 16. ఇంకా 16 ఏళ్ళ వాళ్ళు ఫోన్లు చేసుకోవడానికి పనికొస్తే 1,20,000 కొత్తది విడుదలైంది. ఇప్పుడు ఏం చేస్తారు మన పిల్లలు? తెలివైన వాళ్ళు, డాడీ అది కొనం, ఇది బారాయి అంతే. ఇప్పుడు కొనదో 70,000 ఉంది, ఇది బారయ్యాలి, అది కొనాలి మళ్ళీ. ఇక్కడ ఇది ఎక్కడ చేయాలి? ఎవడో లోన్ ఇస్తాడు, EMI, ఎవడో మాసికం వాడే పెట్టుకోవడం. ప్రతిదానికి EMI. నీకు అవసరమా? 10వ తరగతి పిల్లాడికి iPhone అవసరమా అండి? డిగ్రీ వాడికి మాత్రం అవసరమా? వాడు ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడో, వాడికి ఏమైనా పెళ్ళి అయిందా? దేనికంటే అవసరం? కొనకూడదు. నేను కొన్నాను చెప్పాలి, ఏమైనా చేసుకో, అది కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. దెబ్బకి లొంగిపోతాడు. నువ్వేం చేసుకోకమ్మా, నీకేం కావాలంటే అది ఇస్తా అంటే మొత్తం తయారైపోతారు. ఇక్కడ గట్టిగా దృఢంగా ఉండాలి. 10 ఏళ్ల వరకు పిల్లల్ని విపరీతంగా ప్రేమించాలి. 10 నుంచి 20 ఏళ్ల వరకు ప్రేమను తగ్గించి పనులు నేర్పడం, సేవకా వృత్తి అలవాటు చేయాలి. 20 ఏళ్ల తర్వాత మంచిది, మేము చెప్తే వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది, మళ్ళీ చెప్పక్కల్లా, వదిలే విషయాన్ని. దిస్ ఈజ్ కాల్డ్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. ఇదే సరైన విధానం. 10 ఏళ్ల వరకు విపరీతంగా వంగబెట్టి భయాన్నో నయాన్నో బతిమాలో వాడి కాళ్ళు మనం పట్టేసుకున్నా పర్వాలేదు, చేయించాలి. దైవవత్ పంచవర్షేషు అంటారు. ఈ కాలం అయితే 10 ఏళ్ళు చేయించాలి అలాగా. అందుకే 10 ఏళ్ల లోపు హాస్టల్లో పెడుతున్నామంటే వాళ్ళ జీవితాన్ని మనం పాడు చేసినట్టే. పెట్టకూడదు. 10వ తరగతి దాటే వరకు హాస్టల్లో పెట్టకూడదు. ఇవాళ తల్లిదండ్రులు చాలామంది బాధ్యతలు తప్పించుకోవడానికి హాస్టల్లో బారేస్తున్నారు. నన్ను మన్నింతుడుగాక. దానికి గొప్ప చదువు అని మాట పెట్టద్దండి. వాడు ఎంత గొప్ప చదువు చదువుకున్నా మీకు లొంగడమ్మా, మీ మాట వినడు. ఖచ్చితంగా వాడికి ఆయా మాట వింటాడు, అమ్మ మాట వినడు. మీరు ఏం చేశారని మీ మాట వినాలి. డబ్బులు పెడితే సరిపోదు. ఇక్కడ 2వ శనివారం పులిహోర పట్టుకెళ్ళాం, వాడు నువ్వు పులిహోర పట్టుకెళ్ళావు, వాడు సింహోహోర పట్టుకొస్తాడు అక్కడి నుంచి, ఓల్డేజ్ హోమ్లో బారేస్తాడు. మన సమయం కేటాయించాలి. ఇక్కడ 10 ఏళ్ల వరకు విపరీత ప్రేమ చూపించాలి. గారాబం అంటే గారాబం. 10 ఏళ్ళే అంతే. 10 దాటింది, వింటర్గా పడుకో, విడిగా పడుకో, అక్కడికి వెళ్ళి ఈ పని చేయి, కిరాణం కొట్టుకెళ్ళి పట్టుకురా, నడిచేళ్ళు, బండి వద్దు, నడిచేళ్ళు, పక్క వీధిలో ఉంది కదా, వెళ్ళు. వచ్చాక డబ్బులు లెక్క అడగాలి. 10 రూపాయలు ఇచ్చినా సరే 9 రూపాయలు అయ్యా, రూపాయి పడలేదు అడగాలి. నువ్వు ఉంచుకో అనకూడదు, తీసుకోవాలి. కావాలంటే మళ్ళీ ఇవ్వచ్చు. లెక్క చూడాలి. 10 రూపాయలకి లెక్క చెప్పినవాడు రేపు 10 లక్షలకి భార్యకు కూడా లెక్క చెబుతాడమ్మా. ఖచ్చితంగా తేడా ఉండదు. అక్కడ అలవాటు చేయాలి. ఇక్కడ మోసం చేస్తే అక్కడ మోసమే అవుతుంది. ఇక్కడ అది ఎంతవరకు చెప్పారు? 20 ఏళ్ల వరకే చెప్పారు. 20 దాటే వాడు చదివేదో వాడు చదువుకున్నాడు, వాడు ప్రేమో పెళ్ళో వాడు తలకే వాడు ఏడుస్తాడు. ఇక హితోక్తి చెప్పు, వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది. వినాయకుడు సేవ చేసుకోవచ్చు, వీడి సేవ మానేయచ్చు. అయిపోయింది, వదిలేయి. వాడి కర్మ వాడికి ఏం రాసి పెట్టుంటే జరుగుతుంది. ఈ వైరాగ్యం కూడా మన సంస్కృతిలో ఉంటుంది. ఈ గారాబం కూడా మన సంస్కృతిలో ఉంటుంది. ఈ బాధ్యత కూడా మన సంస్కృతిలో ఉంటుంది. మొత్తం మీద భారతీయ సంస్కృతి అంటే పరిపూర్ణ జీవితం, ఏ టోటల్ లైఫ్, ఏ కంప్లీట్ లైఫ్. ప్రేమకి ఇక్కడే అవకాశం, వైరాగ్యానికి ఇక్కడే అవకాశం, భోగానికి ఇక్కడే అవకాశం, యోగానికి ఇక్కడే అవకాశం. రోగం వచ్చినా సరే నీకు అదృష్టంగా భావించమని చెప్పిన ఏకైక గ్రంథం వేదం, ఏకైక మతం హిందూ మతం. రోగం వచ్చింది నీకు అదృష్టం. తద్ధితపస్తద్ధితపస్తద్ధితపః యద్వ్యాధితస్తప్యతే పరమగుంహైవ లోకం జయతి ఏవం వేద అని వేదం చెప్పిందమ్మా. ఎంత అదృష్టం. రోగం వచ్చిందా, ఎవడికి చెప్పకరా, ఎవరిని పిలవకరా, పడుకో హాయిగా, నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని మనస్సులో అనుకోవడానికి ఏమైనా రోగమా? అది కూడా అనుకోలేమా? బయటికి అనలేకపోవచ్చు, పోని మనస్సులోనైనా అనుకోలేమా అండి? అబ్బాయి అనుకోండి. మనం ఇలా కూర్చుని డాక్టర్ గారు కబురెట్టావా, ఎప్పుడు వస్తాడో, ప్రాణం పోయేలా ఉంది, విష్ణుమూర్తి రావాలమ్మా, డాక్టర్ ఎందుకమ్మా ఇక్కడికి? ఇలా పడితే మొత్తం డాక్టర్లు వ్యాపారం మొదలెట్టారు. ఇక్కడ హాస్పిటల్ ఎట్ యువర్ డోర్ స్టెప్ 24/7 మన ముందు యమధర్మరాజులో కూర్చుంటాడు. ఇక్కడ మీ ఇంటికి వచ్చి సేవ చేస్తాం. దేనికి? ఇంకాస్త ఎక్కువ కొట్టేయడానికి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎందుకు చేయరండి? వాళ్ళు ఎందుకంటే రావడం. ఇక్కడ ఉపయోగపడే కొడుకులందరినీ విదేశాల్లో పెట్టావమ్మా, నన్ను మన్నింతురుగాక, నాకు కడుపు మండితే ఇదే మాట్లాడతా. ఉపయోగపడే కొడుకుల్ని విదేశాల్లో పెట్టాం, అక్కడి నుంచి ఉపయోగం లేని కుక్కల్ని తెచ్చి పెంచుకుంటున్నాం. ఇక్కడ
మా కుక్క కొడుకుని అక్కడ పెట్టావు, కుక్కని ఇక్కడ పెట్టావు, సిగ్గులేదు నీకు చెప్పడానికి. ఇక అక్కడి నుంచి ఆ కుక్క గురించి పక్క వాళ్ళని పొడి చేసేంత పని ఎంత తగాదాయో. ఇంకా కొడుకు కంటే ఎక్కువైపోయింది ఇది. మన వాళ్ళని మన దగ్గర ఎందుకు ఉంచుకోలేకపోతున్నా? ఆశ, దురాశ, కోట్లు సంపాదించాలి. ఇక్కడ బిల్డింగ్లో సరిపో, ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలి, ఇంకో 2 ఇళ్ళు ఇక్కడ కొనాలి, 2 అద్దెకి ఇవ్వడమే. దేనికిది? ఇదే దైవభక్తికి మనశ్శాంతికి కూడా వ్యతిరేకం. అదే చెబుతున్నాడు శ్రీనాథుడు. చిన్నపిల్లల ఆటలు తల్లిదండ్రులను ఆనందింపజేయనప్పుడు, తల్లిదండ్రుల పరిజ్ఞానం చిన్నపిల్లల్ని గొప్పవాళ్ళని చేయనప్పుడు దేనికి ఈ బంధాలు, కుటుంబ బంధాలు? ఇక్కడ ఊరికి ఆధార్ కార్డు మీద రాసుకోవడానికా? బాలకేళీ కళారాజత్ రంజిత కౌతుకోరగపతి ప్రాలంబు. తన బాల్య చేష్టలతో తల్లిదండ్రులు ఇద్దరిని ఆనందింపజేస్తున్నట్టే. ఎంత బాగుంటుందో ఇలా చూస్తూ. నేను చేసింది అమ్మా, నువ్వు చూసా అమ్మ, నా బంగారు కొండ ఎంత గట్టి, ఒరే నీ దంతాలకు ఇంత పదునుందిరా. ఏకంగా హిమాలయ పర్వతాన్ని లేపేసావు. ఒకసారి హిమాలయ పర్వతాన్ని లేపేశాడు గణపతి. ఆయన దంతాలు అంత బలం ఉంది, అంత బలమైన దంతాలు. ఎందుకు లేపాడు? అది కూడా ఒక గొప్ప ఉద్దేశం. నాన్నగారిని ఒకసారి అడిగట్ట ఆయన, ఏమని? అమ్మ అంటుందండి మీరు ఎక్కువ మాట్లాడడం లేదు, నవ్వడం లేదని, మరి అలా ఉండొచ్చా? కొంచెం పెద్ద గమనిస్తూ ఉంటారు కదా పిల్లలు, అందుకని అడిగాడు తండ్రిని. తండ్రి అన్నట్టు, మరే ఆవిడ మాట్లాడేసింది ఇక్కడ, పెద్ద నవ్వు, నేను నవ్వలేదు ఇక్కడ. ఆవిడ ఎప్పుడైనా వచ్చి నాతో సరసం ఆడిందా? ఎప్పుడు నేను పిలవాల్సిందే అన్నట్టు. అదే సమస్య అన్నట్ట. ఈయన పెద్ద సైకాలజిస్ట్. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. అంత అందంగా ఉంటుంది మీ అమ్మ, నల్లగా ఉంటుందని చెప్పేట్టు. పైగా అమ్మవారు నల్లగా ఉంటుంది, శివుడు తెల్లగా ఉంటాడు. నేను తెల్లగా ఉన్నాను, నాకు 3 సంబంధాలు వచ్చాయి, మానేసి అమ్మాయిని చేసుకున్నా. ఒక్కరోజైనా నా దగ్గరికి సరసంగా సరదాగా వచ్చిందా? ఎంతసేపు నేను రావాలని చూస్తారు, నాకేం పని, నేను తపస్సు చేసుకుంటాను, నేను రాను. ఆయన పట్టుదల అయింది, మీ అమ్మాయి రావాలి. అలాగా, సర్లేండి దానికే ఉంది అని వదిలేసి వినాయకుడు ఒక వయస్సులోకి వచ్చాక చేసిన పని ఏమిటంటే, నా పరాక్రమం ఎందుకు, నా పౌరుషం ఎందుకు, నా బలం ఎందుకు, తల్లిదండ్రులను ఇలా సరసంగా ఏకం చేయకపోతే నేను ఎందుకు ఇక్కడ, వాళ్ళు అలా విడివిడిగా ఉంటే నాకేం ఆనందం అని. దంతా ఘట్టిత రాజతాచల గ్రౌహి గౌరీ స్వయంగ్రాకమున్. మీరు అదృష్టవంతులు. అద్భుతమైన పద్యాన్ని వింటే కర్షక కవి, వ్యవసాయం చేసిన కవి భట్టుమూర్తి వసు చరిత్రలో వినాయక ప్రార్థన చేస్తున్నాడు. దంతాఘట్టిత రాజతాచలచలద్ గౌరీ స్వయంగ్రాకమున్ కంతుద్వేషికి గోర్చి శైలజకు తద్గంగాఝరాజాంతిని అత్యంత ఆమోదము మున్నుగానిడి. దంతాఘట్టిత రాజతాచలచలద్ గౌరీ స్వయంగ్రాకమున్ కంతుద్వేషికి గోర్చి శైలజకు తద్గంగాఝరాజాంతిని అత్యంతామోదము మున్నుగానిడి. కుమారాగ్రేసరుండై పితృస్వాంతంబుల్ వెలయింపజోచు. కుమారాగ్రేసరుండై పితృస్వాంతంబుల్ వెలయింపజోచు. ఇభరాడ్వక్తృన్ ప్రశంసించదన్. ఎంత అందమైంది తెలుగు సాహిత్యం, ఎంత అందమైంది. చదవగానే అర్థం కాకపోవచ్చు, కానీ వింటుంటే బాగుందా లేదా? ఇంత దీర్ఘ సమాసాలతో పద్యాలు చదవగలిగిన వాళ్ళు ఉన్నారా ఈవేళ? నేను చదవగలుగుతున్నానంటే మా తాత సుబ్బారావు గారి దగ్గర నుంచి జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి వరకు 5వ తరగతి నుంచి PhD వరకు ఉన్న గురువులు కారణం, మా గురువులు కారణం. మా తెలుగు ఉపాధ్యాయులు పద్యాలు గంభీరంగా పాడేవారు. మా తెలుగు మాస్టర్ పాఠం చెబుతుంటే స్టాఫ్ రూమ్లో ఖాళీగా ఉండి సిగరెట్లు కాల్చుకునే వాళ్ళు కాల్చడం మానసిచ్చి క్లాసులో కూర్చునేవాడు. మీ మాస్టర్ పాఠం బాగా చెప్తారా? మేము మాస్టర్లు వినేవారు. మా మాస్టర్ పాఠం పిల్లలు కాదు, స్టాఫ్ రూమ్లో లెక్కల మాస్టారు, ఇంగ్లీష్ మాస్టర్ వచ్చి తెలుగు పాఠం వినేవారు. అంత బాగుండేది తెలుగు పాఠం. ఇవాళ భయపడిపోతున్నారు తెలుగు మాస్టర్లు పద్యాలు పాడాలంటే. వీళ్ళ భయం ఏమిటంటే హెడ్ మాస్టర్ తప్పులు పెట్టుకుంటారేమో. వాళ్ళ మేలుకోరు ఒకటే చెబుతున్నా, వారు మీకంటే అజ్ఞానులు, హాయిగా పాడండి పర్వాలేదు. వాడెవడో తప్పులు పట్టుకుంటాడని పాడడం మానేస్తాం. పద్యం పాడాలి, పద్యం వచనంలో చదవకూడదు. ఆయన తల్లిదండ్రుల్ని కలపడం కోసం ఒక ఆనందకరమైన సన్నివేశాన్ని సృష్టించట. దంతాఘట్టిత రాజతాచలచలద్ గౌరీ స్వయంగ్రాకమున్. తెలియకుండా కైలాస పర్వతం అంచుల్లోకి, కొండ చర్యల్లోకి కిందకి వెళ్ళిపోయాట. అక్కడి నుంచి బాసను పెట్టేసి కూర్చుని దంతాలతో కైలాసాన్ని పైకి లేపేసేట, రావణాసురుడు లేపినట్టు. పార్వతీదేవి కంగారు పడిపోయింది. అవి ఎవరు చేస్తున్నారో తెలియదు కదా. వాళ్ళ అబ్బాయి అంటే అయ్యో బాబోయ్ మా వాడు ఫస్ట్ ర్యాంక్ అనుకునేది. అబ్బాయిని తెలియదు, ఏదో ప్రమాదం అనుకుంది ఆవిడ.
ఇదేమిటి పర్వతం కదిలిపోతుంది అని అంటే శివుడు మామూలుగా ఆయనకు మామూలే ఇవన్నీ. ఆయన మొత్తం కంపెనీ మూసేసే రకం కదా, ఆయన పెద్ద పట్టించుకోడు. చివరిలో అన్ని పర్వతాలు కదిలించేది ఆయనకి అది విచిత్రం కాదు, అమ్మవారికి విచిత్రం అది. అందుకని ఏమిటి కదిలిపోతుందని భయంతో శివుడిని వచ్చి కౌగులించుకుంటుట, అది శివుడికి కావలసింది. ఎంత ఆనందదాయకమైన సన్ని. భయంతో కానీ భక్తితో కానీ ప్రేమతో కానీ చివరికి చీపురు కట్టెట్టు కొట్టడానికైనా సరే భార్య కౌగులించుకుంటే అంత అదృష్టం ఇంకేమైనా ఉందా? ఎందుకైనా సరే. ఒకడు అంటూ ఉంటాడు, పాపం చమత్కారం తెలిసినవాడు, నిన్ను బాగా కొట్టాలని ఉంది కానీ ఆ రకంగా కూడా నిన్ను ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంత దరిద్రుడు ఎక్కడ ఉండడు ఇంకా. ఆ రకంగా కూడా ముట్టుకోవడం ఇష్టం లేదు. నిన్ను కొట్టాలని ఉంది కానీ నా చెయ్యి అపవిత్రం అయిపోతుంది అసలు కొట్టలేక, అది విషయం. అంతే కింద నుంచి ఆయన రాజతాచల గౌరీ స్వయంగ్రాకమను, పార్వతీదేవి స్వయంగానే వచ్చి ఈయన్ని కౌగులించుకునే అవకాశం ఇచ్చాట. ఆవిడ వచ్చి భర్తను కౌగులించు, ఇప్పుడు గుర్తొచ్చాడా మొగుడు అన్నట్టు. అప్పుడు వెంటనే అమ్మవారికి సిగ్గైంది, అయ్యి బాబోయ్ వీడు తక్కువడు కదా, వీడు ఏదో చేశాడు. కింద కనపడుతున్నాయి అక్కడ 2 స్తంభాలలాగా పిల్లర్స్, దంతాలు. మళ్ళీ అమ్మగారికి కోపం రాకుండా, ఒరే మీ నాన్న ముందు నన్ను లోకు చేసేసేవరా, ఆయన ఊరుకుంటాడా? రేపటి నుంచి అంటాడో, ఎందుకు వచ్చింది మీ నాన్న ముందు నన్ను లోకు చేస్తావు రే, పార్వతీ తనయ ఓయి గణాధిప అంటారా నిన్ను తెలుగునాట 2 రాష్ట్రాల్లో. తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయై ఉండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. పార్వతీ తనయ అంటారా తెలుగులో, శివతనయ అని ఎక్కువ అనర్రా. నువ్వు మా అబ్బాయి కదా, నా పార్టీలో ఉండాలి కదా, నా నాన్నగారి పార్టీలో ఎందుకు దూరావురా? లేదమ్మా నువ్వు కూడా సంతోషించే పని చేస్తా, నాన్నగారు నీకు తెలియకుండా వేరే వ్యవహారం నడిపిస్తున్నాడు నాకు తెలియదు అనుకుంటున్నావా అని ఆయన ఏం చేశాట, ఆవిడకు కూడా ఆనందం కలిగించ శైలజకు తద్గంగాచరాచాంతిని అత్యంతామోదము మున్నుగానిడి. ఆయన శిరస్సు మీద ఉండే గంగని ఆ జుట్టుముడి వీడిపోయేలా చేసి తొండంతో గంగని ప్రవహించేలా చేసి ఆ గంగ నీళ్లతో వాళ్ళ అమ్మకి స్నానం చేయించట. గంగ అంటే నీ సవతి కాదు, స్నానానికి వాడుకునే నీళ్లు, బాత్రూమ్ వాటర్ తీసిపారని చెప్పి. అప్పుడు గంగాదేవి పార్వతీదేవికి ఆనందమైంది, నా సవితిని నా ముందు తల వంచుకునేలా చేశాడు మా అబ్బాయే అని ఇద్దరూ కలిసి ఆశీర్వదించారట. అది గణపతి లీల, అది గణపతి లీల. ఆయనకు కావలసింది ఆయనకి తీర్చాడు, ఈవిడికి కావలసింది ఈవిడికి ఇచ్చేశాడు. ఎవరిని చిన్నతనం చేయాల, పైగా సరసంగా శృంగారంగా చేశాడు. ఇంకేం కావాలండి? తద్గంగాచరాచాంతిని, ఆ గంగా ప్రవాహంలో అమ్మవారు మునిగిపోయేలా చేశాడు. అత్యంతామోదము మున్నుగానిడి కుమార అగ్రేసరుండై. ఈవేళ యువతరం గ్రహించాలి, కుమారుడైనా కుమార్తెనా తల్లిదండ్రుల్ని ఆనందింపజేయడమే జీవిత లక్ష్యం అనుకుని బతకాలి. అది గణపతి నవరాత్రుల ఫలం. మన తల్లిదండ్రులు మన వల్ల సుఖపడకపోతే పైగా చెడ్డ పేరు కూడా వచ్చిందంటే మన బతుకులు ఎందుకు? ఇంకా వాళ్ళిద్దరిని ఆనందింపజేసాడు. ఎవరికి కావాల్సింది వాళ్ళు. ఆవిడకి అవమానం జరిగితే నీకు సంతోషంగా నేను తీసుకొస్తా, ఇదో కంపెనీ ఏంటి ఇక్కడ. నిజానికి గంగ శివుడు భార్య కాదు, మనం పొరపాటు పడకూడదు. శివుడికి 2 భార్యలు లేరు. శివుడు రాముడిలాగే ఏకపత్ని వ్రతుడు. శివుడికి బాగా ఇష్టమైన దైవం ఎవరంటే రాముడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, రాముడు ఏకపత్ని వ్రతుడు, నాకు చాలా ఇష్టం. అంత అందాల రాముడు మామూలు అందం కాదండి. రామచంద్రమూర్తిది కృష్ణుడి కంటే అందమైన వాడు రాముడు. ఎందుకంటే కృష్ణుని అందం స్త్రీలనే మోహింపజేసింది, రాముని అందం పురుషుల్ని సైతం మోహింపజేసింది. వేదాంత వేద్యాజమేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులను సైతం మోహింపజేసింది. పురుషుడు కూడా మనబోటిగాళ్ళు కాదు, శరభంగాది మహర్షులు తపస్సులు చేసిన మహానుభావులు సైతం రాముడు సౌందర్యాన్ని చూసి ఒకసారి ముద్దు పెట్టుకొని ఇస్తే బాగుండు, సెల్ఫీ దిగినా బాగుండు అనుకున్నారు. రాముడు అవకాశం ఇలా రిజర్వ్ అయిపోయింది సీతాదేవికే మొత్తం, మీరు వచ్చే జన్మలో కలుసుకోండి అన్నారు. ఆ మహర్షులందరే గోపికలుగా పుట్టారమ్మా, అదే 16,000 రహస్యం. కర్మఫలం వాళ్ళు అనుకున్నారు. రాముడు ఓ చిరునవ్వు నవ్వాడు, చిరునవ్వు నవ్వినా ఓకే. ఈ జన్మకు వదిలేయండి, కుదరదు. ఏకపత్ని వ్రతుడిని కుదరదు. మన భగవంతుడి గురించి ఒక్కసారి ఆలోచించండి. హిందూ ధర్మంలో భగవతత్వం ఎంత గొప్పదో. దశావతారాల్లో బ్రహ్మచారి అయిన అవతారాలు లేవా? వామనమూర్తి ఎవరు? పరశురాముడు ఎవరు? ఏకపత్ని వ్రతుడైన అవతారం లేదా? రామచంద్రమూర్తి ఎవరు? బహుపత్ని వ్రతుడై సంసారం చేసిన అవతారం లేదా? శ్రీకృష్ణమూర్తి ఎవ్వరు? అన్ని లీలలు మనలోనే ఉన్నాయి, అన్ని లీలలు మనలోనే ఉన్నాయి.
నువ్వు ఏం చేసావనేది కదా, చిత్తశుద్ధి ఉందా లేదా, ఎవరికి అన్యాయం చేయకు. శ్రీకృష్ణుడు 16,000 కాదమ్మా 16 లక్షల మంది చేసుకున్నా వాళ్ళు ఆయన్ని చేసుకున్నారు, ఆయన ఎవరిని అందులో చేసుకోవాలి. వాళ్ళే ఏరు కోరు చేసుకున్నారు, లేదా చచ్చిపోతామని చెప్పారు. అందుకని ఆయన ఎవరి వెంట పడలా. మీరు మొత్తం చరిత్ర కనీసం 8 మంది భార్యలు చూసుకోండి. రుక్మిణి, సత్యభామ, నాగ్నచితి, జాంబవతి, సుదంతి, భద్ర, కాళింది, ఎవరు వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. పైగా రుక్మిణీదేవి అయితే ప్రేమలేఖ రాసేసి నానా గొడవ చేసి వచ్చేసింది. ఆవిడ గౌరీ పూజ దగ్గర నుంచి వచ్చేసింది రథం మీదకి. మరి అంత సాహసం చేసాక ఏం చేస్తారు, చేసుకోక. అందుకని ఆయన ఎవరి వెనకాల పడలేదండి. శ్రీకృష్ణుడు ప్రేమికుడు అమ్మా, కాముకుడు కాదు. శ్రీకృష్ణుడు ప్రేమికుడు, జగత్ ప్రేమికుడు. ఆయనకి గోవుకి మనిషికి భేదం తెలియదండి. అందుకే కృష్ణుడు యొక్క చిత్రం, శిల్పం మీరు ఏదైనా చూడండి. శివుడు ఉంటే పార్వతి ఉండొచ్చు, కుమారస్వామి కూడా ఉండొచ్చు. రాముడు ఉంటే సీతాదేవి, లక్ష్మణుడు, పెద్ద సెట్టింగ్. ఆయన రాజు కదా, ముందో 10 కార్లు వెనకో 10 కార్లు, లేకపోతే రాముడు రాడు. ఆయన కింగు మామూలుగా వస్తాడా, ఆయనకి వెనకాల కాన్వాయ్ ఉండాలి. అందుకే హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత రామచంద్ర బ్రహ్మణే నమః అంటే కానీ ఆయన రాడు. మా ఆవిడేది, మా తమ్ముడేడి, మా భరతుడేడి, నా కోసం వాడు చాలా త్యాగం చేసి, హనుమంతుడేడి లేకపోతే నేను రానంటాడు. కృష్ణుడు అలా కాదు, ఒంటరిగానే ఉంటాడు, ఒంటరిగానే పిలిస్తే వస్తాడు. ఆయన దగ్గర ఎవ్వరూ ఉండరు. మీరు శ్రీకృష్ణ విగ్రహం చూడండి, 8 మందిలో ఎవ్వరూ శ్రీకృష్ణుడు క్యాలెండర్లో ఒక్కరు కూడా ఉండదు. ఎందుకంటే క్యాలెండర్ పట్టదో, పెద్ద సమస్య. ఫోటో తీసేవాడికి కష్టం. 16,000 మంది ఉంటే మరీ కష్టం, చిన్న చిన్న మొహాలు పడతాయి. ఎవరిని ఉండనివాడు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఉంటే ఉండేది గోవు ఒక్కటేనమ్మా. రాధ కూడా ఉండదు పక్కన, గోవు ఒక్కటే. శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైంది గోవు ఒక్కటే. యావత్తు హిందువులు గోవుని ఎందుకు ప్రేమిస్తారంటే శ్రీకృష్ణుడు ప్రేమించిన జీవి అంత అద్భుతమైంది ఇంకేదైనా ఉందా? గోవు ఒక్కటే. అది కూడా మీరు చూడండి, గోవు లేకుండా కూడా కృష్ణుడు ఉంటాడు, వేణువు లేకుండా మాత్రం కృష్ణుడు ఉంటాడు. వేణుగోపాల వంశీకృష్ణ, వంశీ అంటే వేణువు. ఆయన ఏకాంతానికి ప్రతీక. రాముడు మొత్తం సామ్రాజ్యానికి, పరివారానికి, ఆ సమూహానికి ప్రతీక. కృష్ణుడు ఏకాంతానికి ప్రతీక. మనం కూడా జీవితంలో ఒంటరితనం వస్తే, ఎవరూ లేకపోతే ఏకాంతంగా భావించాలి. దాన్ని భయపడడం ఎందుకు, దాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. ఏకాంతం మంచిది. మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాలనుకున్న పనులు అవి ఇప్పుడు చేసుకుందాం, భగవత్ స్మరణ చేసుకుందాం. ఎవరో ఉంటే మనం చేసుకొనిస్తారా, ఏదో ఒకటి కదుపుతారు ఇక్కడ. శ్రీకృష్ణుడు అలాగే ఉంటాడు ఖచ్చితంగా. ఆ కృష్ణతత్వం మూర్తిభవించిన వాడే గణపతి కూడా. ఆ లీల ఈయనదే, ఈ లీల అయిందే. అందుకని తల్లిదండ్రులు ఇద్దరినీ ఆనందింపజేశాడు ఆయన. ఇంకొక మాట గణపతి పూజలో విశేషం, మనం ఇవాళ చెప్పుకోవలసిన మాట. అత్యల్పంగా, అతి నిరాడంబరంగా, చిన్న వస్తువులకే లొంగిపోయే అల్ప సంతోషి గణపతి. మిగిలిన దేవతలకి, వాళ్ళ పూజలకి చాలా అట్టహాసం చేయాలి మనం. శివరాత్రి చేయాలంటే అట్టహాసం అక్కలా, కానీ ఒళ్ళంతా అయిపోతుంది, ఉపవాసాలు చేయాలి, జాగారం కూడా చేయాలి. మామూలుగా శివుళ్ళు అంగడు, ఉపవాసం చేయాలి, జాగారం చేయాలి. రామనవమి కళ్యాణం బ్రహ్మాండంగా, అద్భుతంగా, వైభవంగా చేయాలి. పైగా మిట్ట మధ్యాహ్నం చేయాలి, 12 గంటలకు వస్తుంది అభిజిత్ లగ్నం, అక్కడ చేయాలి. కృష్ణాష్టమి కూడా చాలా హడావుడి ఉంటుంది, ఉట్టుకోవడం దగ్గర నుంచి చాలా హడావుడి ఉంటుంది. ఏమీ లేకుండా అల్పానికి లొంగిపోయేవాడు భగవంతుడు. ఎందుకు ఆయన అలా అయ్యాడు కాబట్టి ఆయన అందరిలోకి ఆదౌ పూజ్యో గణాధిపక అని అగ్రపూజ అందుకుంటున్నట్ట. ఆ అగ్రపూజని, అగ్రత్వాన్ని, దేవతలందరిలోకి అగ్రత్వాన్ని ఆయన గమనించారో తెలుసా? తల్లిదండ్రులు ఇవ్వాల, విష్ణు ఇంద్రాది దేవతలు ఇవ్వాల, కేవలం భక్తులే పనిగట్టుకుని గణపతి మించిన దేవుడు లేడు, మాకు ఆయనే అగ్రదైవం అన్నారు. అది మనమిచ్చిన సర్టిఫికెట్. అది చెబుతున్నాడు ఇక్కడ మరొక మహాకవి మనకి లెక్కగా. సుఖ సప్తతి అని ఒక అద్భుతమైన కావ్యం ఉంది. తెలుగులో అనేక రకాల కావ్యాలు ఉన్నాయి మనకి లెక్క. అందులో శ్రీముఖలింగ క్షేత్ర మహత్యం అని ఒక కావ్యం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖం ఉంది, శ్రీముఖలింగ క్షేత్ర మహత్యం. కాకరపర్తి కృష్ణ కవి అని ఒక అద్భుతమైన కవి రాశాడు. ఆయన చెబుతాడు, గణపతే అందరిలోకి గొప్ప దైవం, అగ్రపూజ ఆయనకే చెయ్యాలి. ఎందుకంటే హరిముఖులెల్ల సర్వకుసుమార్చితులై ఫలముల్ ఘటించుడబ్బురమయటంచు. హరిముఖులెల్ల సర్వకుసుమార్చితులై ఫలముల్ ఘటించుడబ్బురమయటంచు. తా గరిక పూజను నర్చిన తాగరిక పూజను నర్చిన వానికిన్ సరగుణ సర్వ సంపదలు సంగుచు, సరగుణ సర్వ సంపదలకు సంగుచు. అందరికి అగ్రమూర్తి అయి, అందరికి అగ్రపూజ్యుడై పరగు గణాధిపుందలతో భక్తిని అవిఘ్న కవిత్వ సమాప్తికిన్.
అని ఒక విచిత్రమైన మాట చెప్తాడు. గణపతికి ఎందుకింత ప్రాధాన్యం? అదవు పూజ్యోగణాధిపక అని మనం ప్రయాణం చేసి పెడుతున్నా సరే ఎప్పుడైనా కాస్త జాగ్రత్తగా ప్రయాణం సాగాలంటే శ్రీ మహాగణాధిపత ఏ నమః అని నమస్కారం చేసుకుని వెళ్ళాలి. ఇంట్లో పూజా మందిరంలో గణపతి విగ్రహం లేకపోతే ఎన్ని విగ్రహాలు ఉన్నా గణపతి విగ్రహం లేకపోతే దండగా. గణపతి విగ్రహం ఉండి తీరాలి. బయటికి ఆఫీసు కడుతున్నా సరే మగ ఆడ భేదం లేకుండా కాస్త అక్కడికి వచ్చి చెప్పులు తొడుక్కుని కాదు, చెప్పులు బయట ఉంటాయి కదా, పూజా మందిరానికి వచ్చి ఒక్క నమస్కారం చేసుకుని వెళ్ళాలి. లేకపోతే ఆటంకాలు వస్తాయి ఖచ్చితంగా. ఆయనకు చేసుకుని పెడితే వచ్చే ఆటంకాలు కూడా పోతాయి. పైగా అల్ప సంతోషి ఉడుములు ఉండ్రాళ్ళు ఖర్చు లేని వ్యవహారం అండి. ఉండ్రాళ్ళకి నూనె ఎక్కలా, ఏం అక్కలా, అందులోకి బెల్లమైనా నంచుకోవచ్చు, అల్లం పచ్చడైనా నంచుకోవచ్చు, నీకు ఏది ఉంటే అది నంచుకోవచ్చు. తినగలిగితే మామూలు కూడా తినచ్చు. అనారోగ్యం ఎట్టి పరిస్థితుల్లో చేయవు. కుడుములు ఉండ్రాళ్ళు అనారోగ్యం చేయవు. మనకు హోటళ్ళకి వెళ్ళి టిఫిన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎవరికైనా వస్తుంది ఆ పరిస్థితి, తప్పదు కదా. ఇక కొంచెం ఉన్నంతలో జాగ్రత్త ఏమిటంటే ఇడ్లీ అంతేనండి, ఇంకేది నమ్మడానికి వీల్లేదండి ఇక్కడ. మళ్ళీ ఇడ్లీలోకి సాంబార్ నమ్మడానికి వీల్లేదు, అది ఎప్పటిదో తెలియదు, అది ఎప్పటిదో అది చెప్పలేం. అందులో మళ్ళీ ఉల్లిపాయలు వేస్తాడు, చాలా వేస్తాడు అందులో. ఇడ్లీ ఇక ఎందుకంటే తప్పదు, హోటల్లో చేయాలి. నా బోటుగాడికి ఎప్పుడైనా ఒక్కోసారి ఆ పరిస్థితి వస్తుంది, ఇడ్లీ తెచ్చేయి, కాకపోతే 4 ఇడ్లీ తెచ్చి 6 ఇడ్లీ తెచ్చి ఇంకేం వద్దని చెప్తాను. చాలు, అదేదో కారప్పుడు ఏదో వేసుకు తింటాం, అయిపోయింది. అనారోగ్యాల నుంచి కాపాడుకుని ఇన్ని ప్రయాణాలు దేశ విదేశాల్లో చేయగలుగుతున్నామంటే ఆ క్రమశిక్షణ నియమం కారణం. లేకపోతే చెయ్యలేము, ఇక్కడ ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇంత 2 గంటలు మాట్లాడి కూడా ఇప్పుడు నేను కార్యక్రమం చేసే పని కార్యకర్తలకు తెలుసు. 4 పళ్ళు అందులో పెట్టమన్నాను అంతే, 2 యాపిల్ పళ్ళు తిని పడుకుంటా, ఇంకేం లేదు ఇక్కడ. 2010 నుంచి ఈ రోజు వరకు అంతేనేమో. రాత్రి భోజనము లేదు, పలహారము లేదు. 66 ఏళ్ల వయస్సు, భగవంతుడి దేవుళ్ళ షుగరు బీపీ ఏమీ లేకుండా ఉన్నామంటే ఆ నియమాలు కారణం. ఇక్కడ మధ్యాహ్నం పూట భోజనం వద్దన్నా ఇంట్లోనైనా బయటైనా కొంచెం ఉదాత్తం అవుతుంది, తప్పదు. అంటే బయట ఎవరినైనా ఇంటికి వెళ్ళి చేసేమంటే పెట్టేస్తారు, గారెలు ఆవాళ్ళు పాకంగారులు పెట్టేస్తున్నారు ఈ మధ్యన గోదావరి జిల్లాలో. నాకు ఇష్టం, మరి తినక తప్పదు, తినేస్తాను. ఇష్టమని చెప్పడం ఓ ప్రమాదం, ఇంకా ఎక్కువ పెట్టేస్తున్నారు. తప్పుతాం, తింటామా, ఏం చేస్తాను, తింటాను, నాకు కావాల్సినవన్నీ తింటాను, రాత్రి మానేస్తాను అంతే. ఇంక సాయంత్రం కూడా ఏముండదు, గ్లాసు పాలు తాగడం అంతే. రాత్రి 2 అరటిపళ్ళు ఏదో 2 యాపిల్ పళ్ళు తినడం, పడుకోవడం అంతే. కడుపు ఖాళీ, ఆరోగ్యం బాగుంటుంది. హోటల్లో ఎప్పుడైనా తినవలసి వస్తే ఉండ్రాళ్ళు దొరకవు, మీకు ఇడ్లీ తినండి, ఏదో అందులో చట్నీ వేస్తారు, అది కూడా కొద్దిగానే నంచుకోండి. ఒక చట్నీ ఎక్కువ, ఇడ్లీ ముక్క తక్కువ చేయకండి, మళ్ళీ ప్రమాదం ఇది. అందులో ఏం కలిపాడో తెలియదు, అది ఫ్రిడ్జ్లో పెడతాడు. అదో నిలవబెట్టిన తిండి. మన అనారోగ్యాలకన్నిటికీ 2 కారణాలు: 1 నిలవబెట్టిన తిండి, 2 నిలబెట్టలేని మనస్సు. ఇవే కారణాలు ఖచ్చితంగా. అనారోగ్యాలకి ఇవే నిలవబెట్టిన తిండి. ప్రతిదీ ఫ్రిడ్జ్లో కూరబెట్టడం, దాని తర్వాత మర్నాడో 3వ నాడో. ఏంటో దరిద్రం ఇక్కడ, దాన్ని అంత మంచు కప్పేసి ఏదో డెడ్ బాడీని పెట్టినట్టు మంచులో పెడుతున్నారు, పెట్టుకెళ్ళి అన్నమో కూరలను, మళ్ళీ అవే తింటాం. డెడ్ బాడీని పెడతారు మంచులో. నీరు ఎప్పుడు ప్రవహించాలి. గడ్డగట్టిందంటే శవాలు దాచడానికి పనికొస్తుందమ్మా. ప్రవహించే నీరు తాగునీరు పనికొస్తుంది, సాగునీరు పనికొస్తుంది. జీవితం కూడా ప్రవహించాలి, గడ్డగట్టకూడదు. గడ్డగట్టుకునే ఫ్రిడ్జ్లో ఎన్ని తక్కువ పెడితే అంత మంచి. తప్పనిసరి కూరగాయలు అంటే ఏదో పెట్టుకుంటారు, పాల ప్యాకెట్లు అంటే పెట్టుకుంటారు, వండిన కూరలు అందులో పెట్టడం ఏంటండి, నష్టదరిద్రాలాగా. అదే మళ్ళీ తీసి తినడం, దాన్ని మళ్ళీ వెచ్చబడ్డ, ఇదో దరిద్రం అదో దరిద్రం. ఇక్కడ ఫ్రిడ్జ్లోనేమో చల్లబరచడం, మైక్రోవేవ్లో వెచ్చబరచడం. క్యాన్సర్లు వస్తున్నాయమ్మా మైక్రోవేవ్ల కారణంగా. ఉన్నవాళ్ళు తీసవతల బారేయండి వెంటనే. మైక్రోవేవ్ ఉంటే క్యాన్సర్ ఖాయం. పత్రికల్లో వచ్చిన మాటలే విన, నేనేం కొత్తగా చెప్పట్లా. అవి ఏవీ లేకుండా ఉండాలంటే కూడా ఉండ్రాళ్ళే. అందుకని ఆయన వాటికి లొంగుతాడు. ఇంకా దేనికి లొంగుతాడో చెబుతున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా. హరిముఖులై ఎల్ల కుసుమార్చితులై ఫలములు ఘటించుడు అబ్బురమయటంచు. హరి అంటే విష్ణువు, శివుడు, కృష్ణుడు, అయ్యప్ప స్వామి. ఎవరైనా మీరు దేవతలను చూసుకుని నెయ్యితో అభిషేకం చేయాలి అయ్యప్పకి, ఆయనకి అది ప్రీతి. 18 మెట్లు సింహాసనం, ఆయన పద్ధతి ఆయనకుంది. మరి అందులో బ్రహ్మచర్యం, దాని నియమాలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ పాటించాలి, చెయ్యాలి. ఇతర దేవతలకు పూజలు చేయాలంటే బోళ్ళు పువ్వులు దేవాలి. అందులో విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. ఇంకా శివుడైనా చెంబుడు నీళ్లకు లొంగుతాడు, కానీ విష్ణుమూర్తి ఆ పువ్వులు పట్టుకురా, ఇంకా ఈ చెయ్యి ఉంగరాలు ఇగో 3 వేళ్ళు ఖాళీగా ఉన్నాయి పెట్టి అంటాడు. ఎవడో అక్కడ గుళ్ళో కడతాడు, పెట్టేస్తాడు. వదిలిపెట్టావు, లేత ఓ దెబ్బ కొడతాడు. ఆయనకి ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలి. అందుకే చెబుతున్నాడు ఇక్కడ ప్రత్యేకించి.
ఇది ఇలా ఉంటారండి అని కాకరపత్తి కృష్ణగౌరి గారు ఏమంటున్నారంటే, విష్ణువు సహా, శివుడు సహా, కుమారస్వామి సహా, రాముడు సహా, ఇతర దేవతలందరూ ఏవేవో కోరతారు, రకరకాల పువ్వులు పెట్టారు వాళ్ళకి. ఆ దేవుడు లలితామ్మ వారికి చాలా పువ్వులు ఇష్టం. చంపక, శోక, పున్నాగ, సౌగంధికల సత్కచ, చంపక పుష్పాలు, పున్నాగ పుష్పాలు, సౌగంధిక పుష్పాలు, అనేక రకాలతో అర్చన చేయాలి అమ్మవారికి. ఇవన్నీ ఉంటే కానీ ఆవిడ సంతోషించదు. కానీ అలాంటి వాళ్ళు అవన్నీ తీసుకుని భక్తుల కోరికలు తీర్చడం పెద్ద గొప్ప ఏంటి అన్నట్టు గణపతి దగ్గర చెబితే, ఊరుకోండయా వాళ్ళేం దేవతలు, అన్ని పువ్వులు ఇవ్వాలా, అన్ని ఆభరణాలు ఇవ్వాలా అంటే లంచాలు మెక్కేస్తున్నారు బాగా వీళ్ళు కూడాను. నాకు అవేమీ అవసరం లేదని తా గరిక పూజలో నర్చిన వానికి సరగుణ సర్వసంపదలో సంగుచూ. ఎక్కడ పడితే అక్కడ పెరిగేది గడ్డి పరక, అందున పచ్చి గడ్డి పరక. గణపతి పూజకి రవ్వంత మట్టితో ఉన్న గడ్డి పరకే పట్టుకురావాలి, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయకండి దయచేసి. ఆ పచ్చి గడ్డి పరక పట్టుకొచ్చి పూజ చేయాలి. ఏమంటాడు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా, నువ్వేం కొనక్కర్లేదు కదా, ఇది ఎక్కడ మీ ఇంటి పక్కన కూడా ఉంటుంది, ఎక్కడైనా గడ్డి కాస్త నేల వదిలేస్తే చాలు గడ్డి ఉంటుంది. ఆ 4 పరకలు, తాజా పరకలు పట్టుకుని నా మీద వేసే, వెళ్ళిపో నేను చూసుకుంటా అని గడ్డి పరకకి మహదైశ్వర్యాలన్నీ ఇచ్చే ఏకైక దైవం పరమాత్మ గణపతి, ఏకైక దైవం. తా గరిక పూజలో నర్చిన వానికి సరగుణ సర్వ సంపదలో సంగు. ఆయనకి వేరే మీరేమి వ్యాయామాలు చేయక్కల, 4 గుంజీలు తీస్తే చాలు 2 చెవులు పట్టుకుని గుంజీళ్ళకి లొంగిపోతాడు ఆయన. పచ్చి వడపప్పు దేవుడికి పెట్టేది, చలివిడి పచ్చి వడపప్పు, పెద్ద ఖర్చు అయ్యే విషయం కాదు. నాకు సాలరా అవి, బ్రహ్మచారికి అంతకంటే ఎందుకురా ఇవన్నీ అని ఏమీ ఆర్భాటాలు ఒప్పుకోడు, పరమ నిరాడంబరంగా ఉంటాడు. ఆ గరికగా ఆయన సంతోషిస్తాడు అంతగా. అందుకని తా గరిక పూజలు నచ్చిన వానికి సరగుణ సర్వ సంపదలు సంగుచు, అందరికి అగ్రపూజ్యుడై పరగు గణాధి పొందలతో భక్తిని అవిఘ్న కవిత్వ అవిఘ్న కళా అవిఘ్న కవిత్వ దీప్తికిన్. ఎటువంటి విఘ్నము లేకుండా నా ఈ కావ్యం ముందుకు సాగడానికి, శ్రీముఖలింగ క్షేత్ర మహాత్మ్యం అనే కావ్యం ముందుకు సాగడానికి నేను అవిఘ్నంగా సాగడం కోసం గణపతిని గరిక పూజ చేస్తున్నాను అన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. పాలవెల్లి అంటారు, గమనించండి. గణపతి పండుగలోనే ఉంటుంది అది, మరి ఇంకెక్కడా ఉండదు. ఏమిటి పాలవెల్లి? పైన ఒక పందిరి లాంటిది పెట్టి చెక్కలతోటి, వెదురు బద్దలతోటి, దానికి ఏదో సీతాఫలాలు, జామపళ్ళు, జామకాయలు, బత్తాయి పళ్ళు లాంటివి వేలాడదీస్తారు. వాటిని పాలవెల్లి అంటారు. ఎందుకంటారండి? పాల అంటే మిల్క్ కాదు, పిల్లలకి చెప్పాలి తెలియకపోతే. పాల అంటే లేత అని అర్థం. మొక్కజొన్న కంకుల్లో లేత కంకుల్ని పాలకంకులు అంటారు, లేత కంకుల్ని పాలకంకులు అంటారు. మొక్కజొన్న పొత్తులు అంటే ఓ మాట చెప్పాలండి, కాలం చాలా మారిపోయింది. ఇవాళ వస్తూ మేము ఒక విచిత్ర దృశ్యాన్ని చూసాం. మధ్యలో పాపం కార్యకర్తలు అక్కడ మొక్కజొన్న పొత్తులు కనపడితే, ఆ పంట నాకు ఇష్టం ఒకటి కాల్చమనండి అన్న. వాళ్ళకి పండగ అయింది, పాపం కాల్పించారు. వచ్చాక నాకు విచిత్రమైన వార్త చెప్పారు. వాడు ఆ కొంపటి రాజేయడానికి ఫ్యాన్ పెట్టేట. నమశివాయ ఫ్యాన్ పెట్టాడండి కొంపటి రాజేయడానికి. నేను వెంటనే కనిపెట్టా, తండ్రి ఉన్నాడా కొడుకున్నాడా అక్కడ? కొడుకే ఈ పని చేస్తాడండి, తండ్రి అయితే చేయడండి. తండ్రి అయితే విసినకారు పెట్టి విసురుతాడు. ఈ సన్నాసికి వీడు బీటెక్ కదా, విసరడం కూడా బద్ధకం. ఫ్యాన్ ఎట్టేశాడు, దానికి మళ్ళీ బ్యాటరీ, అది 3లో పెడతాడు. అది ఏమవుతుంది, ఆ రవ్వలు ఈ పక్కింటి మీద పడతాయి. బిల్డింగ్ కాబట్టి కాలుతుంది, పాకైతే కాలుతుంది. ఇది మొదలైందండి. దయచేసి అర్థం చేసుకోండి యువతరు. శ్రమ పడాలి, యంత్రాలను వాడకూడదు. మొక్కజొన్న పొత్తుల కొంపటి రాజీ చేయడానికి నీకు ఫ్యాన్ కావాలా? నువ్వు మనిషివేనా? నీకు కష్టపడడం తెలిసి నీకు డబ్బు ఎలా వస్తుందయ్యా? పైగా ఫ్యాన్ పెడితే ఏమవుతుంది, ఒకే స్థాయిలో వస్తుంది గాలి. అస్తమానం నువ్వు మీట మార్చలేవు కదా. అయితే 3, 2 ఒకటే స్థాయి. అంత వేడి అవసరం లేదండి, దానికి మాడిపోతుంది. అది విసినగార పెట్టి విసిరారనుకోండి, పెద్దవాళ్ళు పూర్వం వేసేవాడు. ఇక్కడ కాసేపు ఆ ముందు 4 పక్కల విసురుతాడు, కాస్త మళ్ళీ కాసేపు ఇలా అంటాడు, మళ్ళీ సమానంగా కాలుస్తారు. ఖచ్చితంగా మనిషి చేతులు ఉపయోగించి, కాళ్ళు ఉపయోగించి కష్టపడిన రోజునే గణపతి మన అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు పాలవెల్లి కట్టేవి మీరు చూడండి, పచ్చి మొక్కజొన్న పొత్తులు కడతారు. బత్తాయి పళ్ళు పూర్తిగా పండినవి కట్టకూడదు, పచ్చివే కడతారు. జామ కాయలు కడతారు, జామ పళ్ళు కాదు. పైగా పండు కడితే ఉండదు కూడా, ముచ్చుకు ఊడిపోతుంది, పచ్చి అయితేనే ఉంటుంది. ఆ పాల కంకులు లేత పంటలన్నీ పట్టుకొచ్చి ఎందుకు కట్టమన్నారు అంటే, మన హిందూ సంస్కృతి ఎంత గొప్పదో. సరిగ్గా భాద్రపద మాసంలో అన్ని రకాల పంటలు లేత దశలో ఉంటాయి.
అవి భగవంతుడికి సమర్పించి మీరు అనుభవించండి. అంతేకాదు ఆ లేత కంకులు, లేత పంటలు, పసిపిల్లలు లాంటివి జాగ్రత్తగా చూసుకోండి. రోజూ చూడకపోతే వ్యవసాయం పాడైపోతుంది. ఎప్పుడైనా సరే రోజూ చూడకపోతే వ్యవసాయం బాగుండదండి. ఓ రియల్ ఎస్టేట్లో ఉండే బిల్డర్ అయినా రోజు అక్కడికి వెళ్ళకపోయినా వారానికి ఒకసారి వెళ్ళినా సరిపోవచ్చు. ఎవరో ఒక నమ్మకమైన ఇంజనీర్ని, మంచి వ్యక్తుల్ని పెట్టుకుంటే సరిపోవచ్చు. కానీ వ్యవసాయం రోజు వెళ్ళి తీరాల్సిందే, అనుమానం ఏం లేదు. అక్కడ నిత్య పర్యవేక్షణ ఉండాలి. అందుకని భాద్రపద మాసంలో పైగా పసిపిల్లల లాంటి పంటలు, పసిపిల్లల్ని రోజు చూసుకుంటాం కదా, అలాగ మీ పంటలను మీరు కాపాడుకోండి అని పాలవెల్లి ద్వారా మనకి తెలియజేస్తున్న మహానుభావుడు గణపతి. ఇలా అనేక రకాల విశేషాలన్నీ ఉన్నాయి. ఈ ప్రసంగం మీలో దైవభక్తిని, దేశభక్తిని పెంచడానికి, పిల్లల పెంపకంలో, సంసార జీవితంలో సరసంగా, హాయిగా, బాధ్యతాయుతంగా ఉండడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఉత్సవ కమిటీ సభ్యులు గురుగారిని సన్మానించవలసిగా కోరుచున్నాము. మొదటగా స్వామివారి శేషవస్త్రాన్ని గురువారికి సమర్పించవలసిందిగా ఉత్సవ కమిటీ సభ్యులను కోరుచున్నాము. రండి, ఉత్సవ కమిటీ సభ్యులు రండి. ఒక్క నిమిషం ఆ ఫోటో అయిపోయింది. ఒక్క నిమిషం ఫోటో అయిపోయింది. వినాయక స్వామివారి శేషవస్త్రాన్ని కమిటీ సభ్యులు గురువారికి సన్మానిస్తున్నారు. అదేవిధంగా శిష్టాచార సాంప్రదాయం ప్రకారం గురుగారికి పూలు పండ్లతో గురుదక్షిణ, అదేవిధంగా గురువారి ఆశీర్వచనము. కమిటీ సభ్యులు అందరూ గురువారు ఆశీర్వదిస్తారు. బ్యాక్ సైడ్